కల్కి రిలీజ్ అయినప్పుడు కర్ణుడు వర్సెస్ అర్జునుడు ఫ్యాన్ వార్స్ జరిగింది. మా ఇంటి బంగారం రిలీజ్ అయ్యి కలెక్షన్స్ చాలా బాగా వస్తున్నాయి అంటే కాజల్ వర్సెస్ సమంత ఫ్యాన్ వార్స్ అంటే. హసిత్ గోలి రవితేజ సినిమాలో రవితేజ ప్లేయింగ్ ట్రాన్స్జెండర్ అని చెప్పి సంక్రాంతి రాగానే మీ ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోయి హైదరాబాద్ ఖాళీ ఉందని కొట్టుకుంటారు. చైల్డ్హుడ్ లో మీ సినిమా మెమరీస్ ఏంటి? యంగ్ ఏజ్ కి వచ్చాకేంటి? ఒకడు ఉంటాడు క్లాస్ పీటాడు ఆడు కేవలం రజనీకాంత్ సినిమా బ్లాక్ టికెట్లు అమ్మి ఆడు ఫీజు కట్టుకునేవాడు. ఆడు సెమిస్టర్ ఫీజు ఆడ ఒక వీకెండ్ లో సంపాదించేసేవాడు. మా ఫిల్మ్ స్కూల్లో టీచర్లు అందరూ తమిళ్లో చెప్పేవాళ్ళు, ప్రొఫెసర్స్ అంతా. నేనేం చేశానంటే ఒక రోజు ఇటు పక్క నా ల్యాప్టాప్ ఇటు పక్క ల్యాప్టాప్ పెట్టుకొని ఇందులో తెలుగు పోకరి ఇందులో తమిళ పోకరి కరెక్ట్ గా 4 రోజుల్లో మా సార్ దగ్గరికి వెళ్ళి నా సార్ స్మార్ట్ ఎడిటింగ్ లో అనేవాడి. కథలు ఎందుకు మంచి కథలు రావట్లేదు? ఫస్ట్ ఫిల్మ్ రాసే ప్రతి ఒక్కడు వాడి సెకండ్ ఫిల్మ్ మైండ్ లో పెట్టుకొని వస్తున్నాడు. మొన్నటికి మొన్న 2-3 కోట్లలో చేసిన ఒక హీరో ఈ రోజు 10 కోట్ల బడ్జెట్ ఉండిపోతే నేను చేయను అన్నాడు. చూసి కన్నడలో రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టి. సో మీరు శెట్టి అని మీరు రెడ్డి అని పెట్టుకోండి, ఇక్కడ లేదు రాజ్ అని పెట్టుకోండి, లేదు చౌదరి అని పెట్టుకోండి, ఏముంది? ఫార్మ్ యువర్ ఓన్ గ్యాంగ్. ఎంతమంది వాళ్ళు డైరెక్టర్ అవ్వగానే వాళ్ళు ఏడిని పెట్టి ఫస్ట్ ఏడిని పెట్టి సినిమా తీస్తారు ఈ ప్రొడ్యూసర్గా. మేయర్ గారు, వెల్కమ్ టు ఇన్ టాక్స్. థ్యాంక్ యూ విఘ్నేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. అంటే జనరల్గా మేయర్ నాకు ఎప్పుడైనా సరే దెర్ ఆర్ ఓన్లీ 2-3 పాడ్కాస్ట్ విచ్ ఐ విల్ బి సో ఎక్సైటెడ్ టాక్ అబౌట్. ఫస్ట్ ఆబ్వియస్లీ సినిమా, ఫిల్మ్ మేకింగ్ దీని గురించి. రెండోది నేచర్ గురించి అన్న పాడ్కాస్ట్ చేస్తే ఐ విల్ బి ఎక్సైటెడ్. మూడోది జియో పాలిటిక్స్. సో టాప్ టైర్లో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో నేను జనరల్గా సినిమా వాళ్ళు ఎప్పుడు వచ్చినా అది కొన్ని కామన్ క్వశ్చన్లు ఉంటాయి, అవి అడుగుతాను. టు స్టార్ట్ విత్, వాట్ డస్ సినిమా మీన్ టు యూ? Cinema, I think, is that only place in life which gives you an opportunity to live multiple lives. సో లైక్ ఏంటంటే మనం ఒకవేళ ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నట్టు ప్రతిరోజు ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు మనం సినిమా చేస్తున్నామంటే మనకి రోజు మార్నింగ్ అక్కడికి వెళ్ళి బయలుదేరి సెట్కి వెళ్ళే వరకు, లేదా ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళే వరకు ఆ రోజు ఏం జరగబోతుందని మనకు కూడా గ్యారంటీ ఉంటుంది. సో బేసిక్ ఏంటంటే ప్యారలల్ టైమ్ లైన్స్ అంటారు కదా, మనం ఇక్కడ ఒక లైఫ్ బతుకుతున్నాం, అక్కడ ఒక లైఫ్ బతుకుతున్నాం. సో సినిమా వాళ్ళు ఏంటంటే మన రియల్ లైఫ్ ఏది ఉన్నప్పటికీ టు బీ అ పార్ట్ ఆఫ్ సినిమా మీన్స్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు లివ్ ఆల్టర్నేట్ లైఫ్స్. టు బీ అన్ ఆడియన్స్, సినిమా నాకు ఏంటి అని చెప్పేసి అంటే సినిమా ఈజ్ సంథింగ్ దట్ గివ్స్ మీ వింగ్స్. రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్ అంటారు కదా. సో సినిమా గివ్స్ మీ వింగ్స్. ఇట్ ఫీల్స్ లైక్ భూమి మీద ఉన్న నన్ను ఆకాశంలోకి తీసుకెళ్తుంది, ఎగిరేలా చేస్తుంది. సో సినిమా నేను ఆడియన్స్గా ఉన్నప్పుడు సినిమా గివ్స్ మీ వింగ్స్. అండ్ when I am working for cinema, I think cinema gives me these sprinter legs అన్నమాట, to run wherever I want to. So that's what cinema means to me. లవ్లీ. కొంచెం అంటే మనకి చిన్నప్పటి నుంచి ఆబ్వియస్లీ మన ఆంధ్ర తెలంగాణలో సినిమా ఇస్ అ బిగ్ పార్ట్ కదా మన కల్చర్లో. మనకు చాలా మెమరీస్ ఉంటాయి ఆబ్వియస్లీ. మీకు సెగ్రిగేట్ చేసేప్పటిని చైల్డ్హుడ్లో మీ సినిమా మెమరీస్ ఏంటి, టీనేజ్లో ఏంటి, యంగ్ ఏజ్కి వచ్చాకేంటి? మా ఊరు బేసిక్గా చిన్నప్పుడు నేను పుట్టినంత హైదరాబాదే కానీ, సో మా అమ్మమ్మ వాళ్ళందరూ హైదరాబాద్లో ఉండేవాళ్ళు. మా నాయనమ్మ వాళ్ళు నాగార్జున సాగర్లో ఉండేవాళ్ళు. ఓహో. సో నాగార్జున సాగర్లో ఒక చిన్న థియేటర్ ఒకటి ఉండేది. సో అక్కడ ఒక థియేటర్ ఉంటుంది, దాని పేరు వెంకటేశ్వర రామకృష్ణ ఏదో ఒకటి ఉండేది, ఇప్పుడు అసలు లేదు అది. సో మాకేంటంటే ఆ థియేటర్కి వెళ్ళి మాకు ఆల్మోస్ట్ ఒక సినిమా రిలీజ్ అయిన 3 నెలలకో 4 నెలలకో 5 నెలలకో వచ్చేది అక్కడికి. సో చిన్నప్పుడు కదా మాకు రిలీజ్ డేట్ ఏంటి, మా దగ్గరికి ఎప్పుడు వచ్చేది మాకు తెలిసేది కాదు. సో అక్కడ రోజు సాయంత్రం అక్కడ థియేటర్కి వెళ్తే ఇటు పక్క థియేటర్ ఉంటుంది, ఇటు పక్క నాగార్జున సాగర్ డ్యామ్, ఆ పక్కనంతా కొంచెం చేపల వాళ్ళ మార్కెట్ అవన్నీ ఉంటాయి. సో బేసిక్గా నాకు చిన్న ఒక మాల్గుడి డేస్లో మాల్గుడి లాంటి ఒక ఊరు అనమాట అది మాకు. సో ఎప్పుడైనా సినిమా చూడాలి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళు. అండ్ నాకు ఊహ తెలిసి నేను చూసిన ఫస్ట్ మూవీ గోవిందా గోవిందా. ఆర్జీ గారిది. గోవిందా గోవిందా ఇస్ మై ఫస్ట్, నాకు ఊహ తెలిసి నాకు చూసిన సినిమా థియేటర్లో. వావ్. నేను గోవిందా తర్వాత నేను ఎన్టీ రామారావు గారు యుగంధర్ చూసాను. అది ఏం ఆర్డర్లో రిలీజ్ అయిందో నాకు తెలియదు. ఫస్ట్ నేను గోవిందా చూసి ఆ తర్వాత నేను ఐ వాచ్డ్ యుగంధర్. ఇంట్రెస్టింగ్. సో నాకు తెలిసి నాకు గుర్తున్న ఫస్ట్ మూవీ అదే. అండ్ అప్పుడప్పుడు ఎప్పుడు చూసేవాళ్ళం సినిమాలు. అండ్ ఐ థింక్ ఐ బిలాంగ్ టు దిస్ జనరేషన్ విచ్ హ్యాస్ సీన్ డిష్ యాంటనాస్ టు కేబుల్ కనెక్షన్స్ టు DTH టు ఎవ్రీథింగ్. సో టీవీలో వచ్చే సినిమాలు అవన్నీ ఇంకా చూస్తూ ఉండేవాళ్ళం, రకరకాల లాంగ్వేజెస్. సో ఒక పక్క ఇదంతా జరుగుతుండగా లైక్ ఎర్లీ 90s ఇవన్నీ అవుతున్నప్పుడు VCRలు ఇవన్నీ ఎప్పుడైనా వారానికి VCRలు తీసుకొచ్చి, DVD కాదు VCR, దాని తర్వాత VCDలు తర్వాత DVDలు తర్వాత బ్లూరేలు. సో బేసిక్ ఐ హావ్ సీన్ ద హోల్ స్పెక్ట్రమ్ ఆఫ్
హోమ్ ఎంటర్టైన్మెంట్. సో వీసీఆర్లు వచ్చాయి, మా ఇంట్లో టీవీకి అటాచ్ చేసి సినిమాలు చూసేవాళ్ళం, ఇట్లా చూస్తూ ఉండేవాళ్ళం. మా డాడీ ఏంటంటే ఆయన మధ్యప్రదేశ్లో చదువుకున్నారు ఆయన, సో ఆయనకి హిందీ సినిమాలు బాగా ఇష్టం ఉండేవి. సో ఆయన అప్పుడప్పుడు హిందీ సినిమా క్యాసెట్లు తీసుకొచ్చి షోలే అవి తీసుకొస్తే చూసేవాళ్ళం. సో దిస్ వాజ్ సినిమా ఫర్ మీ. అండ్ ఇలా సినిమా ఎర్లీ 90s లేట్ 90s ఇవన్నీ చూసుకుంటూ దాటిని వెళ్ళిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే గాట్ మై గ్రాండ్ ఫాదర్, హీ వాజ్ అన్ ఆర్కియాలజిస్ట్. సో ఆయన ఆర్కియాలజిస్ట్గా పనిచేశారు. సో ఆయన కర్ణాటక మూవ్ అయితే అక్కడ ధార్వాడ్ అని ఒక ఊరు ఉంటుంది. అయ్యో, ధార్వాడ్లో నేను సమ్మర్ హాలిడేస్కి వెళ్తే ఐ థింక్ 2000 ఇయర్లో అనుకుంటా, నేను అప్పటికే మా ఫ్యామిలీ తిరుపతి మూవ్ అయింది. తిరుపతిలో నేను కహనో ప్యార్ హై సినిమా చూశాను. అసలు నాకు హూ ఇస్ దిస్ మ్యాన్, అసలు వాట్ ఈస్ దిస్ సినిమా, అసలు సినిమా ఏంటి, ట్విస్ట్ ఏంటి, మొత్తం చాలా ఫ్యాసినేటింగ్ అనిపించి నేను ఆ సినిమా చూసి సమ్మర్ హాలిడేస్కి ధార్వాడ్ వెళ్తే అక్కడ లోకల్ కేబుల్ టీవీ వాడు ఉంటాడు, సిటీ కేబుల్ లాగా, వాడు రోజు 4 షోలు వేసాడు కహనో ప్యార్. ఆ 4 షోలు వేయడం సార్ దేవుడు, నేను 4 చూసేవాడిని. మా తాతయ్య రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఇదేంటి రోజు ఒకే సినిమా చూస్తున్నాడు, రోజు కొంచెం కొంచెం వేస్తున్నాడు అనుకునేవారు ఆయన. సో మై సినిమా గ్రోయింగ్ అప్ వాజ్ ఆల్ అబౌట్ మోర్ లైక్ ఆన్ టీవీ దాన్ థియేటర్. సో థియేటర్స్కి మేము వెళ్ళడం మొదలుపెట్టింది ఓన్లీ ఆఫ్టర్ మై ఫ్యామిలీ మూవ్ టు తిరుపతి. అప్పటిదాకా సినిమా అంటే ఫర్ మీ ఇట్స్ ఆల్ ఇక్కడ చూడడమే. సో నాకు తెలిసిన ఫస్ట్ హీరో, ఓకే హీరో సినిమా అంటే ఇది, హీరో అంటే ఈయన అని తెలిసింది నాగార్జున గారు. అండ్ మా ఊరు నాగార్జున సాగర్. కోఇన్సిడెన్స్ ఏంటంటే మా నాన్నగారి పేరు కూడా నాగార్జున అండి. కిలార్ నాగార్జున ఆయన పేరు. సో అదొక వెరీ లైక్ దాన్ని ఏమంటారు, టూ మెనీ థింగ్స్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్, పోయిటిక్ జస్టిస్ అన్నట్టు. సో దట్స్ మై ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ సినిమా యాజ్ అ కిడ్. అంటే జనరల్గా ఇప్పుడు మా టైమ్స్లో మేము మా టైమ్స్ అంటే ఎంత అంటే జనరల్గా ఎన్నేళ్ళు, ఒక 6 ఏళ్ళు ఉంటుంది. నేను చిన్నప్పుడు రెగ్యులర్గా ప్రతి నెలకు ఒక 2-3 సార్లు వేసే తెలుగు సినిమా థియేటర్లో అది ఇంట్లో అతడు మా టీవీలో. మీకు అలా తెలుగు సినిమా ఏంటి మీరు చిన్నప్పుడు? అప్పట్లో బాగానే రిపీట్స్ ఎక్కువ ఉండేవి కాదు, వాళ్ళు చాలా సినిమాలు ఉండేవి వేసేసేవాళ్ళు. ప్లస్ కొత్త సినిమాలు చాలా తక్కువగా వచ్చేవి కదా. సో ఇట్స్ నాట్ లైక్ ఉన్నాయి 2 ఛానల్స్. సో 2 ఛానల్స్ ఉండేవి గ్రోయింగ్ అప్. నేను లిటరలీ ఈటీవీ అనేది స్టార్ట్ అయినప్పటికీ, నేను చిన్నపిల్లలు అప్పుడు ఈటీవీ స్టార్ట్ అయ్యింది, లేదు దూరదర్శన్ ఒకటి ఉండేది. మొన్న ఎప్పుడు ఈటీవీ 30 years 35 years ఆఫ్ ఈటీవీ అంటే ఏంటి, నేను ఈటీవీ కంటే పెద్దవాడిని అనుకున్నాను నేను. సో ఈటీవీ, జెమినీ టీవీ వీటన్నింటిని బర్త్ నుంచి చూస్తున్నాను నేను. సో ఏంటంటే సీరియల్స్ వీటితో స్టార్ట్ అయినాయి. ఎప్పుడో ఒక సినిమా వేసేవాడు, రేర్గా. అండ్ ఆల్సో లైక్ బై ద టైమ్ దీస్ ప్రైవేట్ టీవీ ఛానల్ స్టార్టెడ్, యూ హ్యాడ్ ఆల్మోస్ట్ లైక్ 50 years ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఆర్ వెయిటింగ్ టు బీ షోన్. అంతే కదా, దూరదర్శన్ ఒకటి ఉండేది, సడన్గా యూ హ్యావ్ దీస్ 2 new ప్రైవేట్ ఛానల్స్ వేర్ యూ హ్యావ్ సో మెనీ ఫిల్మ్స్ దట్ ఆర్ టు బీ షోన్. సో రిపీట్స్ తక్కువ ఉండే. కానీ నాకు ఈయన బాపు గారి సినిమాలు చాలా నాకు గుర్తు చిన్నప్పుడు, లైక్ మిస్టర్ పెళ్ళాం కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు మిస్టర్ పెళ్ళాం కానీ, నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు ఎక్కువ వేసేవాళ్ళు. రాజేంద్రుడు గజేంద్రుడు వాజ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ ఐ వాచ్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. టాప్ హీరో బాలయ్య బాబుది ఎస్వి కృష్ణారెడ్డి. యాక్చువల్గా ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫిల్మోగ్రఫీలో, బాలకృష్ణ గారి సినిమాటోగ్రఫీలో చాలా తక్కువ మాట్లాడుకునే సినిమా, కానీ ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్. నాకు చాలా అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నాకు బాలకృష్ణ గారు చాలా కొత్తగా ఉంటారు ఆ సినిమాలో. ఎస్వి కృష్ణారెడ్డి గారు కూడా లైక్ ఆయన స్టైల్కి భిన్నంగా ఏదో చేస్తారు. ఆయన ఏంటంటే అప్పటిదాకా ఫ్యామిలీ సినిమాలు చేసుకుంటూ. టాప్ హీరోలో నాకు, మనకి ఇప్పుడు ఈ సామాజ వర్గంలో తెలుసు, బట్ అప్పట్లో సామాజ వర్గం ఆ పాట దాంట్లోది. సో అదొకటి వేసేవాళ్ళు. సో దీస్ వర్ ద ఫిల్మ్స్ దట్ ఐ లైక్ యూస్ టు వాచ్ సో మచ్. ఎస్వి కృష్ణారెడ్డి గారివి, బాపు గారివి, ఇవే ఎక్కువ వచ్చే సినిమాలు చిన్నప్పుడు. సో మీరు టీనేజ్కి వచ్చేసరికి ఈ డబ్బింగ్ సినిమాలు స్టార్ట్ అయ్యి ఉంటాయి బాగా, లక్ష్మీ గణపతి ఫిల్మ్స్. చిన్నప్పటి నుంచి దెయ్యాల కోట, గూఢచారి, భూలోక వీరుడు 007, జేమ్స్ బాండ్ భూలోక వీరుడు 007. సో ఉండే ఇప్పుడు. అండ్ తమిళ సినిమాలు ఎలాగో వస్తూ ఉండే. చిన్నప్పటి నుంచి నేను తిరుపతిలో ఉన్నప్పుడు అజిత్ గారికి పెద్ద ఫ్యాన్. ఆయనవి వాలి, ప్రేమలేఖ, ఆ సినిమాలు సో గుడ్. ప్రియురాలు పిలిచింది ఇవన్నీ వచ్చాయి. నాకు ఇన్ఫాక్ట్ నాకు విజయ్ అని ఒక యాక్టర్ ఉన్నారని నాకు ఆల్మోస్ట్ 10 ఏళ్ళ తర్వాత తెలిసింది. నాకు అప్పట్లో ఓన్లీ అజిత్ గారు ఒక్కరే తమిళ యాక్టర్ అంటే, రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్. నాకు సూర్య వీళ్ళెవరు తెలియదు నాకు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు. నాకు అజిత్ ఒక్కరే తెలుసు. నాకు తర్వాత పోగా నాకు కొంచెం ఈ లేట్ మిడ్ 2000s ఆ టైంకి నాకు విజయ్ అని ఒక ఆయన ఉన్నారు. సో హీఈస్ యాక్చువల్లీ దిస్ మాస్ బిగ్ హీరో. మనకి ఇక్కడ కళ్యాణ్ గారు ఎలాగో ఆయన అక్కడ అలాగా అప్పుడు తెలిసింది నాకు. వీళ్ళిద్దరూ సేమ్ లెవెల్ ఆఫ్ యాక్టర్స్, విజయ్ గారికి మాసు, అజిత్ క్లాస్ ఇట్లా అయినా అప్పుడు తెలిసింది నాకు. లేదంటే డబ్బింగ్ సినిమాలు ఎక్కువ తమిళ డబ్బింగ్ చూసేవాళ్ళం. అండ్ ఈ దాని శ్రీ సూర్య మూవీస్, ఏఎం రత్నం ప్రెజెంట్స్, ఆయన అసలు ఇంకా 1-2 ఆయన చాలా సినిమాలు చిన్నప్పుడు
ఏం రత్నం ప్రెజెన్స్ అని సినిమా వచ్చిందంటే ఆఫీస్ కూడా దగ్గరలోనే అక్కడ ఉంటారు కదా ఆయనది? ఇప్పుడు ఎక్కడ ఉందో కొత్తది తెలియదు నాకు. పాత అప్పుడైతే, దగ్గర నాగార్జున సాగర్లో థియేటర్లో అనకొండ చూసా తెలుగు డబ్బింగ్. సో మాకేంటంటే నాగార్జున సాగర్లో మై గ్రాండ్ ఫాదర్ హీ రన్స్ 2 schools. ఒకటి రెసిడెన్షియల్ స్కూల్. సో ఆ స్కూల్ పిల్లలు అందరినీ తీసుకొని అనకొండ చూడడానికి వెళ్ళాను తెలుగు డబ్బింగ్లో. సో బెంచ్లు ఉండేవి అక్కడ. సో వాళ్ళందరూ బెంచెస్ మీద కూర్చుంటే నేను వెనకాల ఎక్కడ లేదు మేము కూడా అక్కడే కూర్చుంటాను. వెళ్ళి చిన్నప్పుడు ఏంటి స్క్రీన్కి అంత దగ్గర కూర్చుంటే అంత ఇంపాక్ట్ అన్నట్టు ఉండేది. వెళ్ళి కూర్చుంటే ఒక సీన్లో అనకుండా ఇలా వచ్చింది స్క్రీన్ మీద, ఇంకంతే పరుగు వెళ్ళి మళ్ళీ వెనకాల కూర్చున్నాం. సో యా డబ్బింగ్ సినిమాలు ఉండేవి, బట్ ప్రిఫరెన్స్ వాజ్ ఆల్వేస్ లైక్ టు వాచ్ మన తెలుగు సినిమాలు. మనకు అంటే నాకు ఏంటంటే అప్పటికే మనకి ఇంతమంది హీరోలు ఉన్నారు, నాగార్జున గారు ఒకరే కాదు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఎంతమంది ఉన్నారని చెప్పేసి మనకు తెలిసి అప్పుడప్పుడే కుర్రాళ్ళు కొత్త వాళ్ళు వస్తున్నారు. మిడ్ 2000s మిడ్ 90s కళ్యాణ్ గారు వీళ్ళందరూ వస్తున్నారంటే ఇంకా అప్పటికి షిఫ్ట్ అయిపోయాం. మన దగ్గర ఇంతమంది ఉన్నప్పుడు ఇంకా డబ్బింగ్ ఏం చూస్తాం ఎక్కువ. అంటే ఇలా మాట్లాడుకుంటుంటే చాలా సినిమా మెమరీస్ మనకు గుర్తొస్తుంటాయి కదా. మనకి కొంచెం బ్యాక్ వెళ్తే నాకు ఎర్లీ డేస్లో నాకు సినిమాని పరిచయం చేసింది మా తాతగారు. సో ఏంటంటే ఆయన ఎవ్రీ ఫ్రైడే ఏ సినిమా వస్తే ఆ సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. విజయవాడలో ఎక్కువ థియేటర్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో సింగిల్ స్క్రీన్స్ వాటికి నన్ను తీసుకెళ్ళిపోయేవాళ్ళు. నాకు బాగా విజువల్ గుర్తేంటంటే చేతకు ఆయన తోలుతుండేవాడు, నేను ముందు నుంచునేవాడిని, అలా సినిమాకి తీసుకెళ్ళేవాడిని. ఆ తర్వాత మా మావయ్య ఉన్నారు, హీ ఇంట్రడ్యూస్ మీ టు బెనిఫిట్ షోస్. బెనిఫిట్ షోలకు తీసుకెళ్ళడం స్టార్ట్ చేస్తారు అనమాట. యా ఐ మీన్ చైల్డ్హుడ్ మొత్తం సినిమానే ఉంది యాక్చువల్లీ. యా ఐ థింక్ సినిమా మనకి మనం ఏదో ఇప్పుడు ఈ జనరేషన్లో మనకి సినిమా పిచ్ ఎక్కువ అనుకుంటాం, కానీ కొంచెం వెనక్కి వెళ్ళి చూసి అసలు మనకి సినిమా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, సినిమాని మనకు పరిచయం చేసి మన బ్లడ్లోకి ఎక్కేలా చేసింది ఎవరని చూస్తే మన ఇంట్లో వాళ్ళే ఉంటారు. అది ఆయ్ మూవీలో చెప్తారు కదా, నువ్వేదో పెద్ద ఫ్యాన్ అది ఇది అనుకుంటున్నావు, మీ నాన్న సంగతి అసలు మీ నాన్న సంగతి. మా నాన్నగారు హీస్ అ హార్డ్ కోర్ కృష్ణరాజు ఫ్యాన్. ఆయన కృష్ణరాజు గారు అంటే మా డాడీకి పిచ్చి. ఓకే, ఎంత పిచ్చి అంటే ఆయన కాలేజ్లో ఉన్న రోజుల్లో ఆ కృష్ణరాజు గారి ఆ బ్యాగీ ప్యాంట్స్, ఆ టైట్ షర్ట్స్ ఏవైతే ఉండేవో అసలు మా డాడీ బాగా రిప్లికేట్ చేస్తారు. సో ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కృష్ణరాజు గారు. ఇప్పుడు మళ్ళీ అదే స్టైల్ నడుస్తుంది జెన్జీలో. అది ఎప్పుడన్నా ఇట్స్ లూప్. సో ఆల్వేస్ లూప్. ఒకసారి అవుట్ ఆఫ్ ఫ్యాషన్ వెళ్ళిపోయింది, మళ్ళీ ఒక 30-40 ఏళ్ళ తర్వాత తిరిగి రావడం. ఐ థింక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. కార్లు కూడా ఇప్పుడు మళ్ళీ కొంచెం రెట్రో మోడల్లో వస్తున్నాయి. సో ఐ థింక్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యూనో లైక్ లైఫ్ సైకిల్, లైఫ్లో భాగంగా వచ్చేస్తుంటాయి వెనక్కి మళ్ళీ. సో అలా మా నాన్నగారు కృష్ణరాజు గారు ఫ్యాన్ ఉన్నప్పుడు, సో ఆయన మధ్యప్రదేశ్లో చదువుకున్నప్పుడు ఈ షోలే, అమితాబ్ బచ్చన్ సినిమాలు ఇవన్నీ ఇంకా తెగ చూసేవారనమాట అప్పట్లో. సో అలా ఆయన నుంచే నాకు సినిమాలంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది అప్పుడు అక్కడి నుంచే. యా అంటే ఆ లూప్లో జరిగినట్టు పాతకాలంలో ఎక్కువ సినిమాలు వచ్చాయి కదా, లైక్ స్టార్స్ ఒక్కొక్కరు 4-5 సినిమాలు అలా మళ్ళీ జరిగితే బాగుండబ్బా. పాసిబిలిటీ లేదా అంటే ఉండాలి అని కోరుకుందాం. ఎందుకంటే ఐ జస్ట్ ఫీల్ లైక్ నాకు ఇప్పుడు అర్థం కాని క్వశ్చన్ అదే, లైక్ ఏంటంటే టెక్నాలజీ అప్పుడున్న దాని మీద అడ్వాన్స్ అయింది. అన్ని రకాలుగా మనం టైం కట్ చేసే విధంగా మన దగ్గరికి చాలా రిసోర్సెస్ వచ్చేసినాయి. ఫిల్మ్ బదులు డిజిటల్లో షూట్ చేస్తున్నాం. ఇన్ని వచ్చినప్పుడు ప్రాసెస్ స్పీడప్ అవ్వాలి, కానీ స్లో డౌన్ ఎందుకు అవుతుంది అనేది నాకు ఇప్పటికీ నాకు కూడా అర్థం కాని క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక రకంగా డిజిటల్ అనేది మన లైఫ్ ఈజీ చేయకుండా కష్టం చేసింది. ఒకప్పుడు ఏంటంటే ఫిల్మ్ రీల్లో షూట్ చేస్తున్నప్పుడు ప్రిసైజ్గా ఉండేవాళ్ళు, నెంబర్ ఆఫ్ రిహార్సల్స్ చేసేవాళ్ళు. రీలు తింటున్నావు అంటారు ఎవరైనా టేకులు తీసుకుంటే. సో ఆ అవమానం భరించలేక ఎందుకు వచ్చిన గోల అని కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలా రిహార్సల్స్ చేసి 1-2 టేకుల్లో చుట్టేసేవాళ్ళు. డిజిటల్ వచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందంటే సగం సినిమా షూట్ చేసి చూసుకొని ఇది బాగాలేదని మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి ఇది వచ్చేసేటప్పటికి ఏమవుతుందంటే రైటింగ్ దగ్గర టైట్ ఉండట్లా. రీల్ అప్పుడు ఏంటంటే ఒక్కసారి దిగితే ఇంక దర్ ఇస్ నథింగ్, యూ హ్యావ్ టు మేక్ ద ఫిల్మ్. షూట్ చేసే ఫుటేజ్ ఉంది అక్కడ ఉన్నప్పుడు దెన్ దిస్ నో అదర్. సో లైక్ ఐ సెడ్, టెక్నాలజీ దట్ ఈస్ సపోజ్ టు మేక్ అవర్ లైఫ్ ఈజియర్ అండ్ సింప్లర్ అండ్ అవర్ ప్రాసెస్ ఫాస్టర్ ఈజ్ యాక్చువల్లీ స్లోయింగ్ ఇట్ డౌన్. సో నాకు అది చాలా పారాడాక్సికల్గా అనిపిస్తుంది అది. ఇలా తిట్టేవాళ్ళు రీళ్ళు తింటున్నావు, రీళ్ళు తింటున్నావు, టేకులు తింటున్నావు ఇలా అనేవాళ్ళు అప్పట్లో. లైక్ I've seen, I've heard people say that. ఈ రోజు కూడా కొంతమంది పాతోళ్ళు ఎవరైనా ఉంటే, ఒక యాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ సంగీతం గారు ఉన్నారు, ఆ జనరేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 70-80 years వాళ్ళు ఎవరైనా హూ ఆర్ పార్ట్ ఆఫ్ లైక్ యెస్టర్ ఇయర్ తెలుగు సినిమా సెట్కి వచ్చి ఎవరైనా ఎక్కువ టేక్స్ తీసుకుని ఇది ఎందుకు రీళ్ళు తింటున్నాడు అంటారు. ఇప్పుడు అప్పట్లో కూడా 14 reels అంటే ఏంటి, ఒక సినిమాని 14 reels ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ రీల్, సెకండ్ రీల్ అని చెప్పి ఇట్లా చెప్తున్నారు కదా. ఇప్పటికి కూడా మనకి ఆ రీల్లో ఈ రీల్లో అని మాట్లాడుతుంటాం మనం. ఎందుకంటే రీల్స్ కాన్సెప్ట్ స్టిల్ అరౌండ్ దో వి డోంట్ హ్యావ్ రీల్స్.
అంటే మీరు సంగీతం గారి గురించి చెప్తున్నారు కాబట్టి, అంటే యాక్చువల్ షూటింగ్ ప్రాసెస్ ఎలా జరిగిందని నాకు తెలియదు. అది లైక్ మొత్తం ఎంటైర్ సంగీతం ఆయన నాకు మాత్రం ఏం తెలుసు, నేను చూసాను దాన్ని సినిమా. కాదు కాకపోతే రాహుల్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పండి, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ సంగీతం హూ వర్క్డ్ ఇన్ దాట్ ఫిల్మ్. అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే సంగీతం గారు సెట్కి ఎక్కువ రాలే, ఒకటి రెండు సార్లు వచ్చింటారు, బట్ హీ వాజ్ సూపర్వైజింగ్ ఎవ్రీథింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో రోజు షూట్ చేసింది ఐ థింక్ దే వర్ షోయింగ్ ఇట్ హిమ్, అండ్ ఆయన అక్కడి నుంచి జూమ్ కాల్స్లో వీడియో కాల్స్లో యూస్ టు గైడ్ దమ్, ఇలా కాదు అలా చేయాలి అని చెప్పేసి అని. దే హ్యాడ్ నాగశ్విన్ ఆన్ సెట్, దే హ్యాడ్ సంకల్ప్ గోరా. ఐ థింక్ చాలా 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 బాగా విన్నాను నేను తన గురించి, వర్క్ చేసిన వాళ్ళందరూ చెప్పారు. సో వీళ్ళందరూ ఏంటంటే దీస్ పీపుల్ వర్ ఎగ్జిక్యూటింగ్ వాట్ ద విజన్ ఆఫ్ సంగీతం గారు వాజ్. సో ఓయింగ్ టు హిస్ హెల్త్ ఐ థింక్ ఈ వర్కింగ్ కండిషన్స్లో అండ్ యూ సా ద యునో లైక్ ద విలేజ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, ఆ డస్టీ సెట్ అయినప్పటికీ ఇట్ లుక్స్ వెరీ డస్టీ. సో ఆయన ఎక్కడున్నా కానీ ఆయన విజన్ సెట్ మీద ఉంది కాబట్టి ఐ థింక్ దట్స్ హౌ దే ఎగ్జిక్యూటెడ్ ఇట్. సో సంగీతం ఐ థింక్ దాంట్లో నాకు చాలా ఆనందంగా అనిపించింది ఏంటంటే ఓకే ఆయన ఏజ్కి మర్యాద ఇచ్చి ఇలాంటి ఒక ప్రాసెస్ సెటప్ చేశారు. ఇప్పుడు సెట్కి వెళ్ళగలిగే వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళడం మానేస్తారేమో అని చెప్పేసి నాకు ఒక కొత్త టెన్షన్. బట్ ఐ హోప్ ఇట్స్ నాట్ ట్రూ. ఐ హోప్ ఎవ్రీవన్ గోస్ టు ది సెట్. యాక్చువల్లీ ఈయన ఉన్నారు కదా బండ్ల గణేష్, ఆయన ఇదే కాంటెక్స్ట్లో ఎక్స్ట్రా టేక్ సేఫ్ సైడ్ షాట్లు తీస్తారు కదా, ఆ సేఫ్ సైడ్ అనే పదార్థం పెట్టుకుని రాడ్ అనమాట 20 నిమిషాలు ఇంటర్వ్యూలో బూతులు ఎవరు తిడుతున్నారో తెలియదు కానీ. బట్ సో మీకు మొత్తం ఫిల్మ్ స్కూలే కదా మీరు చదివింది, మొత్తం ఫిల్మ్ బ్యాక్గ్రౌండే కదా. సో ఆ మెమరీస్ ఏంటి మీ ఫిల్మ్ స్కూల్ మెమరీస్? అంటే నాకు బేసిక్గా సినిమా అనేది ఇట్స్ యాక్చువల్లీ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనేది నాకు చాలా లేట్గా తెలిసింది. నేనేంటంటే నేను +1 +2 అయిపోయిన తర్వాత నేను సరే నెక్స్ట్ డేట్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏంటంటో రకరకాలుగా ఐ వాస్ ట్రై చేస్తున్నప్పుడు ఇంకా ఏమైనా అందరూ చూసి అడ్జస్ట్ చేసి చుట్టాలు వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఇంజనీరింగ్లోకి తోస్తారు. ఒక 2 ఏళ్ళు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశారు. మన వల్ల కాలేదు అసలు. SRM యూనివర్సిటీ చెన్నైలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తే అసలు మన వల్ల కాలా. ఏంటిది, ఎందుకున్నాం ఇక్కడ, పోనీ మనం చదవని సబ్జెక్ట్ అంటే కాదు. ఐ వాజ్ అన్ ఎంపీసీ స్టూడెంట్. ఎందుకు అవుతుంది, ఎందుకు అర్థం కావట్లేదు. జనాలేమో ఆ వర్క్షాప్ అని ఈ వర్క్షాప్ అని వెళ్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, ఆ క్లబ్ ఈ క్లబ్ అని వెళ్తున్నారు. నాకు అసలు బేసిక్గా దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నట్ల. ఇది ఎలా ఏంటి అని అనుకుంటున్న టైంలో ఐ సా అన్ అనౌన్స్మెంట్ దట్ SRM వాజ్ స్టార్టింగ్ దేర్ ఓన్ ఫిల్మ్ స్కూల్ ఆఫరింగ్ అ డిగ్రీ ప్రోగ్రామ్. సో అప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయినప్పుడు ఇప్పుడు నేను ఇంజనీరింగ్ మానేసి నేను సినిమాలు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తానంటే మా ఇంట్లో వాళ్ళు మాకు కూతురు ఒక్కటే కొడుకు లేడు అంటారని చెప్పేసి నేను చెప్పకుండా సరే పడదాం లేస్తాం ఇలానే భరిద్దాం అని చెప్పేసి అట్లా ఉన్నప్పుడు వన్ ఆఫ్ మై స్కూల్ ఫ్రెండ్ సంపత్ అని వాడు హీ వాజ్ ఇన్ మై కాలేజ్ ఆల్సో, ఇంజనీరింగ్లో కూడా నాతో ఉన్నాడు. స్కూల్ టైం నుంచి నా ఫ్రెండ్ వాడు. సైలెంట్గా ఒకరోజు వాడు ఎప్పుడు తీసుకున్నాడు తెలిసి నా ఫోన్ తీసుకొని మా నాన్నగారి నంబర్ తీసుకుని ఏదో వేరే పని మీద నా ఫోన్ తీసుకుని సైలెంట్గా మా నాన్నగారి నంబర్ నోట్ చేసుకొని ఒకరోజు కాల్ చేసి అంకుల్ వీడు ఇక్కడ హీఈస్ నాట్ ఏబుల్ టు, ఇది మీకు టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, అన్నీ వేస్ట్, వాడి ఇంట్రెస్ట్ వేరే ఎక్కడ ఉంది, అది ఏంటో కనుక్కొని మీరే చేర్చండి అంటే మా డాడీ ఒకరోజు సడన్గా కాలేజ్కి వచ్చారు. చూస్తే అసలు ఇంజనీరింగ్లో చాలా డిపార్ట్మెంట్స్లో నేను స్టూడెంట్ అనేవాడు ఒకటి ఉన్నానని కూడా తెలియదు చాలా మందికి. మా క్లాస్లో చాలా మందిని కలిస్తే అవునా మా సెక్షనా అన్నారంటే వాళ్ళు. సో సెకండ్ ఇయర్ అయితే అసలు నేను అటుపక్క వెళ్ళిందే లేదు. సో ఇంక మా డాడీ ఒకరోజు రియలైజ్ అయ్యి ఇంక ఇలా లాభం లేదని చెప్పి నేను చదవచ్చును, నీకు ఏం కావాలో చూపిస్తాను, నువ్వు చదువుకుంటావో దారి తప్పిపోతావో ఇంక నీ ఇష్టం అని చెప్పేసానంటే దెన్ ఐ డిసైడెడ్ సరే చెప్పేద్దాం, ఏదో ఒకటి చెప్పాలి. సడన్గా ఏం చెప్దామంటే నేను ఇట్లా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నారంట, ఐ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్, అండ్ ఇప్పుడు సినిమాలు నువ్వు రేగుతావు నువ్వు అన్న, డిగ్రీ నాన్న అది అని చెప్పేసి అంటే ఏదో ఒకటి ఏడు అన్నారు. ఇంకా నేను వెళ్ళి అక్కడ హెచ్ఓడి ఒక ఆయన ఉన్నారనమాట, ఆయన హీ వాజ్ సెటింగ్ అప్ ద ఫిల్మ్ స్కూల్ అండ్ హీ వాజ్ లైక్ ఏంటంటే అప్పటికే చెన్నైలో BSc విజువల్ కమ్యూనికేషన్ అని ఒక కోర్స్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఎవ్రీ కాలేజ్లో ఉంటుంది, ఆర్ట్స్ కాలేజ్లో. మన దగ్గర హైదరాబాద్లో హార్డ్లీ 2-3 కాలేజ్లో ఉంటుంది. సో అది అలాంటి ఒక ఒక 30 ఏళ్ళుగా ఉన్న కోర్సులో జనాలందరూ దాన్ని బాగా ట్రస్టెడ్ కోర్సుగా ఉన్నప్పుడు వాళ్ళని అది మానేసి డబుల్ ద ఫీజుతో ఈ కొత్త దాంట్లో జాయిన్ అవ్వండి అని చెప్పాలంటే దే వర్ ఫైండింగ్ ఇట్ లిటిల్ డిఫికల్ట్. సో వాళ్ళు ఎలా అడ్మిషన్స్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి దీన్ని అనుకున్నప్పుడు నేను వెళ్ళి తలుపు తట్టి, సార్ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ సార్, నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నానంటే ఆయన ఇలా చూసి నిజమా, సీరియస్, జోక్ కాదు కదా, పక్కా జాయిన్ అవుతాను, పక్కా సార్ అని అలా జాయిన్ అయ్యా. కానీ నాకు ఇంట్రెస్ట్ సినిమాలని తెలిసింది ఎక్కడ అంటే ఇంజనీరింగ్ కాదు, మా డాడీ వచ్చారు, ఆయన నన్ను ఇంకేం చేసుకుంటావు నీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నేనేంటి అనుకుంటున్నప్పుడు ఒకరోజు ఫేస్బుక్లో ఐ గాట్ అ మెసేజ్. ఎవరో ఫేస్బుక్లో మెసేజ్ చేసి హాయ్ అన్న అని చెప్పేసి అంటే ఎవరమ్మా అంటే నేను, నా పేరు సో అండ్ సో, నేను స్కూల్లో మీ జూనియర్ నాన్న అన్నాడు.
నాకు గుర్తు రావట్లేదు. స్కూల్ ఇప్పుడు 10th క్లాస్, నేను ఐ వాజ్ లైక్ వాట్ 4-5 years అయిపోయింది అప్పటికి. ఏంటి బ్రదర్ అంటే, ఏం లేదన్నా, నేను జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ అన్నాడు. దేనికి అంటే 10th క్లాస్లో న్యూ ఇయర్ నైట్ ఏమైందంటే అందరూ ఏదో ఒకటి పర్ఫామ్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. సో నాకేంటంటే ఆ రోజు నైట్ రౌండ్స్ డ్యూటీ పడింది ప్రిఫెక్ట్ని. సో ఐ వాజ్ లైక్ దిస్ ప్రిఫెక్ట్, స్కూల్ లీడర్. ఓకే. స్కూల్లో ప్రిఫెక్ట్స్ ఉంటారు ఎవ్రీ క్లాస్లో ముగ్గురు. సో ప్రిఫెక్ట్ డ్యూటీ పడింది నాకు ఆ రోజు నైట్. సర్లే మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి అటు ఇటు తిరుగుతుంటే ఒక క్లాస్ డార్మెటరీలో ఓ 4 పిల్లలు మాత్రం వాళ్ళు అలా కూర్చొని ఉన్నారు ఏం చేయకుండా. ఎరా మీకేం రిహార్సల్స్ లేవా అని చెప్పేసి మమ్మల్ని ఎవరు తీసుకుంటారన్నాను. మమ్మల్ని ఏం తీసుకురా, బాగానే కామెడీ బాగానే వేస్తారు కదా మీరు అన్న. అంటే మేము వీక్ స్టూడెంట్స్ కదన్నా అన్నారు. వీక్ స్టూడెంట్స్కి కల్చరల్ పర్ఫార్మెన్స్కి సంబంధం ఏంటన్నా అంటే, వాళ్ళు మేము వెళ్ళామనుకోండి అన్న, నీకు చదువు రాదు ఏం రాదు ఇవన్నీ మాత్రం చేస్తావు అని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని రెమెడియల్ క్లాసెస్కి పంపించేస్తున్నారన్న. సో అందుకే మేము వెళ్ళట్లేదు అన్నారు. అంతకు అసలు మీకుందా పర్ఫామ్ చేయాలంటే, అయ్యో చాలా ఉందన్న, మాకు చిన్నది ఏదైనా ఇస్తే మీరు ఒక్కటేస్తామన్నా అంటే, నేను 10th క్లాస్ స్టూడెంట్గా ఉండి అప్పటికప్పుడు ఈ 7th క్లాస్ వాళ్ళు 4 ఒక చిన్న స్క్రిప్ట్ రాశా. ఏంటంటే 3 ఊరి నుంచి బయలుదేరి యాక్టర్లు అవ్వాలని చెప్పేసి అని సిటీ వస్తారు. అక్కడ వాళ్ళని ఒక అడుక్కునేవాడు టాన్ చేస్తూ ఉంటాడు అనమాట. మీరు పెద్ద హీరోలు అవుతారంటే అచ్చే చెప్పప్ప అంటుంటారు. ఫైనల్గా వాళ్ళు కూడా ఒకటి చేతిలో మోసపోయి ఆడి పక్కనే కూర్చుంటారు. ఇది కథ. ఇది 10th క్లాస్లో నేను రాసిన కథ. వాడు వీళ్ళందరూ అది పర్ఫామ్ చేసి నాకు ఆ రోజు ఇంకా గుర్తు, వాడు చెప్పిన తర్వాత నాకు గుర్తొచ్చింది వాస్ అంతమంది ఎక్స్ట్రాడనరీ డాన్సర్లు, సింగర్లు వీళ్ళందరి మధ్యలో ఆ రోజు న్యూ ఇయర్ నైట్ బిగ్గెస్ట్ అప్లాస్ వాళ్ళ స్కిట్కి వచ్చింది. వాడు నాకు ఎందుకు మెసేజ్ చేశాడంటే, వాడికి ఏదో జాబ్ వచ్చిందంట చాలా యంగ్ ఏజ్లోనే, దుబాయ్లో ఎక్కడ ఉన్నాడు, చాలా పెద్ద జాబ్ ఏదో వస్తే అన్నా ఆ రోజు వాళ్ళు కొట్టిన చప్పట్ల నుంచి వచ్చిన కాన్ఫిడెన్స్ ఈరోజు ఇక్కడ ఉన్నాను నా లైఫ్లో అన్నాడు. హీ వాంటెడ్ టు థ్యాంక్ మీ. అప్పుడు నేను ఇంజనీరింగ్ కాదు అని ఒక్క క్లారిటీ మాత్రమే ఉన్న నాకు, మరి ఇంజనీరింగ్ కాకపోతే ఏంటి అంటే సినిమా. ఐ వాంట్ టు టెల్ స్టోరీస్, ఐ వాంట్ ఎంటర్టైన్ పీపుల్ అండ్ ఐ వాంట్ టు, ఇది అబ్సల్యూట్ సినిమా అని ఇప్పుడు ఉంది కదా, అప్పుడు ఐ వాంటెడ్ టు బీ ఇన్ సినిమా అని డిసైడ్ అయింది. అప్పుడు ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇంకా దట్స్ హౌ ఐ జాయిన్డ్ డైరెక్షన్. డైరెక్టర్ అవ్వాలి అని చెప్పి డైరెక్షన్లో జాయిన్ అనమాట. అండ్ సో అక్కడ జాయిన్ అయిన తర్వాత ఐ వాజ్ ది ఓన్లీ నాన్ తమిళియన్ దేర్. అవునా? ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు చెప్పలేదు ఎక్కడ, బట్ మా ఫ్రెండ్స్ వరకు కొంతమంది తెలుసు. అక్కడ ఏమైందంటే పాప మా ఫిల్మ్ స్కూల్లో టీచర్లు అందరూ తమిళ్లో చెప్పేవాళ్ళు, ప్రొఫెసర్స్ అంతా. నాకు ఒక్కడికి తమిళ్ రాదని చెప్పి పాప మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేసేవాళ్ళు. అండ్ వీళ్ళంతా లైఫ్లో సినిమాలో వీళ్ళందరూ ఉన్నాడు, దర్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ లైక్ లైక్ ఫ్లూయెంట్గా ఉండదు అనమాట. సో వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉండేవాళ్ళు. నాకు చాలా పాపం అనిపించేది వాళ్ళని చూస్తే. సో నేనేం చేశానంటే ఒకరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఇట్లా నా వల్ల స్ట్రగుల్ అవుతాడు, నాకు చాలా బాధగా ఉంది సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను తమిళ్ పికప్ చేస్తాను, మీకు తప్ప కంప్లీట్గా బాగా చాలా అది ఎలా జరిగింది అనేది దట్ సినిమా ఇస్ దిస్ థింగ్. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ ఒక వారం రోజుల్లో 10 రోజులు తమిళ్ నేర్చుకుంటాను సార్ అంటే, తమిళం ఈజీగా రాత్తంది, నువ్వు ప్రశాంతంగా నేర్చుకో, ఇంకా ఇన్ఫ్యాక్ట్ నీ కోసం ఇంగ్లీష్లో మాట్లాడి మా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది అన్నారు. అది కావాలని నేను ఇంప్రూవ్ చేస్తాను పర్లేదు, కానీ నాకు తమిళ్ నేర్చుకోవాలని ఉంది నాకని చెప్పాను. ఆ బుక్ ఉంటుంది కదా 30 రోజుల్లో తమిళ్ నేర్చుకోవడం అలా, కరెక్ట్ 30 నిమిషాలు కూడా చదవలేకపోయా ఆ బుక్. నేను తీసి పక్కన పారేసాం. ఎలా ఏంటి అనుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ రూమ్లో ఉంటే నేను నైట్ 10:30 11 అలా పడుకొని ఉంటే వాడు ఏదో చూస్తున్నాడు ల్యాప్టాప్లో. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదో బాగా తెలిసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా ఉంది. ఇది ఏం చూస్తున్నాడు అని చెప్పేసి అంటే ఇంకాసేపు ఇంకా తెలిసినట్టు ఏంటి తెలుగు సినిమా చూస్తున్నాడు ఇది ఏదైనా అని చెప్పి లేసి వెళ్తే వాడు తమిళ్ అన్నాడు. ధర్మపురి డిస్ట్రిక్ట్ ఉంటుంది తమిళనాడు, అక్కడ వాడాడు. తమిళే కానీ ధర్మపురి డిస్ట్రిక్ట్లో అన్నవాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు అక్కడ. చూస్తే వాడు ల్యాప్టాప్లో తమిళ్ పోక్రీ చూస్తున్నాడు. నేను ఒక 10 minutes చూసి ఎప్పుడు పడుకుంటావు అన్న. ఒక హాఫ్ అన్ అవర్లో పడుకుంటున్నాను అంటే, నెక్స్ట్ 1 week నువ్వు పడుకున్నాక నీ ల్యాప్టాప్ నాకు కావాలన్నా. అదే నీ దగ్గర ఉంది కదా ల్యాప్టాప్ అన్నాడు. ఇస్తావా ఇవ్వన్నా? ఇస్తా అన్నాడు. రోజు ఆడు పడుకున్నాక ఇటు పక్క నా ల్యాప్టాప్, ఇటు పక్క ఆడు ల్యాప్టాప్ పెట్టుకొని ఇందులో తెలుగు పోక్రీ, ఇందులో తమిళ్ పోక్రీ. తెలుగు పోక్రీలో ఇక్కడ ఏమంటాడు, తమిళ్ పోక్రీ ఫస్ట్ వేసి ఒక వాటి ముడి పంటాన ఏ పేచి నానే కేక్ మాట, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను, ఒక వాటి ఒక్కసారి ముడివు కమిట్ అంటే డిసైడ్. ఓకే, ఒక వారం రోజులు ఇదే పని. ఓకే, తమిళ్ పోక్రీ తెలుగు పోక్రీ ఆల్రెడీ 99% సేమ్ ఉంటుంది సినిమా, 2-3 ఎడిషన్స్ తీసేస్తే. ఓకే, ఇంకా అలా ఉండేటప్పటికి నాకు సడన్గా తమిళ్ అర్థమైపోతుంది. అంటే విజయ్ సినిమా, ఓకే, విజయ్ రీమేక్, అది పోక్రీ రీమేక్. సో పోక్రీ రీమేక్ నేను అలా చూస్తా అంటే అదిరిపోయింది. నెక్స్ట్ ఇంకో సినిమా ఇవ్వన్నా నాన్ రీమేక్. వాడు అలాగే తమిళ్ మగన ATM అని ఒక సినిమా ఉంటుంది, అది ఇచ్చాడు. అది కూడా అర్థమైపోతుంది. ఏమో మొత్తం తమిళ్ వచ్చేసింది మనకని చెప్పేసి నేను అసలు మొత్తం బ్యాక్ టు బ్యాక్ విజయ్ సినిమాలు చూడటం మొదలుపెట్టాను. విజయ్ సినిమాలు చూడటం మొదలు పెడితే వాడు ఏం చేశాడు, మధ్యలో ఇంకేదో సినిమా ఇస్తే అది నాకు అర్థం కాలే. అదేంటి నేను తమిళ్ వచ్చేసింది అనుకున్నాను, నాకు తమిళ్ రాలేదా అని చెప్పేసి నాకు విజయ్ తమిళ్ మాత్రమే వచ్చింది. సో బేసిక్గా విజయ్ నాతో తమిళ్లో మాడితే నాకు అర్థమవుతుంది.
సో చూసి నేను లేదు ఇలా కాదు అని చెప్పేసి అని ఇంకా వేరే కొంచెం స్లాంగులు మారిన సినిమాలు, యాస మారిన సినిమాలు తమిళ్లో చూసి అలా తమిళ్ నేర్చుకున్నాను. కరెక్ట్గా 4 రోజులు మా సార్ దగ్గరికి వెళ్ళి నేను తమిళ్లో మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు అన్ని విజయ్ సినిమాలు చూసి నేర్చుకుని తమిళ్ కదా, నేను ఆ బాడీ లాంగ్వేజ్ కూడా వాళ్ళని చూసి నా సార్ రొమ్మ స్మార్ట్ వర్కింగ్లో అనేవాడిని. వాళ్ళు నువ్వు తమిళ్ మాట్లాడడం ఎక్స్ట్రా, దాంట్లో మళ్ళీ నువ్వు విజయ్ ఇమిటేట్ చేస్తున్నావు. నేను విజయ్ ఇమిటేట్ చేస్తున్నా అనుకోవాలి, నేను నేర్చుకుంది విజయ్ సినిమాలు చూసి. సో బాడీ లాంగ్వేజ్ అలా వచ్చేసింది. అప్పటికి చెన్నైలో ఐ వుడ్ సే ఐ ఓన్లీ లెర్న్ 70% ఆఫ్ తమిళ్. 100% ఎప్పుడైందంటే హైదరాబాద్ వచ్చినాక. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో చేరిన తర్వాత మాకు ఐటీ టెక్నీషియన్ గణేష్ అని ఒక ఆయన ఉండేవారు. నేను ఒకటే తమిళ్ లేను అక్కడ, అని తమిళ్లో మాట్లాడడానికి ఎవరు ఉండేవారు కదా. బేసిక్గా చెన్నైలో నా లైఫ్ అలా ఉండదు, ఆయన లైఫ్ అలా ఉంది ఇక్కడ. సో అందరినీ ఎక్కడ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ కాలేజ్ నుంచి వచ్చారంటే చెప్పేవాళ్ళు. నేను చెన్నై అనగానే తమ్మి உங்களுக்கு తమిళ్ தெரியுமா అన్నాడు. అయ్యో ரொம்ப நல்லாவே பேச தெரியும் సార్ అన్నాడు. அப்போ உங்க கூட தமிழ்ல பேசலாமா డైలీ అన్నాడు. అయ్యో ధారాళంగా పేసిన సార్ అన్నాడు. సో ఆయనతో మాట్లాడే మిగిలిన 30% నాకు పర్ఫెక్ట్ అయిపోయింది. కొన్ని వజ్రాలు అలా వదలండి తమిళ సినిమాలు. నాకు చెన్నై 6,28,000 అని మూవీ ఉంటుంది, చెన్నై 28 అని చెప్పి. చెన్నై 28 మన వెంకట్ ప్రభు ఫస్ట్ మూవీ అనుకుంటా అది. చెన్నై 28 రైట్. ఎక్స్ట్రాడినరీ మూవీ. 11 మంది హీరోస్ ఇంట్రడ్యూస్ చేశారు దాంట్లో. మన సంపత్ గారు ఉన్నారు యాక్టర్, ఆయన ఆ సినిమాలో ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆయన ఆ సినిమా ఇట్ వాజ్ హిస్ డెబ్యూ. ఈ జై, మన జర్నీ సినిమా హీరో జై దగ్గర నుంచి ప్రేమ్జీ వీళ్ళందరూ దాంట్లోనే ఉండేవాళ్ళు. చెన్నై 6,28,000 మూవీలో ఇంట్రడ్యూస్ అయ్యారనమాట. నాకు చాలా కొత్తగా అనిపించింది. అంటే 11 మంది ఎవరూ తెలియని వాళ్ళని తీసుకొచ్చి సినిమా తీశారా అని చెప్పి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, అంటే దీస్ ఆర్ ఆల్ లైక్ ఏంటంటే నాకు ర్యాండమ్గా మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన సినిమాలు ఇవన్నీ స్టార్టింగ్లో నేను చూసినాయి. కలవాణి అని ఒక సినిమా ఉంటుంది, చాలా చిల్లర ఉంటుంది సినిమా. ఒక ఊర్లో జరిగే కథ, చిల్లరగా ఉంటుంది. ఒక లాజిక్ పాడి ఏముంటుంది, గోలగా ఉంటుంది. నాకేంటంటే ఊరి యాస తెలుసుకుందాం అని చూసిన సినిమా అది. నేను దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా తమిళనాడులో ఊరి ఫ్లేవర్ ఎలా ఉంటుందని చూసిన సినిమాలు. తర్వాత ఇంకా అందరు హీరోస్గా నేను శివాజీకి అక్కడే ఉన్నా. శివాజీ అప్పుడు అక్కడే ఉన్నా. అబ్బో సూపర్. శివాజీ అప్పుడు అక్కడే ఉన్నా. మాకేంటంటే మా క్లాస్ చెప్పొచ్చు లేదు, ఒకడు ఉంటాడు, ఆడు మా స్టూడెంట్, మా క్లాస్ పెట్టాడు. వాడి ఫీజు ఎప్పుడు వాడి ఇంట్లో వాళ్ళు కట్టలా. ఆడు కేవలం రజనీకాంత్ సినిమా బ్లాక్ టికెట్లు అమ్మి ఆడు ఫీజు కట్టుకునేవాడు. లిటరలీ ఒకసారి ఎప్పుడో ఫీజు డిలే అయింది సార్, ఈ సెమిస్టర్ ఫీజు ఏంట్రా కట్టలేదంటే ఒక్క వారం కరెక్ట్గా ఆ డేట్కి కట్టేస్తాను అన్నాడు. ఆ డేట్కి కట్టేస్తాను, ఏంటి నీకు అంత గ్యారంటీ అంటే అదేదో రజనీకాంత్ సినిమా రిలీజ్. ఆడు సెమిస్టర్ ఫీజు ఆడ ఒక వీకెండ్లో సంపాదించేసేవాడు. చెన్నై వాజ్ లైక్ అ హోల్సమ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. కాలేజ్ వైజ్ కానీ కన్జంప్షన్ వైజ్ కానీ నాకు ఇట్ వాజ్ లైక్ కంప్లీట్ అనమాట. అంటే మొత్తం ఆస్పిరెంట్స్ అందరూ ఇంకా చెన్నైలోనే ఉంటారా, లైక్ దేర్ స్ప్రెడ్ అరౌండ్? అక్కడ ప్రసాద్ స్టూడియో ఉంటుంది, ఇక్కడ ప్రసాద్ ల్యాబ్ వాళ్ళదే ప్రసాద్ స్టూడియో ఉంటుంది అక్కడ. సో ప్రసాద్ ఫిల్మ్ స్కూల్ ఇస్ వెరీ ఫేమస్. సో వీళ్ళందరూ ఏంటంటే అందరూ అన్ని స్టేట్స్ నుంచి వచ్చి చెన్నైలో సినిమా చదువుకునేవాళ్ళు. యాక్టింగ్ కూడా అక్కడే చాలామంది వచ్చి చదువుకునేవాళ్ళు. అప్పటికి దే వాజ్ నో అన్నపూర్ణ, దే వాజ్ నో రామనాయుడు, దే వాజ్ నో రామోజీ, ఇవేం లేవు అప్పట్లో. ఉంటే విజిలింగ్ వుడ్స్ ఒకటి ఉండేది, గవర్నమెంట్ అయితే పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, కోల్కతాలో సత్యజిత్ రేది ఇవన్నీ ఉండేవి. కానీ సౌత్ వాళ్ళకైతే చెన్నై వాజ్ యువర్ హబ్. జస్ట్ లైక్ హౌ సౌత్ సినిమా పుట్టినప్పుడు అందరూ మద్రాసులో ఉండేవాళ్ళు, ఇప్పటికి కూడా టెక్నీషియన్స్ మీరు అందరూ ఎందుకు తమిళనాడు నుంచి వస్తారంటే దే హ్యావ్ దట్ ప్రాపర్ ఇకో సిస్టమ్ వేర్ లైక్ యూ హ్యావ్ ద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. ఎంతలా అంటే నాకు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మీకు చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుద్ది, ప్రపంచవ్యాప్తంగా సినిమాలు వస్తాయి దాంట్లోకి. కానీ దాంట్లో ఒక సెగ్మెంట్ ఎవ్రీ ఇయర్ ఆ చెన్నై అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏదైతుందో గవర్నమెంట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, దాంట్లో గ్రాడ్యుయేట్ అయ్యే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గ్రాడ్ ఫిల్మ్స్కి ఒక కేటగిరీ పెడతారు. దాంట్లో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ ఫిల్మ్ ఎంతూజియాస్ కానీ వీళ్ళని చూడాలి అని చెప్పి గవర్నమెంట్ ఎంకరేజెస్ దెమ్ లైక్ దాట్. మన దగ్గర లేదు అది. సో దట్ ఈస్ వై చెన్నై ఈజ్ అ ప్లేస్ వేర్ ఎవ్రీ వన్ వాంట్స్ టు స్టడీ దట్. అండ్ ఆల్సో రెండోది ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవడన్నా చెన్నై ఫిల్మ్ ఏదైనా సినిమాకి రిలేటెడ్ చదవాలి వెళ్ళాలంటే వాడు స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయడమే. అక్కడ బికాస్ ఆఫ్ దిస్ కోర్స్ కాల్డ్ BSc విజువల్ కమ్యూనికేషన్ పీపుల్ ఆర్ నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్. వాళ్ళకి చిన్న లీడ్ ఉంటుంది మన మీద. వాళ్ళకి ఆల్రెడీ కెమెరా ఎలా ఆపరేట్ చేయాలో తెలుసు, మైక్స్ ఎలా ఆపరేట్ చేయాలో తెలుసు, ఫ్రేమ్ అంటే ఏంటో తెలుసు. సో ఇవి రకరకాల నాలెడ్జ్ వాళ్ళు ఆల్రెడీ BSc విజువల్ కమ్యూనికేషన్ టీచ్ చేస్తారు కాబట్టి దే ఆర్ నాట్ నోవైసెస్. మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళారంటే ఫ్రమ్ స్క్రాచ్, అన్లెస్ దే ఆర్ సెల్ఫ్ టాట్, దే ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్. చెన్నైలో వాట్ ఐ రియలీ ఫెల్ట్ వాజ్, ఇప్పుడు మా కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. మా కాలేజ్లో యూ హ్యాడ్ దీస్, ఆఫ్ కోర్స్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ తమిళియన్స్. సెకండ్ లార్జెస్ట్ గ్రూప్ ఇస్ మలయాళీస్. తమిళియన్స్కి సినిమా అంటే ప్రేమ, మలయాళం వాళ్ళకి సినిమాలు అంటే పిచ్చి. మన నిజంగా అంటే మన పిచ్చి పనికిరాదు. మన పిచ్చి ఎంతవరకు ఉంటుంది వెళ్ళి సినిమా చూడాలి, వెళ్ళి చొక్కాలు చించేసుకోవాలి, పేపర్ లిస్టులు ఇంతవరకు ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత అంటే
వాళ్ళు చూసి సినిమాని దీని లాంటి సినిమా మనం తీయాలి అన్నంత పిచ్చి ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే ఈ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. కేరళ వాళ్ళు ఈ రోజు వరకు కూడా వాళ్ళ లిటరేచర్ చాలా స్ట్రాంగ్, కాంటెంపరీ లిటరేచర్ కూడా. ఈ రోజు కూడా వాళ్ళ దగ్గర బుక్స్ ఉంటాయి, ఈ రోజు కూడా వాళ్ళు ఆథర్స్. నాకు ఇప్పటికి కూడా లైక్ ఏంటంటే, నేను ఒకరోజు మా ఫిల్మ్ స్కూల్లో ఒక లెక్చర్ని అడిగితే ఒక మాట అన్నారు ఏంటంటే, చెన్నైలో ఎవరైనా ఒక కేరళ వెళ్ళి ఏదైనా ఎనీ ఊరు, కేరళలో ఏదో ఒక ఊరికి వెళ్ళి అక్కడ ఎవరైనా ఒక ఆటో డ్రైవర్ని పట్టుకొని పలానా నావెలిస్ట్ ఇల్లు అక్కడ అనేది తీసుకెళ్తాడంటే, అంత పాపులర్ రైటర్స్ అక్కడ. తమిళనాడులో ఏంటంటే వాళ్ళంత కాకపోయినప్పటికీ వీళ్ళకి కొంచెం ఏన్షియంట్ లిటరేచర్ చాలా ఉంది, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ దేర్ కరికులం, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ దేర్ సినిమా. పొన్నియిన్ సెల్వన్. పొన్నియిన్ సెల్వన్ అనే కథ తమిళ్లో పుట్టిన ప్రతి పిల్లాడికి తెలిసిన కథ అది. సో వాళ్ళు ఏంటంటే అలాంటి సినిమా ఎప్పటికైనా ఒకటి వస్తుందని చెప్పి రజనీకాంత్ గారి దగ్గర మొదలు పెడితే జయం రవి వీళ్ళందరి దగ్గరకు వచ్చి ఆగిన సినిమా అది. దే ట్రైడ్ ఇట్ విత్ మహేష్ బాబు గారు అండ్ విజయ్ గారితో అనుకున్నారని వీళ్ళు చెప్పారు ఆల్రెడీ. వీళ్ళు అదంతా దాటితే ఇక్కడికి వచ్చి ఆగింది. కానీ కథ మాత్రం అందరికీ తెలిసిన కథ. తమిళ్ లిటరేచర్లో వాళ్ళ డైలీ ఫోక్లోర్లో ఎన్నో కథలు ఉంటాయి. ఏమీ లేదు మనకే, మన దగ్గర కాంటెంపరీ లిటరేచర్ లేదు. నాకు నిజంగా చెప్పాలంటే మొన్న ఏదో ఒక వేరే పని మీద ఏదో టాపిక్ వచ్చినప్పుడు అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఏదో ఒక బుక్ ఒకటి వచ్చిందని వింటే జస్ట్ ఆజ్ లుకింగ్ అప్. ఏంటి అంటే 5 lakh కాపీస్ సోల్డ్ అని ఉంది. నేను అనేది అది లైక్ ఏంటంటే ఒక బుక్ ఒకటి వచ్చి తెలుగులో అమ్మ డైరీలో కొన్ని పేజీలను ఒక బుక్ వచ్చి 4 లక్షలు 5 లక్షలు కాపీస్ సేల్ అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న నాకు తెలియదు అది. మనం వేరే ఆర్ లిటరేచర్. పోనీ మన పాత లిటరేచర్, ఏన్షియంట్ లిటరేచర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమైనా చదువుతున్నామా? మనం చదవట్లేదు. నిజంగా ఈ రోజున తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు థాట్స్ పరంగా ముందుకు ఎక్కడున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళ లిటరరీ బేస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. మన దగ్గర లిటరరీ బేస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఉన్న 2 డైరెక్టర్స్ ఎగ్జాంపుల్ చెప్తా, వివేక్ ఆత్రేయ, హసిత్ కోహ్లీ. అది వాళ్ళ సినిమాల్లో కనిపిస్తుంటుంది. నేను అదే చెప్తుంటా, లైక్ మన దగ్గర ఎవరైనా మన దగ్గర ఎందుకు రావట్లేదు కథలు అని చెప్పేసి మన లిటరేచర్ లేదు, కాంటెంపరీ లిటరేచర్ లేదు, క్లాసిక్ లిటరేచర్ ఎవరు చదవట్లేదు కాబట్టి మనది ఇక్కడ. సో చెన్నైలో ఏంటంటే ఈ మలయాళం వాళ్ళకి కావాల్సినంత లిటరరీ యాక్సెస్ ఉంటుంది. మాట్లాడాలంటే రైటర్లు ఉంటారు అక్కడ. పబ్లికేషన్స్కి వెళ్ళి వాళ్ళు అక్కడ బుక్ పబ్లిషర్స్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ పబ్లిక్లో అవైలబుల్ అయిన బుక్ ఏదైనా కావాలంటే వాళ్ళు తెచ్చుకొని చదువుతారు. మన దగ్గర అసలు బుక్ చదవాలనే, ఒక తెలుగు బుక్ చదవాలి. చివరిసారిగా ఒక మనిషిని చూసి తెలుగు బుక్ చదవడం నేను ఎప్పుడు చూసాను కూడా నాకు గుర్తులేదు. సరే నేనంటే నాకు అసలు అలవాటే లేదనుకుందాం. నాకు చాలా రిగ్రెట్ అవుతుంది అబ్బా ఇప్పుడు. అదే అన్న, నాకు వై ఆర్ దే అహెడ్ ఆఫ్ అస్ అంటే సేమ్ రీజన్. దర్ లిటరరీ బేస్ ఇస్ స్ట్రాంగ్, దర్ లిటరరీ ఫౌండేషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అండ్ దే స్టిల్ రీడ్ బుక్స్, దేర్ బుక్స్. సో మీరు డైరెక్షన్ కోర్స్లో జాయిన్ అయ్యని చెప్పారు కదా, అంటే ఏం నేర్పించేవాడు మీకు ఎగ్జాక్ట్గా అప్పుడు? సో బేసిక్గా మాకు ఫస్ట్ థింగ్ దే యూస్ టు డిస్క్రైబ్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ ఆఫ్ సినిమా. అసలు సినిమా ఎలా పుట్టింది, అసలు సినిమా ఇస్ బిల్ట్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ విల్లింగ్ సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్. సస్పెన్షన్ ఆఫ్ విల్లింగ్ సస్పెన్షన్. ఫస్ట్ టైం ప్రపంచంలో సినిమా స్క్రీనింగ్ చేసింది ఏంటంటే ఒక ట్రైన్ స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది అనేది వాజ్ ద ఫస్ట్ స్క్రీనింగ్ ఇన్ ద వరల్డ్. ఆ ట్రైన్ వచ్చేస్తుంది అనగా అందరూ లేచి పారిపోయారంట. అప్పుడు ఎవ్రీ వన్ సెడ్ యూ నీడ్ టు బిలీవ్ దట్స్ నాట్ ట్రూ, దట్స్ అ విజన్, దట్స్ అన్ ఇమేజ్ అని చెప్పినప్పుడు. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి రైట్ ఫ్రమ్ ద బేసిక్స్ ఆఫ్ సినిమా. అసలు సినిమా అంటే ఏంటి, 24 ఫ్రేమ్స్ అంటే ఏంటి, ఫిల్మ్ రీల్ ఏంటి, డిజిటల్ ఏంటి, హూ ఆర్ యువర్ ఐకానిక్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్, వరల్డ్ సినిమాలో హూ ఆర్ యువర్ ఐకానిక్ ఫిల్మ్ మేకర్స్. సో ఇట్లా రకరకాలుగా దే ఎక్స్పోజర్స్ ఫస్ట్ బిఫోర్ గివింగ్ అస్ కెమెరా. చాలామందికి ఏముంటుందంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జరగానే కెమెరా ఏమైనా షూట్ చేస్తాం అంటారు. అలా ఉండదు. నీకు అసలు ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సినిమా అర్థమైతే 3 యాక్ట్ స్ట్రక్చర్ ఏంటి, దెన్ చాలామంది కొన్నిసార్లు ఏమంటుంది చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది, ఇలాంటి బేసిక్స్ కూడా చెప్పాలా అనిపిస్తుంది. ఎలా అంటే చేతితో స్క్రిప్ట్ రాయడం, ఒక ఫైనల్ డ్రాఫ్ట్ కానీ సెల్టిక్స్ కానీ వీటితో స్క్రిప్ట్ రాయడం ఏవైతే ఉంటాయో, కొంతమంది మా క్లాస్లోనే వాళ్ళు దే యూస్ టు బీ ఇన్ అజంప్షన్ దట్ వాటితో రాస్తే స్క్రిప్ట్ బాగుంటుంది అని. బాగుంటుంది అసలు చూడడానికి సాఫ్ట్వేర్లో రాస్తే, చేతితో రాస్తే కంటే స్క్రిప్ట్లో సాఫ్ట్వేర్లో టైప్ చేస్తే మంచి స్క్రిప్ట్ వస్తుంది. అంత బేర్ మినిమం నాలెడ్జ్తో వెళ్ళేవాళ్ళు ఫిల్మ్ స్కూల్కి ఆ టైంలో, మిడ్ 2000s ఆ టైంలో, టువర్డ్స్ 2009 ఆ టైంలో. ఇప్పుడు అందరూ ఏంటంటే మాకు అన్నీ తెలుసు. సెల్టెక్స్ మీకు సెల్టెక్స్ ఉండేది, సెల్టెక్స్లో టైప్ చేసి ఓజీ అనమాట. సెల్టెక్స్ ఇస్ ది ఓజీ. ఫైనల్ డ్రాఫ్ట్ క్రాక్డ్ వర్షన్స్ ఉండే. ఐ డోంట్ ఎంకరేజ్ పైరసీ, డోంట్, బట్ క్రాక్డ్ వర్షన్స్ ఉండే. ఇప్పుడు కష్టం, ఇప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు చాలా వచ్చినాయి యాక్చువల్లీ. మొన్న ఎందుకో నేను చూస్తే అట్లీస్ట్ 10-15 ఆప్షన్స్ ఉన్నాయి. ఈజీగా ఉన్నాయి.
సెల్టెక్స్ ఏంటంటే ఆ రోజు లిస్టులో ఈ రోజు మేము అందరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నామంటే ఒక రకంగా చెప్పాలంటే సెల్టెక్స్ వల్లే ఉన్నాం మేము. ఎవరైనా ప్రొడక్షన్ అయినా డైరెక్షన్ అయినా ఎవరైనా కానీ సెల్టెక్స్ లేకపోతే అసలు మా బతికేంటి అర్థం యా మీరు ఏడిగా ఎక్కడ చేయలేదండి ఎక్కడ అనుకున్నాళ్ళు చదువుతున్నప్పుడు వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ మనం. సో సుప్రియ గారు ఏంటంటే ఆవిడ భాయ్ మూవీ తర్వాత మనం వాజ్ కమింగ్ అండ్ ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ ఫర్ దర్ ఫ్యామిలీ. సో ఆవిడ ఏమన్నారంటే ఎంబీఏ ఉంది కదా మన దగ్గర అన్నపూర్ణలో, లెటెస్ట్ టేక్ ఐడియాస్ ఫ్రమ్ దెమ్ అని చెప్పేసి అట్లా అన్నారు. నేను ఒక ఐడియా ఇచ్చా, నాకు ఏంటంటే మీరు సినిమా బీటీఎస్ ఇవన్నీ చేస్తున్నారు కానీ బట్ మనం ట్రైలర్ మీద చాలా యాంటిసిపేషన్ ఉంది. సో ట్రైలర్ ఇస్ గెటింగ్ రెడీ అని ఒక బీటీఎస్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఐడియా ఇచ్చా. నాకు సరికి అద్భుతంగా నచ్చింది. సో ట్రైలర్ రెడీ అవుతుంది, ఓకే ఈయన డైలాగ్ చెప్తున్నారు, ఈయన స్కోర్ కొడుతున్నాడు, మొత్తం ట్రైలర్కి అంతా వర్క్ జరుగుతుందని. ఇదేది 2014లో ఇది అని చెప్తే దే లైక్ ఓకే గుడ్ అని చెప్పి నాకు సార్ అప్రూవ్ ది ఐడియా. ఈలోపు ఏమైంది, ఐడియా నేను చెప్పేసాను కానీ షూట్ అవుట్ చేస్తాడు నాకు తెలియదు. సరే అని చెప్పి ఐడియా అప్రూవ్ అయిపోయింది. వెళ్తే బోత్ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఇద్దరికి ఎగ్జామ్స్ అప్పుడు. మాకేం 4th సెమిస్టర్, మాకు ఎగ్జామ్స్ లేవు, మాకు టైం యూనివర్సిటీ ఎగ్జామ్స్ తర్వాత ఎప్పుడో. సో వాళ్ళు ఎవరు షూట్ చేయడానికి వీల్లేదు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కష్టం అని చెప్పేసి అని ఇక నేనే 2 ఏళ్ల క్రితం భాషలాగా నువ్వు చెన్నైలో ఏం చేసేవాడు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను మన డైరెక్షనే కదా మనం. సో సరే అని చెప్పి నేనే కెమెరా తీసుకొని అనూప్ రూబెన్ స్టూడియోకి వెళ్ళి, ఇక్కడే మన వెంకటగిరిలో ఉంటుంది, అనూప్ స్టూడియోకి వెళ్ళి విజువల్ షూట్ చేసి నేనే ఒక 3 LED లైట్లు అటు ఇటు, ఒక పర్పుల్ లైట్, ఒక పింక్ లైట్. ఆ వీడియో ఎప్పుడు చూస్తే కూడా నాకు అనిపిస్తుంటుంది, అనూప్ నన్ను ఎప్పుడు కలిసినా కానీ సార్ నా స్టూడియో నేను అందంగా చూపించింది మీరు ఒక్కరే అంటాడు. వీడియో ఏదో చేశా, ఏదో వచ్చింది, ఏదో చేసి మొత్తం నాకు వచ్చిన ఎడిటింగ్లో బేసిక్ ఎడిటింగ్ అది ఇది చేస్తే ఏదో చేతికి దొరికిన వేరు లాగేస్తే చేస్తే ఫైనల్గా లైక్ ఏంటంటే నేను షూట్ చేస్తే మా ఎడిటింగ్ లెక్చరర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఎడిట్ చేసిస్తే చునియా అని లైన్ ప్రొడ్యూసర్ ఉండేవారు అక్కడ. షీ వాజ్ కోఆర్డినేటింగ్ ద హోల్ థింగ్. చూసి నాకు సార్ ఇది చూసారంటే నన్ను ఉద్యోగం నుంచి తీసి ఇంకెవడు కూడా నన్ను ఉద్యోగం నుంచి పెట్టకుండా పంపించేస్తారు ఇక్కడి నుంచి. ఏంటంటే ఆ సీరియల్ కట్ ఏంటండి మార్పించేద్దాం ఏముందని చెప్పి ఎడిటింగ్ లెక్చరర్కి ఫోన్ చేస్తే ఆయన తణుకు వెళ్తున్నాడు బస్సులో. అంటే ఆవిడ నన్ను చంపేస్తారు నాకు సరే వాళ్ళు, నేను ఊరదిలో వెళ్ళిపోతా అని చెప్పేసి, ఎందుకంటే టుమారో మార్నింగ్ వీ హ్యావ్ టు రిలీజ్ దట్ వీడియో, వీ కమిటెడ్ దట్ వీఆర్ రిలీజింగ్ ద వీడియో. నీకు ఎడిటింగ్ వచ్చా అంది, కొంచెం వచ్చండి అన్న. కొంచెం అంటే ఎంత అంటే మీరు ఇది తీసి ఇది పెట్టంటే అంతవరకు వచ్చాను, అది చాలు నాకు దా కూర్చో అని చెప్పి షీ మేడ్. ఏదో నేను ముందుకి నా ఇంకేదో ఐడియా వచ్చిందని మొత్తం అంతా చేస్తే వీడియో అయితే షీజ్ లైక్ ఇందాక దాని మీద బెటర్లే పంపిద్దాం ఏదైతే అయింది. నాకు సార్ ఏంటంటే ఆ రోజు నైట్ దుబాయ్ వెళ్తున్నారు. నాకు సార్ ఇమ్మీడియట్గా ఎక్సలెంట్ పోస్ట్ అని థమ్స్అప్ పెట్టారు ఆవిడ వాట్సాప్లో. ఆవిడ నేను ఇలా చూస్తే ఇంక అక్కడి నుంచి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఐడియాస్ ఇవ్వాల్సి నేను బీటీఎస్ క్రియేటర్ని అయిపోయాడు. అక్కడి నుంచి ఇంకేంటంటే బీటీఎస్ వీడియోస్ అన్ని వీడియో చేస్తాడని. సో ఈ మేకింగ్ ఆఫ్ మనం ట్రైలర్ అని ఒక వీడియో ఉంటుంది. సరే నా లైఫ్లో మోస్ట్ ఎంబారసింగ్ వీడియో అది షూట్ చేసి ఎడిట్ చేసి మొత్తం చేసింది నేనే. అది నాకు సార్ ఒకసారి ఇట్లా నాకు దే గేవ్ మీ అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు ఆల్ ద బీటీఎస్ ఫైల్స్ 7 acresలో కూర్చొని చూస్తూ ఉండేవాడిని. నేను చూస్తూ ఉంటే ఫైనల్గా ఒకరోజు ఒక చిన్న వీడియో నాకు థాట్ వచ్చి నేను చేస్తాను బీటీఎస్ వీడియో. ఏంటంటే చిన్న బీటీఎస్ వీడియో వేర్ ఎవ్రీవన్ ఈజ్ స్మైలింగ్. ఆ వీడియో పనే ఏం లేదు, ఏదో చేస్తా అందరు నవ్వుతున్నారు. వీడియో పేరే మనం స్మైల్స్ ఆల్ ద వే. ఆ వీడియో నేను చేసి పెట్టాను. అది జస్ట్ ఇట్ వాజ్ నాట్ మాకు టైం టేబుల్ ఉండేది, ఈ రోజు ఇది పెట్టలేదు, అది టైం టేబుల్లో లేకుండా ఒకటి చేసిన వాళ్ళు నాకు సరే పంపిస్తే చునియా ఈజ్ లైక్ సో క్యూట్ పోస్ట్ అన్నారు. నేను సో బ్యూటిఫుల్ పోస్ట్, ఎందుకంటే అందరు నవ్వుతున్నారు, నాగేశ్వరరావు గారు నవ్వుతున్నారు, అందరు నవ్వుతున్నారు. ఆ వీడియో సిగ్నిఫికెన్స్ జస్ట్ ఒక మంత్ అండ్ హాఫ్ తర్వాత దాని సిగ్నిఫికెన్సే మారిపోయింది. బికాజ్ ఆయన సడన్గా చనిపోవడం ఇవన్నీ. ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ స్వీట్ వీడియో. నేను నాకు వచ్చిన ఎడిటింగ్లోనే ఏదో చేశా. సో ఇవన్నీ చేస్తూ ఇంకా అన్నపూర్ణలో అలా నేను ఏది మొదలు పెట్టాలని అనుకుని మొదలుపెట్టానో అది మొదలుపెట్టుకుని ఇంకోటి మొదలుపెట్టి వెళ్ళిపోయాను నేను. సో నాకేంటంటే దట్ హోల్ ఎంబీఏలో ఆ మనంకి వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అదంతా ఏదైతే ఉందో దట్ వాజ్ రియలీ మై ఫస్ట్ స్టెప్ ఇన్ టు తెలుగు సినిమా. మనం ఎండింగ్లో క్రెడిట్ ఉంటుంది నాకు. తెలుసా ఫస్ట్ క్రెడిట్ నాది. లవ్లీ ఫస్ట్ క్రెడిట్ మనం ఎండింగ్లో ఉంటుంది అది. సో మేము అప్పట్లో చాలా కొత్త ఐడియాస్ కొత్తవి చేసేవాళ్ళం అనమాట. లైక్ ఈ రోజు కూడా చాలా సినిమాలు చేయని ఐడియాస్ అని మేము అప్పట్లో చేసేవాళ్ళం. నాకేమనిపిస్తుంది అంటే నాకు బాగా గుర్తు దిల్రాజు ప్రొడక్షన్స్లో నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడదాం. సో నేను దిల్రాజు ప్రొడక్షన్స్లో ఫస్ట్ చేరినప్పుడు నేను ఫస్ట్ కలవడానికి వెళ్ళింది ఆవిడనే. ఓకే, అమలా గారిని 2022లో కలవడానికి వెళ్ళినప్పుడు ఆవిడ నన్ను అడిగిన చూసి నువ్వు ఇక్కడికి షాబాష్ మెహర్ వెల్ డన్ అని నేను అంటానని అయితే రాలేదు కదా అన్నాడు. అస్సలు మరి ఏం చెప్పంటే టెన్షన్గా ఉంది మ్యామ్ అన్నాడు. నాకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసారు, నాకు అర్థం కావట్లేదు ఎలా ఏంటి హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే షీఈ్ లైక్
ఏది ఉన్నా లేకపోయినా ఐ కాంట్ టెల్ ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది ఎక్స్పీరియన్స్, కానీ ఒక్క సజెషన్ మాత్రం నేను నీకు ఇవ్వగలను ఏంటంటే ఆల్వేస్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ హూ విల్ గివ్ యూ ద గ్రౌండ్ రియాలిటీ. చాలా ఇంపార్టెంట్ అండి. యా, ఆవిడ చెప్పింది ఏంటంటే నువ్వు నీ చుట్టూ ఎస్ మెన్ చేరుతారు, లైక్ ఏంటి డెసిషన్ సూపర్ అది ఇది అని చెప్పేసి అని. అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బీ ఇన్ టచ్ విత్ ద గ్రౌండ్ రియాలిటీ. అదొక్కటి నువ్వు ఫాలో అవ్వు. నువ్వు ఎంత అచీవ్ చేసినా కానీ నేను ఆడియన్సే అన్నట్టుండు, ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్నారు. అదే అడ్వైజ్ ఈరోజు. ఎక్స్ట్రాడినరీ సజెషన్, దట్ టు కమింగ్ ఫ్రమ్ సమ్వన్ హూస్ బీన్ ఇన్ a part of what the most iconic film family, one of the most iconic film families in Indian cinema, not Telugu cinema. In Indian cinema. So ఆవిడ చూసి, her son is an actor, her husband is an actor, her entire family is full of actors, producers, her father-in-law was an actor, iconic actor. So ఆవిడ what she told me that day was like, ఇంకా అది నాకు దాన్ని ఏమంటారు, ఒక శ్లోకం లాంటిది నాకు అది ఇంకా. సో ఇంకా అదంతా ఫాలో అవ్వండి. మీరు సేమ్ హైదరాబాద్, చెన్నై, ముంబై ఇవన్నీ చూసారు కదా. సో ఇక్కడ ఆస్పిరెంట్ కల్చర్స్ డిఫరెన్స్ ఎలా ఉంది? జెల్స్ ఫ్యాక్టర్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కలుపుకొని చెప్పండి. యాక్చువల్గా యా, ఇట్స్ వెరీ డిఫరెంట్ కల్చర్ ఇన్ ఆల్ త్రీ ఇండస్ట్రీస్, సిటీస్, స్టేట్స్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. చెన్నైలో నేను చూసిన ఆస్పిరెంట్ కల్చర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నేను చూసినప్పుడు కలిసి ఎదుగుదారా అన్నట్టు ఉండేది. లైక్ ఒక బంచ్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే, ఒక యాక్టర్ ఉండేవాడు వాళ్ళలో, ఒక రైటర్, ఒక డైరెక్టర్, ఒక సినిమాటోగ్రఫర్ ఉన్నాడు. మామ నేను ఎప్పటికైనా సినిమా తీస్తే నువ్వు నా రైటరు, నువ్వు నా డైరెక్టరు, నేను హీరో, ఆడు నా ప్రొడ్యూసర్. వాళ్ళ ఇంట్లో 3 ఎకరాలు ఉన్నాయి కదా, అమ్మేసి మనం సినిమా తీద్దాం. ఇలా నిజం అవుద్దా లేదా పక్కన పెడితే ఆ క్యామరాడరీ అలా ఉండేది. మలయాళం వాళ్ళు అలా ఉండేవాళ్ళు, తమిళ వాళ్ళు అలా ఉండేవాళ్ళు అక్కడ చెన్నైలో ఉంటే యాజ్ అ సిటీ. అండ్ ఎక్కడ కూడా ఎవరికైనా ఒక ఆపర్చునిటీ వస్తే పక్కనోడి చెప్పకుండా వెళ్ళిపోదాం అన్నట్టు ఉండేది కదా చెన్నైలో నేను చదువుకున్న రోజుల్లో. నేను ఒకడిని వచ్చానంటే నాతో పాటు 4 తీసుకెళ్తాం, ఎవడో ఒకటి నాకు కాకపోతే మనవాడికి ఎవరికొకటికి వచ్చుద్ది కదా, బయటవాడికి వెళ్ళకంటే మనవాడు రావడం బెటర్ కదా అన్న మైండ్ సెట్ ఉంటుంది. అది చెన్నై. అండ్ చెన్నైలో అందుకే ఇఫ్ యూ సీ ఎవ్రీ వన్ ఈజ్ సంబడీస్ ఫ్రెండ్. డిఓపీలు వస్తారు, ఇప్పుడు ప్రతి డిఓపికి ఫ్రెండ్. అక్కడ వాళ్ళందరూ కలిసి ఎక్కడో చోట ఏదో ఒక కాలేజ్లో కలిసి చదువుకున్న వాళ్ళు, ఒక బంచ్లో ఎదిగిన వాళ్ళు. మన దగ్గర అసలు బంచ్ కాన్సెప్ట్ కొద్దో గొప్ప ఉంది కానీ, బట్ బాంబేకి అయితే అసలు లేదు. అసలు మన దగ్గర ఏంటంటే లోన్ వుల్ఫ్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటి, ఒక గ్రూప్ లాగా మనం ప్రయత్నిస్తున్నాం, ఎదిగితే గ్రూప్ లాగానే ఎదుగుదాం, పడితే గ్రూప్ లాగానే పడదాం అంటారు. ఇక్కడ ఏంటంటే అసలు గ్రూప్ కాన్సెప్టే లేదు. అది సెల్ఫిష్నెస్ వల్ల ఇంకోటో కాదు కానీ, ఎవరికి వాడు సొంతంగా కష్టపడుతుంది. లోన్ వుల్ఫ్ టైప్లో వెళ్ళిపోతుంటాడు ఆఫీసులకి వెళ్ళి. అంటే కొన్నిసార్లు ఏంటంటే అన్ఫార్చునేట్, బట్ కొన్ని ఆఫీసుల్లో కొన్ని అవమానాలు జరుగుతుంటాయి, అవి అందరితో చెప్పుకోలేరు కొంతమంది. ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆ వచ్చే జర్నీ పడ్డమో లేకపోవడం, నేను ఒక్కడనే వెళ్తా ఒక్కడనే పడతా అంటారు కానీ, ఇంకొకరికి తెలిస్తే వాడు నాకంటే దాటి వెళ్ళిపోతాడేమో అనేది మన దగ్గర ఉండదు. బాంబే అయితే అసలు అది 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 ఏంటో అదొక విచిత్రమైన స్ట్రగ్లర్ కల్చర్. అది స్ట్రగుల్ని చాలా ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు ఏంటంటే ఈ స్ట్రగ్లింగ్ ఫేజ్ ఎండ్ అయిపోతే ఎట్లా అన్నట్టు ఉంటారు వాళ్ళు. ఏంటంటే మనకి ఇక్కడ ఎలా ఉంటుంది, మనకు కానీ చెన్నైలో కానీ అర్జెంట్గా స్ట్రగ్లర్ ఫేజ్ నుంచి బయటకు వెళ్ళిపోయి మనం గొప్పవాళ్ళం అయిపోవాలంటుంటాం. అక్కడ అలా ఉండదు. అక్కడ ఏంటో చాలా హ్యాపీగా ఉంటారు ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్లో. కాఫీ షాపులకి వెళ్తుంటారు, కూర్చుంటారు, వర్క్ షాపులు చేస్తుంటారు. ఒక్కొక్క వర్క్ షాప్కి 25,000 30,000. మీరు స్ట్రగ్లర్స్ రా, మీరు ఒక నెల రోజులు రెంట్ బాంబేలో, మీకు అది 2 వర్క్ షాపులు చేస్తుంటారు నెలకి. మీకు ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో అడిగే హక్కు నాకు లేదు. కానీ ఏంటంటే మీరు అక్కడ ఎంతైతే స్పెండ్ చేసి స్ట్రగ్లర్స్గా ఉండడానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, ఆ ఫండ్స్ ఇక్కడ మా కుర్రోళ్ళకి హైదరాబాద్లోనే చెన్నైలో ఉంటే సంవత్సరం బతికేస్తారు వాళ్ళు. సో డిఫరెంట్ కల్చర్స్. మలయాళంలో ఏంటంటే, మలయాళం కన్నడలో ఒక కామన్ ఇది ఉంది ఏంటంటే, ఇప్పుడు యూసీ కన్నడలో రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి, రాజ్బీ శెట్టి ఒక స్టేజ్ నుంచి కలిసి కష్టపడి వచ్చి ఒకళ్ళ సక్సెస్ ఇంకొకళ్ళు ఎంజాయ్ చేసే మనస్తత్వం. ఫార్మ్ యువర్ ఓన్ గ్యాంగ్. అవును, ఫార్మ్ యువర్ ఓన్ గ్యాంగ్, డోంట్ క్రై ఆన్ us. ఫేమస్ ఫార్మ్ యువర్ ఓన్ గ్యాంగ్. సో మీరు శెట్టి అని మీరు రెడ్డి అని పెట్టుకోండి, ఇక్కడ లేదా రాజు అని పెట్టుకోండి, లేదా చౌదరి అని పెట్టుకోండి, ఏముంది. సో ఫార్మ్ యువర్ ఓన్ గ్యాంగ్. ఏదన్నా వాళ్ళు ఏ పారామీటర్ మీద కలిసి ఉండొచ్చు నాకు అనవసరం. 3 ఫెంటాస్టిక్ యాక్టర్స్, 3 ఫెంటాస్టిక్ ఫిల్మ్ మేకర్స్. మలయాళంలో కూడా అలానే ఉంటారు. ఆల్ఫోన్స్ పుత్రేన్ ఉన్నాడు. ఆల్ఫోన్స్ పుత్రేన్ గ్యాంగ్లో ఆనంద్ సి చంద్రన్ అని డిఓపి, ప్రేమం డిఓపి వాడు, ఆడ నా క్లాస్మేట్ చెన్నైలో. ఆ ఆల్ఫోన్స్ పుత్రేన్ అనే ఒక ఎకో సిస్టమ్ నుంచి ఎంతమంది బయటకు వచ్చారు. మన దగ్గర ఎకో సిస్టమ్లు ఉండవు. రాజమౌళి గారి దగ్గర నుంచి, రాజమౌళి గారి అసోసియేట్స్ లాగా బయటకు వచ్చి ఎంతమంది బయటకు వచ్చి, సుకుమార్ గారి అసోసియేట్స్ విన్నాం మనం. రాజమౌళి గారి నుంచి కానీ, త్రివిక్రమ్ గారి నుంచి కానీ ఇక్కడి నుంచి వచ్చి బయటకు వచ్చి
ఒక ఎకో సిస్టమ్ లాగా ఒక ఫ్యాక్టరీ లాగా బయటకు వస్తున్నారంటే మనం వినం అవి. అక్కడ అలా ఉంటారు. ఆర్జీ గారి నుంచి వచ్చారు. అండ్ వీళ్ళు సరే వీళ్ళంటే మనది వేరు, వీళ్ళు గురువు, వీళ్ళంతా దే ఆర్ లైక్ మాస్టర్స్. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్ఫోన్స్ పుత్రన్, వీళ్ళంతా ఒక జనరేషన్ ఆఫ్ పీపుల్. కరెక్ట్. యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ రాజమౌళి గారు ఆర్ త్రివిక్రమ్ గారు ఆర్ దీస్ పీపుల్. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా తీస్తే ఇమ్మీడియట్గా వాడు ఏడిని పెట్టాడు నెక్స్ట్ సినిమా ప్రొడ్యూస్ చేస్తాడు. ఆ కల్చర్ కన్నడలో మలయాళంలో చాలా ఎక్కువ ఉంది, మన దగ్గర లేదు, చాలా తక్కువ. నేను డైరెక్టర్ అయ్యాను, ఎంతమంది వాళ్ళు డైరెక్టర్ అవ్వగానే వాళ్ళు ఏడిని పెట్టి ఫస్ట్ ఏడిని పెట్టి సినిమా తీస్తారు ఈ ప్రొడ్యూసర్గా. వాళ్ళు ఏంటంటే మనల్ని సెట్ చేసేద్దాం అనే ఆలోచన ఉంటుంది. ఇక్కడ నేను ఎక్కువ చూడండి అది. అంటే నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, వాడు ఆల్మోస్ట్ 10 years నుండి హీస్ వర్కింగ్ అనమాట. లైక్ అంటే వన్ ఆఫ్ ద టాప్ బిగ్ ఫిలిమ్స్ అన్నిటి చేశాడు. బట్ హీ టోల్డ్ మీ చాలా ఓపెన్ గారు, ఏ డైరెక్టర్ నీకు హెల్ప్ చేయడు, నువ్వు ఎంత చేసినా నువ్వే చేసుకోవాలి అని. See, అగైన్ ఐ కాంట్ బ్లేమ్ ద డైరెక్టర్స్, ఎందుకంటే నాట్ బ్లేమింగ్, బట్ నేను చెప్తున్నా హెల్ప్ ఎందుకు చేయరు అని చెప్పేసి, అంటే వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉన్నాయో నాకు తెలియదు పర్సనలీ. కాకపోతే ఏంటంటే యాజ్ అ కల్చర్ అది ఉండుంటే మేబీ వాళ్ళు కూడా చేసేవాళ్ళు ఏమో. ఇప్పుడు సుకుమార్ గారు చేస్తున్నారు, సుకుమార్ గారు లిటరలీ ఆయన ఏడీస్ ఎవరన్నా బయటకు వచ్చి డైరెక్టర్స్ అవుతుంటే చెయ్యి పట్టుకొని దగ్గరుండి చేస్తున్నారు ఆయన. సో చేయించరు నేను లేదు, కాకపోతే ఏంటంటే యంగ్ స్టేజ్ నుంచే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ ఫార్మింగ్ యాజ్ అ creative gang and bringing out good content and then bringing out good creators, I haven't seen. తెలుగు వాళ్ళు ఎందుకో కొంచెం లేట్గా ఉంటారా అన్నిట్లో కొంచెం. తెలుగు వాళ్ళు నాకు మొన్న ఒక మూవీ చూసా, బాలన్ ద బాయ్ అంటే నాకు ఎవ్రీ టైమ్ ఐ వాచ్ అ గుడ్ ఫిల్మ్ ఫ్రమ్ ఫ్రమ్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఫర్ దట్ మ్యాటర్, నేను ఎప్పుడన్నా తెలుగు వాళ్ళ గురించి ఏదైనా అనాలంటే నాకు చాలామంది ట్విట్టర్లో నేను ఏదైనా తెలుగు వాళ్ళ గురించి ఏదైనా పెడితే, ట్విట్టర్ వచ్చాక అక్కడికి, ఇంకా తెలుగు వాళ్ళ గురించి పెడితే తెలుగు వాళ్ళని తిడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. కానీ తెలుగు వాళ్ళని తిడుతున్నాడు అంటే వాడికి తెలుగు వాళ్ళు అంటే అమితమైన ప్రేమ ఉంటే తిడుతున్నాడు. ఇప్పుడు ఆ బాలన్ అనే ఒక సినిమాలో ఆ పిల్లాడు ఎవడైతే దొరికాడో ఎవడి మీద అయితే సినిమా తీశారో ఫస్ట్ కిడ్, ఇద్దరు సేమ్ బాయ్, 2 క్యారెక్టర్స్ ఉంటాయి, పెద్ద నాకు ఒక బాయ్ ఉంటాడు. మేము ఒక సినిమా చేస్తున్నాం, ఒక దిల్ రాజు డ్రీమ్స్లో వీఆర్ డూయింగ్ అ ఫిల్మ్. వీ నీడెడ్ 3 kids. ఓకే, మాకు క్యారెక్టర్కి తగ్గట్టు దొరికారు, మా రిక్వైర్మెంట్కి తగ్గట్టు పిల్లలు దొరికారు. కానీ తెలుగులో ఒక పిల్లాడిని చూసి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్, ఈడు జనరేషనల్ టాలెంట్ ఈడు అని ఒక్క సినిమా చూసి ఇమ్మీడియట్గా అనిపించేసినాడు కానీ ఆడిషన్లో అలా తగిలినాడు కానీ లేరు. మన పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి జస్ట్ నేను ఆ రోజు ఆ బాలన్ మూవీ తర్వాత కూర్చొని మామూలుగా అసలు ఏం చేస్తున్నారు ఈ పిల్లలని చూస్తే, I don't blame them. If it's working for them, great. But also like ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఈ బ్రాండ్ ఎండార్స్మెంట్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ సైడ్ వెళ్ళిపోయారు వీళ్ళ పిల్లలు ఫ్యామిలీస్తో సహా. సో వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఇన్ఫ్లుయెన్సర్గా చేస్తూ నేను పాపులర్ కాబట్టి నేను యాక్టర్ అవుతా అనుకుంటున్నారు. కానీ పుట్టినప్పటి నుంచి నేను యాక్టరే అవుతా అన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు? మలయాళంలో ఉన్నారు, కేరళలో ఉన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ టేక్. సో నేను మొన్న అడిగినప్పుడు మా టీంని, 2 పిల్లలు నా కళ్ళెదురు కనిపిస్తున్నారు, ఒకే క్యారెక్టర్ చేసిన 2 పిల్లలు నా కళ్ళెదురుగా కనిపిస్తున్నారు. వాళ్ళని చూస్తే, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఇది చేయట్లేదు వాళ్ళు ఏమి. వాళ్ళు క్లియర్ కట్గా ఫస్ట్ నుంచి వీఆర్ యాక్టర్స్, వీ వాంట్ బి యాక్టర్స్ అన్నట్టు ఉన్నారు వాళ్ళు. సో నాకేంటంటే ఆ కల్చర్ ఏదైతే ఉందో, వేర్ ఇస్ ద టాలెంట్ అనేది, అది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి సినిమా మీద ప్రేమ, అవగాహన, వ్యామోహం అని నేను ఏ రోజు కూడా ఐ వుడ్ నెవర్ యూజ్ ద వర్డ్ వ్యామోహం మీద సినిమాకి వచ్చినాడు ఎవడు ఎక్కువ రోజులు ఉండడు. సినిమా మీద ప్రేమ, అభిమానం, సినిమాకి నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్తుంటా, సినిమా నాకేమిస్తుంది అనుకుని వచ్చిన వాళ్ళు ఎవరు ఎక్కువ రోజులు ఉండరు, సినిమాకి నేనేమిస్తాను అనుకుని వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. అబ్సల్యూట్లీ. సో ఐ ఫీల్ లైక్ నా రోల్ మోడల్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ సినిమాకి ఇచ్చిన వాళ్ళే. సినిమాకి ఫస్ట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి సినిమా తర్వాత చాలా ఇచ్చారు. సో మనకి మలయాళంలో, కన్నడలో ఉన్నట్టు యూ హ్యావ్ సమ్ టెర్రిఫిక్ టాలెంట్స్ కమింగ్ అవుట్. వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి ఎత్తుకొస్తున్నారు. లక్కీగా ఒక బలగం వేణును ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఆడిషన్స్ చేసి అక్కడక్కడ బయటపడుతున్నారు. కానీ అదర్వైజ్ వాట్ ఆర్ కిడ్స్ డూయింగ్, వాట్ ఆర్ యంగ్స్టర్స్ డూయింగ్? వాళ్ళు ఎవరు కూడా యాక్టర్స్ అంటే ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోదాం, ఇన్స్టా రీల్స్ చేసుకుందాం ఇలా ఉన్నారు. కానీ కోర్ యాక్టింగ్, కోర్ సినిమా మీద ఫోకస్ ఇట్స్ మిస్సింగ్. ట్విట్టర్, రెడిట్ గురించి మాట్లాడుకుందాం. సో ట్విట్టర్లో సినిమా గాసిప్లు, రెడిట్లో సినిమా గాసిప్ల గురించి మీ కాంటెంపరీ ఒపీనియన్ ఏంటి? మీ ఎవల్యూషన్ ఏంటి? అందులో మీరు ఏం చేసేవాళ్ళు? మీరు చూసిన బిజార్ థింగ్స్ ఏంటి? బిజార్ స్టోరీస్. మోస్ట్ బిజార్ నాకు రీసెంట్గా జరిగింది అదే గుర్తుంది. ఎవడో వేస్తాడు ఆర్టికల్, హసిత్ గోలి రవితేజ సినిమాలో రవితేజ ప్లేయింగ్ ట్రాన్స్జెండర్ అని చెప్పి.
ఆ కథ నాకు తెలుసు. హసిత్తో నేను ఆల్మోస్ట్ ఆన్ వీక్లీ బేసిస్, డైలీ బేసిస్ కాకపోయినా ఆ న్యూస్ వచ్చే టైంకి వీక్లీ బేసిస్ మాట్లాడుతున్నా, ఎదురుబడి మాట్లాడుతున్నాం. పాయింట్ నాకు తెలుసు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాల. వేసేసారు, సరే వేసేస్తే నేను కింద రిప్లై ఏదో ఇచ్చా, ఇది ఫేక్ నమ్మొద్దు అని చెప్పేసి. ఆడెవడో నాకు రిప్లై ఇస్తున్నాడు, నో బ్రో ఇట్స్ ఫ్యాక్ట్ అంట. నాకు నేను ఆ కాంపౌండ్లో మనిషిని, నేను అది నాకు చెప్తున్నాడు. ఇది ఏంటి, ఎక్కడి నుంచి వస్తాయి, ఏం రాస్తారు అసలు, నాకు అసలు నిజం నాకు అర్థం కాదు అది. నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే ఎవడో బోరు కొట్టి కాసేపు రవితేజ గారి ఫ్యాన్స్ని భయపడదామని రాసేయడం తప్పించి ఏం లేదు. హైలైట్ ఏంటంటే నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూసాను, నేను ఆ రిప్లై ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎవరు ఒక తెలుగు ట్విట్టర్ గాసిప్ పేజ్కి ఎవడో కమ్యూనిటీ నోట్స్ యాడ్ చేశాడు. కమ్యూనిటీ నోట్స్ యాడ్ చేశాడు. కమ్యూనిటీ నోట్స్ ఏంటి, ఇన్సైడ్ ఇండస్ట్రీ ఇన్సైడర్ మెహర్ కిలారు హ్యాస్ కన్ఫర్మ్. ఇండస్ట్రీ ఇన్సైడర్, సరే ఓకే. మోస్ట్ బిజార్. అండ్ రెడిట్ అయితే నేను చాలా రెడిట్స్ వేరే వేరే లాంగ్వేజెస్, వేరే వేరే ఇండస్ట్రీస్ రెడిట్స్ చూస్తుంటే నాకు, నేను రెడిట్ చాలా లేట్గా ఎంటర్ అయ్యా. ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఎంటర్ అయ్యా రెడిట్లోకి నేను. అసలు ఏంటిది, లెటస్ సీ. ఎందుకంటే ఇంటర్నేషనలీ సమ్ వెరీ వెరీ గుడ్ థింగ్స్ అవుతుంటాయి. రెడిట్ అయితే లిటరల్లీ నాకు ఐ థింక్ ఏదో ఒక బాంబింగ్ ఒకటి జరిగింది, బాస్టన్ బాంబింగ్ ఏదో జరిగితే ఆ లోకల్ అథారిటీస్ కంటే ముందే రెడిట్ క్రాక్డ్ హూ ద బాంబర్ వాజ్. అది నాకు చాలా ఇంట్రీగింగ్ అనిపించింది. నేను రెడిట్ అలా జాయిన్ అయ్యా. ఎందుకంటే రెడిట్ కెపాసిటీ అది, రెడిట్ దగ్గర అన్ని కైండ్స్ ఆఫ్ ఉంటాయి. వీడై ఉంటాడు, వీడు ఆ టైంలో కార్ ఇక్కడ పార్క్ చేసింది ఇప్పుడు లేదు అని చెప్పి వాళ్ళకు ఉన్న మొత్తం అన్నీ కలిపి దేర్ పుట్టింగ్ ఇట్ అవుట్ ఆన్ రెడిట్. నాకు అది నచ్చిన రెడిట్ జాయిన్ అయితే మన వాళ్ళు వేస్తుంది ఏంటి రెడిట్లో. అస్సలు ఈ టాలీవుడ్ గాసిప్స్ అని ఏంటంటూ ఉంటాయి అక్కడ. నాగ చైతన్య సమంత డివోర్స్ అయినప్పుడు అయితే రాడ్ డబ్బా అసలు లేదు, దేవుడి దయవల్ల అసలు అప్పుడు నాకు రెడిట్ అకౌంటే లేదు. వచ్చేది ఈ రోజు వదిలారా, ఈ రోజు వదలలేదు. అది ఈ రోజుకి ఇంకా నాకు అన్నిటికంటే మోస్ట్ రిడిక్యులస్ ఏంటంటే ఒకళ్ళు ఫోటో పెట్టి ఎనీ టీ ఆన్ దెమ్ అని పెడతారు, స్పిల్ ద టీ అంటే గాసిప్, వాళ్ళ గురించి ఏదైనా గాసిప్ చెప్పండి అని. స్పిల్ ద టీ అంటే వాళ్ళ గురించి ఏదైనా గాసిప్ ఉంటే రివీల్ చేయండి అని. పేరు చెప్పదలుచుకోలేదు కానీ పాప మా అమ్మాయి మీద చాలా దారుణమైన ఒకటి రాశారు. షీజ్ లైక్ ఒకటి 2 సినిమాలు చేసింది, చిన్న సినిమాలు తెలుగులో. గొప్ప వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అంటే కానీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆ అమ్మాయి లైక్ ఏంటంటే చైల్డ్హుడ్ దగ్గర నుంచి అన్నీ నాకు తెలుసు. ఇట్స్ లైక్ వీ కైండ్ ఆఫ్ నో ఈచ్ అదర్ వెరీ వెల్. ఆ అమ్మాయి గురించి ఒక గాసిప్ రాశారు. అసలు అది ఎంత ఇదంటే, వాడు రాసినోడు ఎంత ఒథెంటిక్గా రాశాడంటే చదివే వాళ్ళు నమ్మేస్తారు. నమ్మేసి దే వర్ గోయింగ్ ఆన్ టు దిస్ గర్ల్స్ ఇన్స్టాగ్రామ్, దే వర్ కమెంటింగ్ దట్ సేమ్ నాన్ సెన్స్, ఇలా అంట కదా అలా అంట కదా అని చెప్పేసి. అరే ఎంత పని లేని వాళ్ళు అబ్బాయిలు అసలు. అది అబద్ధం అని నాకు తెలుసు. ఈ రోజు వరకు ఆ అమ్మాయితో ఈరోజు మాట్లాడాలి నిజమా అబద్ధం అని చెప్పేసి. బట్ అది ఏం వస్తుంది మీకు మానిటైజ్ కూడా మీరు. ఒకప్పుడు ఈ గాసిప్ మ్యాగజైన్స్ ఉండేవి మనకి, అప్పుడప్పుడు మెయిన్ మ్యాగజైన్స్ ఏవైతే సితారా, స్వాతి ఇవి కాకుండా దానికి బిలో రేంజ్ మ్యాగజైన్స్ అని గాసిప్ మ్యాగజైన్సే. అప్పుడంటే సరే ఇట్లా రాస్తే ఎక్కువ మ్యాగజైన్స్ సేల్ అవుతాయని. ఇలా రాయడం వల్ల ఏమొస్తాయి మీకు కనీసం ట్విట్టర్లో అలా ఇక్కడ రెడిట్లో పే అవుట్ కూడా లేదు నాకు తెలిసి. ఏం చేస్తున్నారు మీరు? సో ఇంకా చూసి నేను అస్సలు రెడిట్ ఈజ్ నాట్ ఫర్ మీ. నాకు ఈ రోజు డైరెక్ట్ ఎప్పుడు ఇంపాక్ట్ అవ్వలేదు రెడిట్. నేను రెడిట్ వెళ్ళడానికి రీజన్ వాజ్ ఆల్సో, సరే అక్కడ కూడా ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, లెట్ దెమ్ సెండ్ దేర్ ఐడియాస్ టు మీ ఇవన్నీ అని చెప్పి నేను వెళ్ళాను. కానీ బట్ ఐ జస్ట్ ఫెల్ట్ ఇట్స్ నాట్ వర్త్. అసలు రెడిట్లో అసలు ఇప్పుడు గాసిప్స్ చదివే వాళ్ళు ఇంకా ఏం ఆస్పైర్ చేస్తారు అబ్బా సినిమా? ఐ డోంట్ థింక్ సో. అది అసలు ఇంకేం కాదు. సో నాకేంటంటే వేరే లాంగ్వేజ్ చూసి మేబీ దెర్ ఇస్ పొటెన్షియల్ అనుకుని వెళ్ళాను. కానీ అసలు తెలుగు రెడిట్ నేను అందుకే నేను అన్ఇన్స్టాల్ చేస్తాను. ఐ డోంట్ థింక్ ఐ డిలీటెడ్ మై అకౌంట్, బట్ ఐ డోంట్ థింక్ ఐ విల్ గో బ్యాక్. ఎందుకంటే ఇట్స్ ఒకటి, దో ఇట్స్ నాట్ యాడింగ్ ఎనీ వాల్యూ టు మీ. సెకండ్, ఇట్స్ లైక్ దిస్ స్పిట్ అండ్ రన్, హిట్ అండ్ రన్ లాగా స్పిట్ అండ్ రన్. నువ్వు ఊసేసి వెళ్ళిపోతావు. ఎవరి మీద ఊసే వాళ్ళు కడుక్కుంటూ కూర్చోవాలి. ప్రూఫ్ ఉండదు, ఏముండదు. ఏంటంటే నమ్మేయాలి. సో అందుకని నేను ఇంకా లైట్, ఏది నిజం ఏది అబద్ధం చెప్పేది ఎవరు, అందరూ అన్నీ నమ్మేస్తారు కదా. సో అందుకని నేను ఐ డోంట్ వాంట్ టు బి దేర్. అంటే అసలు మెయిన్ క్వశ్చన్ ఏం బిక్తాం అబ్బా అక్కడ, నాకు అది అర్థం కాదు. ఏం చేస్తావు తెలుసుకొని. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్లో ఎవడో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఒక యాక్టర్కి, ఏం చేస్తావు తెలుసుకుని. ఆడెవడో వచ్చి నేను ఆ అమ్మాయికి ఇంటర్మీడియట్లో బాయ్ ఫ్రెండ్ అంటాడు. ఇప్పుడు ఏంటి? అదే కదా పాయింట్. ఓకే బ్రో, నైస్ బ్రో, యూ డేటెడ్ దట్, అంతేనా? ఎందుకని ఇంకా వీఆర్ నాట్ రైజింగ్ అబౌట్ ఇట్. ఓకే, నాకు 2 ఫ్రస్ట్రేషన్లు ఉన్నాయండి. అది ఒకదాన్ని కూడా అడ్రస్ చేద్దాం. ఒకటి నెంబర్ 1 రివ్యూస్. అంటే ఇప్పుడు చాలామంది రివ్యూలు చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ వెంకట్ ఉన్నాడు, రామ్ వెంకట్ రివ్యూలు చెప్తాడు.
అటాక్ చేయడు ఎవరిని. మ్మ్. ఇప్పుడు ఈ అటాక్ చేసే బ్యాచ్ ఒకటి ఉంది, ఈ మ్మ్. బార్బెల్ బ్యాచ్, ఈ రాగడి బ్యాచ్, వీళ్ళు ఉన్నారు, మ్మ్. వీళ్ళు తెగ అటాక్ చేస్తుంటారు. అంటే మీకు ఇరిటేషన్ రాదా? అంటే మీరు యాక్షన్ తీసుకోవాలనుకోరా? లేదా ఏంటి అసలు మీ పర్స్పెక్టివ్ ఏంటి? అంటే నేను ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ వీళ్ళందరూ వేరే వేరే పర్సన్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఒకటే పర్సన్. వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే మన దగ్గర 5 పెద్ద హీరోలు ఉన్నారు, యంగ్ హీరోస్లో. టియర్ 1లో 5 పెద్ద హీరోస్ ఉన్నారు. ఒక హీరోని వీళ్ళు వేసుకుంటే మిగతా 4 హీరోస్ ఫ్యాన్స్ వీళ్ళని సపోర్ట్ చేస్తారనేది లాజిక్ వెళ్ళదు. ఆ 5 హీరోస్లో ఎవరన్నా అయ్యి ఉండొచ్చు. ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమాని మనం తగులుకున్నాం, మిగతా 4 పెద్ద హీరోస్ ఫ్యాన్స్ అందరూ మనకు సపోర్ట్ చేస్తారు. రేపు మహేష్ బాబు గారి సినిమాని తగులుకున్నాం, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. రేపు తారక్ సినిమాని కానీ ఇంకెవరైనా మనం తగులుకుంటే మిగతా 4 సపోర్ట్ చేస్తారు. ఈ మోడస్ ఆపరాండి మీద వెళ్ళినోళ్ళు వీళ్ళంతా. ఆ మోడస్ ఆపరాండి లైక్ ఏంటంటే జనాలు అర్థమైంది ఏంటంటే ఈ రోజు నువ్వు నవ్వావంటే రేపు నీదే, రేపు నిన్నే వేసుకుంటాడు అన్నట్టు. జనాలు అది పట్టించుకోవట్లేదు. ఎవ్రీవన్ ఈస్ గివింగ్ హిమ్ ఫీడ్. నేను అనేది ఏంటంటే దాని మై టేక్ ఆన్ దిస్ హోల్ థింగ్ ఇస్ ఎవ్రీవన్ ఈస్ ఫ్రీ టు రివ్యూ వాట్ ఎవర్ దే ఫీల్ అబౌట్. నిజంగా మీరు అంత ఫ్రస్ట్రేట్ ఉంటే ఐ వుడ్ సజెస్ట్ ద ప్రొడ్యూసర్స్ లైక్ ఎవడన్నా రివ్యూ పెట్టి, మీరు ఎలాగో వీడియోలు తీయించేస్తున్నారు కదా, మీరు దెర్ ఇస్ సమ్ ప్రొడ్యూసర్స్ ఆర్ డూయింగ్ లైక్ కాపీరైట్ స్ట్రైక్స్ వీడియో తీయించేస్తున్నారు కదా, తీయించే ముందు ఆడేమంటున్నాడు, నా $30 వేస్ట్ అని అంటున్నాడు. ఆడి $30 ఆడికి పంపించేసి మీరు వీడియో తీయించేయండి, నీ డబ్బులు నీకు వచ్చేసినాయిగా, నువ్వు వీడియోలో తీసేయండి. బట్ పర్సనలీ ఐ థింక్ ఇట్ షుడ్ బి దేర్. ఎందుకంటే పీపుల్ ఆర్ ఆల్సో బికమింగ్ స్మార్ట్, దే ఆర్ కాలింగ్ ఇట్ అవుట్, దే ఆర్ కాలింగ్ అవుట్ ఎజెండాస్. లైక్ వన్ ఆఫ్ ఇప్పుడు మీరు చెప్పిన పేరులోనే ఒక రివ్యూ, ఒక అతను డ్రాగన్ గ్లింప్స్కి రివ్యూ ఇచ్చాడు. రివ్యూ ఇచ్చి ఫస్ట్ సన్ ఏంటి, డే 1 స్టార్స్ ఏంటి, అది ఇది అని చెప్పి అది డీకోడింగ్ చేస్తూ ఏంటి అసలు మీరు లెక్క ఏంటి, రెడిట్ బ్యాచ్ ఇదంతా అదే అంటున్నా, ఏంటి అదేంటి ఇదేంటి అసలు లాజిక్ ఉందా ఏమన్నా, ఫస్ట్ సన్ ఏంటి, ఫస్ట్ గాడ్ క్రియేటెడ్ దిస్ ఏంటి. అది ఐ థింక్ బైబుల్లో జెనసిస్ అని చెప్పేసి అని క్రియేషన్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ రిలేటెడ్ ఉన్నా. నేను బైబుల్ చదవలేదు, కొంచెం రీసెర్చ్ చేసి జెనసిస్ అనే దీంట్లో అది. సో రుక్మిణి వసంత్ అక్కడ చెప్పే డైలాగ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద బైబుల్. నీకు ఏ బొక్క తెలీదు, ఆ రాసింది అక్కడి నుంచి నీకు తెలియదు, కానీ నువ్వు మాట్లాడేస్తావు. ఎందుకు? నీ ఇంటెన్షన్ అది. ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఏదో విన్నప్పుడు ఇది ప్రశాంత్ నీల్ రాసిన డైలాగ్ లాగా లేదే అని చెప్పి గూగుల్ చేస్తే ఇది బైబుల్ నుంచి అని తెలిసింది. నువ్వు దాని మీద వీడియో చేస్తున్నావు. నేను ఏ వీడియో చేసే ఉద్దేశం లేని నేనే ఇది ఏంటి అని నేను తెలుసుకొని ఓహో అని నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నప్పుడు నువ్వు ఒక వీడియో చేసినట్టు నువ్వు ఆ మాత్రం రిసర్చ్ చేస్తుంటావు. నువ్వు చేసి ఉంటావు ట్రిగర్ చేయడానికి, జనాల్ని ట్రిగర్ చేసి ఓకే ఇప్పుడు నేను గెలికానంటే మళ్ళీ సేమ్ ఆ 4 హీరోస్ ఫ్యాన్స్ వచ్చి నాకు సపోర్ట్ చేస్తారు. హేట్ సెల్స్. ఒకప్పుడు అంటారు కదా, లైక్ ఏంటంటే ఈ రోజున నాకు ట్విట్టర్లో తెలంగాణ వర్సెస్ ఆంధ్ర, తెలుగు వర్సెస్ ఇది తెలుగు వేరు తెలంగాణ వేరు. ఇప్పుడు ఏంటి మురుగన్ ఎవరి దేవుడు, చివరిసారిగా ప్రపంచం మొత్తం అందరూ యునానిమస్గా ఏకమైంది ఇథనాల్ మీద. బట్ అదర్వైజ్ అందరినీ విడదీసే పనే జరుగుతుంది. ఏ టాపిక్ వచ్చినా ఐ థింక్ ఆల్సో సమ్వేర్ ఐ జస్ట్ ఫీల్ ద ప్లాట్ఫామ్ ఇట్ సెల్ఫ్ ఈస్ పుషింగ్ హేట్. వెదర్ ఇట్ ఈస్ యువర్ ఇరాన్ వర్సెస్ ఇది కానీ, యుక్రెయిన్ వర్సెస్ రష్యా కానీ, ఇజ్రాయెల్ మీద కానీ, ఇటుపక్క కూడా లైక్ గాజా ప్యాలెస్తీన్ మీద కానీ, లైక్ ఏంటంటే పాజిటివ్ ట్వీట్లకి వేటికి రాదు. దెన్ దేర్ వాజ్ అ టైమ్ వెన్ ఇండియా మీద ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇండియా టు బి సో డర్టీ అంటే ది ఆల్గో యూస్ టు పుష్ దట్. సో లైక్ ఏంటంటే యాజ్ అ ప్లాట్ఫామ్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ దట్ ఓనర్షిప్ మారిన తర్వాత మేబీ మారింది అని చాలామంది అంటున్నారు, కానీ నోబడీ కెన్ షో విజిబుల్ ప్రూఫ్. బట్ ఐ డూ ఫీల్ దట్ ఆఫ్ ఆల్ ద ప్లాట్ఫామ్స్ దట్ ఐ ఎగ్జిస్ట్ ఆన్, or rather ఇప్పుడు currently I'm on only 3 of them, Facebook, Instagram and Twitter. I don't think no other platform pushes hate as much as Twitter does, the algorithm I mean. సో జనాలకి ఇప్పుడు బ్లూటిక్ ఉంది, రీచ్ ఉంది, ఇవన్నీ వస్తున్నాయి. మొన్న ఎవడన్నా నన్ను బ్లూటిక్ రీచ్ కోసం చేస్తున్నావు ఇవన్నీ, నా ఇందులో నన్ను రీచ్, నేను బ్లూటిక్ తీసుకుంది లాంగర్ ట్వీట్స్ పెట్టొచ్చు అని చెప్పేసి అని. కానీ దానివల్ల నాకు డ్యామేజ్ జరుగుతుందని రియలైజ్ అవ్వాలి. నేను ఏదో ర్యాండమ్గా 10 సంవత్సరాలుగా 2009 నుంచి ఉన్నాను అనుకుంటా నేను ట్విట్టర్లో. 17 సంవత్సరాలుగా నేను ఏదో ఒకటి నాకు అనిపించింది పెడతానే ఉన్నా. ఈ బ్లూటిక్ తీసుకున్నాక అది యాంప్లిఫై అవుతుంది. సో నేను యాక్చువల్గా బ్లూటిక్ తీయించేద్దాం అనుకుంటున్నా. అదే పీపుల్ విల్ టేక్ యూ మోర్ సీరియస్లీ. ఇంకా అది సీరియస్లీ కాదు, యువర్ ఆల్గో పుషెస్ యూ. ఇఫ్ సమ్మన్ ఇస్ ఆల్గో ఇస్ పుషింగ్. ఎందుకంటే నేను ర్యాండమ్గా పెట్టిన చిన్న ట్వీట్లు కూడా వస్తున్నాయంటే ఐ వుడ్ రాదర్ యూజ్ దట్ రీచ్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నేను ఒక ఫుడ్ ప్లేస్ లైక్ హైజీన్ ఇష్యూస్ ఏదో ఉంటే నేను ఐ మేడ్ అ వీడియో, some pictures of it and I put it and I tagged the authorities and they shut that place. So reach in, I would like to use it for things like this. They shut that place. Sabash. They shut that place. It opened the next day and apparently but పొద్దునే చూస్తే ఓపెన్ చేసే ఉంది, అది వేరే విషయం. ట్యాగ్ చేసా మళ్ళీ పెట్టి. ఇంకా ఒక రోజు తగ్గించగలిగారు మీరు.
ఏమో ఆ ఒక్క రోజులో ఒక్కడు బతికినా ఫుడ్ తినకుండా నేను ఐ బీ హ్యాపీ. బట్ ఐ వాంట్ టు యూస్ మై రీచ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఐ డోంట్ వాంట్ టు బికమ్ ప్లాట్ఫామ్ ఫర్ హేట్. అంటే నా ట్వీట్ కింద పోలరైజింగ్ ఒపీనియన్స్ కానీ ఇవన్నీ వద్దు అని చెప్పి. మొన్న ఈ మధ్య ఇథనాల్ గురించి ఏదో ఫస్ట్ ట్వీట్ నేను పెట్టినప్పుడు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కాక్రోచెస్ ముగ్గురు కలిసి తిట్టారు నన్ను. నేను బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, కాక్రోచ్ మరి ఏంటి నేను అనుకున్నాను. నేను సో బేసిక్గా నేను ఎవరికి సంబంధించినాడు కాదు. బీజేపీ వాళ్ళు ఎందుకు తిట్టారు, నన్ను యాంటీ నేషనల్. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు తిట్టారు, నువ్వు ఒకప్పుడు బీజేపీ ఓటేసావు కాబట్టి అనుభవించు అని. కాక్రోచ్ వాళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరికి నువ్వు మధ్యలో ఉన్నావు కాబట్టి నీకు ఫ్యూచర్ లేదని. నాకు వద్దయ్యా, అక్కడ ఊపిరి పీలిస్తే తప్పు అంటున్నారు. లైక్ ఇది నువ్వు ఎవరితో గాలి నువ్వు పీల్చేసావు అంటారు. వద్దు నాకు. సో అందుకని నేను ఇంకేంటంటే ఎంత నెగిటివిటీ తగ్గించుకోగలిగితే అంత తగ్గించుకున్నాను. మామూలుగా అసలు ఐపీఎల్ టైమింగ్ అది ఇంకా వార్ అంటే వార్లో కూడా పీక్ వార్ అది. అన్నదమ్ముళ్ళు ఇద్దరు 2 టీములు గిడిపోయి కొట్టుకుంటారు. అప్పుడైతే నాకు వచ్చిన అబ్యూజ్ మామూలు అబ్యూజ్ కాదు. క్రికెట్ ఇష్టం చాలా. ఐ వర్క్ ఫర్ ది ఐపీఎల్. క్రికెట్ అంటే చాలా ఇష్టం. అండ్ హార్డ్ కోర్ సన్ రైజర్స్ ఫ్యాన్. అలా అని చెప్పి వేరే టీమ్స్లో ఫేవరెట్ ప్లేయర్స్ ఉన్నారు. ప్లేయర్స్ నాకు ఒక్కొక్క టీంలో ఒక ప్లేయర్ ఇష్టం, బట్ టీమ్గా సన్ రైజర్స్ ఇష్టం. కాకపోతే ఏంటంటే కొన్ని టీమ్స్ ఫ్యాన్స్ మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్తుంటారు. మా సన్ రైజర్స్ ఫ్యాన్స్ అలా కాదని నా నమ్మకం. బట్ యా, క్రికెట్ ఇస్ సంథింగ్ దట్ ఐ రియలీ యూస్ టు లవ్. ఐపీఎల్ ఐ కంప్లీట్లీ ఎంజాయ్. ఇంటర్నేషనల్ క్రికెట్ ఇప్పుడు అంత ఫాలో అవ్వట్లా. మళ్ళీ ఇప్పుడు బుడ్డోడు వచ్చిన తర్వాత, వైభవ్ సూర్యవంశీ వచ్చిన తర్వాత అగైన్ ఐమ్ వాచింగ్. నాకంటే కూడా మై ఫాదర్ హీ స్టాప్డ్ వాచింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లాంగ్ అగో. ఈ సీజన్ ఆఫ్ ఐపీఎల్ నుంచి ఆయన సన్ రైజర్స్ మ్యాచెస్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచెస్ మాత్రమే ఆయన చూస్తున్నారు. ఏంటంటే వైభవ్ సూర్యవంశీ కోసం. సో క్రికెట్ నేను మళ్ళీ ఆ సైడు అదే అన్న. 3 నెలలు హేట్ ఏంటి క్రికెట్, 3 నెలలు హేట్ పాలిటిక్స్, 3 నెలలు హేట్ సినిమా, 9 నెలలు అయిపోయింది. మిగతా 3 నెలలు ఏదో ఒకటి దొరుకుద్ది. మొన్న కల్కి రిలీజ్ పండగ సీజన్ వస్తుంది, పండుగలు. మిగతా 3 నెలలు సంక్రాంతి రాగానే మీ ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోండి, హైదరాబాద్ ఖాళీగా ఉందని కొట్టుకుంటారు. రీ రిలీజ్లు. ఇంకోటి ఏంటంటే ఇది మన కల్కి రిలీజ్ అయినప్పుడు, కల్కి 2898 రిలీజ్ అయినప్పుడు కర్ణుడు వర్సెస్ అర్జునుడు ఫ్యాన్ వర్స్ జరిగినాయి. ఎందులో? ట్విట్టర్లో కర్ణుడు వర్సెస్ అర్జునుడు ఫ్యాన్ వర్స్ జరిగినాయి. నాకు నిజంగా అంటే ఇప్పుడు కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదేది ఫ్యాన్ వార్స్కి అనర్హం అని. ఎంత ఖాళీగా ఉన్నారు మనుషులు. ఈ మెస్సీ, రొనాల్డో ఇవన్నీ ఉంటాయి కామన్. మా ఇంటి బంగారం రిలీజ్ అయ్యి కలెక్షన్స్ చాలా బాగా వస్తున్నాయి అంటే కాజల్ వర్సెస్ సమంత ఫ్యాన్ వార్స్ అంట. నాకు అసలు అంటే లైక్ ఏంటి మీకు అంటే ఎవరో ఒకళ్ళతో గొడవ పడాలి, 4 మాటలు అనాలి, 5 మాటలు అనిపించుకోవాలి. ఎందుకు అంత అంటే నెగిటివిటీ అంత తక్కువైందా లైఫ్ కొత్తగా ఫిల్ చేసుకోవడానికి? ఇంకా నాకు అర్థం కాదు. ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. ఒపీనియన్ పెట్టాలంటే. అండ్ ఆల్సో లైక్ ఆన్ అ సీరియస్ నోట్, రాహుల్ రవీంద్రన్ ఇస్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ పర్సనలీ నేను రాహుల్ని చాలాసార్లు నేను కలిసి, నేను చిన్మయ్య గారిని ఇప్పుడు కలవలేదు. నేను ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్. రాహుల్ని నేను చాలాసార్లు నాకు వచ్చే హేట్లో వాట్ ఎవర్ నేను పెట్టిన తొక్కలో నాకుండే 1500 మంది ఫాలోవర్స్, 1500 ఫాలోవర్స్, నాకు వచ్చే హేట్ ఏముంటుంది? ఏదో ఎప్పుడన్నా ట్రెండింగ్ టాపిక్ మీద నేను ట్వీట్ పెడితే ఎక్స్ప్లోడ్ అయ్యి వచ్చింది తప్పించి. నేను ఎప్పుడు రాహుల్ అంటే బ్రో ఎలా బ్రో హౌ డూ యూ టేక్ ఇట్ అని చెప్పి నేను అడిగితే, మీ ఆల్రెడీ ఇట్స్ ఓకే బ్రో, ఇట్ నెవర్ గెట్స్ టు మీ. పర్లేదు బ్రో, ఒక ఒపీనియన్ చెప్పినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు అలానే చెప్తారు. నేనైతే అలా చెప్పను కదా అని చెప్పేసి, నేనైతే అలా ఆ లాంగ్వేజ్లో నేనైతే మాట్లాడలేను కదా, ఇట్స్ ఓకే అన్నట్టు ఉండేవాడు. అలాంటి మనిషి కూడా వదిలేసి వెళ్ళిపోయాడు కదా. ఏంటంటే సంబడి సమ్వేర్ వాళ్ళ పిల్లలకి, నీ పిల్లలు చచ్చిపోతే తెలుస్తుంది, నీ యూనో లైక్ ఎవరో మన కేసు ఒకటి జరిగింది ఇలా లోహాగఢ్ ఫోర్ట్లో ఒక అమ్మాయి చంపేసిందని చెప్పేసి. వెరీ అన్ఫార్చునేట్. వెరీ అది ఎలా చెప్పాలంటే క్రైమ్స్ అగేన్స్ట్ మెన్ హ్యాస్ బికమ్ సో ప్రామినెంట్ దట్ అది 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 నిజం కాదు, అది అబద్ధం అని ఎవరు అనలేరు. బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మీరు ఎన్నన్నా చెప్పినప్పటికీ లైక్ ఏంటంటే యుగాలుగా ఎవరికన్నా గుర్తుండేవి ఏంటంటే ఉమెన్ మీద మెన్ చేసిన క్రైమ్ గుర్తున్నాయి. మెన్ మీద ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మెన్ మీద ఉమెన్ చేసే క్రైమ్స్ ఇప్పుడు బయటపడుతున్నాయి. నేను ఎలా చూస్తానంటే ప్రతిదీ ఒక మనిషి ఇంకో మనిషి మీద చేసే క్రైమ్గా చూస్తాను. అది జెండర్ బేస్డ్ క్రైమ్ కంటే కూడా ఒక మనిషి ఇంకో మనిషిని చంపేసి. నేను ట్విట్టర్లో ఎప్పుడో లాంగ్ బ్యాక్ ట్వీట్ పెట్టాను ఏంటంటే, ఒక హిందూ ముస్లింని చంపేస్తే న్యూస్, ఒక ముస్లిం హిందూని చంపేస్తే న్యూస్.
హిందూని చంపేస్తే న్యూస్ కాదు, ముస్లిం చంపేస్తే న్యూస్ కాదు. ఇదేమి ఇది? అదే కరెక్ట్. ఒక మనిషిని అకారణంగా చంపేస్తే అది న్యూసే. ఇది ఎవరికి ఇంటర్నల్ కాదు. సో వండర్ఫుల్. హ్యూమన్ బీయింగ్స్ కిల్లింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీవన్ షుడ్ కండెమ్. ఇది వాళ్ళు వీళ్ళని చంపారు, వీళ్ళు వాళ్ళని చంపారు. బట్ ఈ ప్రాసెస్లో ఏమైందంటే వెన్ హీ గాట్ దట్ దట్ కమెంట్ ఆర్ దట్ ట్వీట్ విచ్ సెడ్ మీ పిల్లోడు చచ్చిపోతే తెలుస్తుంది, అండ్ దే సెడ్ సంథింగ్ లైక్ అరే అందరూ ప్రే చేయండి రా వాడి కొడుకు చచ్చిపోవాలని అని చెప్పేసి అన్నారు. అండ్ అది నాకు యాక్చువల్గా ఏంటంటే నాకు మామూలుగానే ఎవరన్నా వేరే చిన్నపిల్లలు ఎవరైనా అంటే నేను పిల్లల విషయంలో నేను చాలా లైక్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్ టు డ్రాగ్ కిడ్స్ ఇన్ టు ఇట్. అందరూ అంటారు పిల్లల్ని లాగొద్దు అంటారు కదా. ఎంత బద్ధశత్రుడైనా పిల్లల్ని లాగొద్దు దీంట్లోకి అంటారు కదా. అలాంటిది ఇలా జరిగితేనే వీడికి అర్థం అవుతుంది పిల్లల్ని లాగేటప్పటికి. నేను కలిసాను, ఐ మెట్ హిస్ కిడ్స్, వెరీ లవ్లీ కిడ్స్, రాహుల్ పిల్లలు. తెలిసిన ఒక పిల్లవాడి గురించి అలా మాట్లాడేటప్పటికి నాకు కూడా కోపం వస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ రాహుల్ వెంట్ త్రూ. సో ఇట్స్ అన్ఫార్చునేట్. ఈ రోజు కూడా లైక్ ఏంటంటే నేను ఆ రోజు కూడా లైక్ ఏంటి నేను తిట్టినోడిని ఎవరిని నేను క్రిటిసైజ్ చేయకుండా నేను మామూలుగా పెట్టాను. నేను లైక్ ఏంటంటే ఇది జరిగిందంటే హౌ మచ్ అబ్యూస్ ఐ గాట్ ఫర్ దట్, జస్ట్ ఫర్ స్టాండింగ్ అప్ ఫర్ ఫ్రెండ్. జనాలు ఎన్ని కోట్స్ నేను రిప్లై ట్వీట్ పెట్టి రిప్లైస్ ఆఫ్ పెట్టేశారు, కోట్స్లో తగులుకున్నారు. తెలుసు అది జరుగుతుంది నాకు, బట్ ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ స్టాండ్ అప్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. నేను అదే చెప్తున్నా, రాహుల్ ఒపీనియన్ని సపోర్ట్ చేయడం వేరు, రాహుల్ అనే పర్సన్ని సపోర్ట్ చేయడం వేరు. ఐ సపోర్ట్ రాహుల్ ద పర్సన్ దట్ డే, బట్ గుడ్ టు నో హీస్ డూయింగ్ ఫైన్, హీస్ బ్యాక్, హీస్ బిజీ, హీస్ షూటింగ్. సో ఇప్పుడు సినిమా పిఆర్, ఇప్పుడు సినిమా పిఆర్ ఫ్రంట్ ఎండ్లో యాక్చువల్గా ఏం జరుగుతుంది, బ్యాక్ ఎండ్లో అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది మీరు నాకు ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతారా? నాకు 2 years బ్యాక్ తెలిసింది. నాకు తెలిసినప్పటికీ నేను అనుకున్నా, నేను ఇద్దరు చాలా పెద్ద క్రికెటర్స్ వాళ్ళ పిఆర్ ఏజెన్సీస్ 2 కంప్లీట్ కోఆర్డినేషన్లో ఫ్యాన్ వార్స్ చేశారా? ఆ 2 కంపెనీలు, వీళ్ళ పిఆర్ కంపెనీ, వాళ్ళ పిఆర్ కంపెనీ, ఇద్దరు కంపెనీస్ లిటరలీ వాళ్ళు ఎదురెదురుగా కూర్చొని మేము ఇది ట్రెండ్ చేస్తాం, మీరు అది ట్రెండ్ చేస్తారని చెప్పేసి ఒక టైంలో నడిచింది ఫ్యాన్ వార్స్. కోఆర్డినేటెడ్ హేట్, ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా కోఆర్డినేటెడ్ హేట్ అనేది అక్కడ జరిగింది. నేనేమనుకున్నాను, పోన్లీ దరిద్రం సినిమాల్లోకి రాదులే అనుకున్నా. సినిమాల్లో ఎలా అయిపోయిందంటే యూ డోంట్ నీడ్ పిఆర్. ఆనెస్ట్గా చెప్పాలంటే ఫ్యాన్ వార్స్కి పిఆర్స్ అక్కర్లా. పిఆర్లో చేసే ఫ్యాన్ వార్స్కి ఆర్గానిక్గా వాళ్ళ హీరోని సపోర్ట్ చేసే ఫ్యాన్ వార్స్కి చాలా క్లియర్గా డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇప్పుడు దే వాజ్ ఎ టైమ్ వెన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు అనుకుంటా, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఐటీ సెల్స్ ఇన్ ఇండియా ఇన్ ఎనీ పొలిటికల్ పార్టీ ఈజ్ వన్ ఇన్ తమిళనాడు. ఒక పార్టీ తమిళనాడులో వాళ్ళ ఐటీ సెల్ చాలా అంటే చాలా స్ట్రాంగ్, చాలా ఆర్గనైజ్డ్ కూడా ఉంటుంది. వాళ్ళ వేల అకౌంట్స్కి బ్రీఫ్స్తో సహా అన్నీ ఇస్తారనమాట. మీరు దీనికి ఇది కౌంటర్, దీనికి ఇది కౌంటర్ అని చెప్పి చాలా అంటే ఒక కార్పొరేట్ కంపెనీ నడుపుతారు ఐటీ సెల్ని ఆ తమిళనాడులో ఉన్న ఒక పార్టీలో. వాళ్ళకి నేషనల్ లెవెల్ పార్టీలు భయపడతాయి వాళ్ళ కోఆర్డినేటెడ్ అటాక్ మీద, ఎందుకంటే వాళ్ళు వేరే కంట్రీస్లో కూడా ఉంటారు. ఇండియాలో ఒక నేషనల్ లెవెల్ పార్టీ కూడా ఈ రీజనల్ పార్టీ ఐటీ సెల్కి భయపడిపోయింది, కౌంటర్లు ఇవ్వగలిగేది కాదు, వాళ్ళ నరేటివ్ పుష్ చేయగలిగేది కాదు. అలాంటిది ఐ థింక్ వాళ్ళు ఎప్పుడో కళ్యాణ్ గారిని జనసేన వాళ్ళని కిలుక్కున్నారు. వాళ్ళు ఆర్గానిక్గా జనసేన వాళ్ళని ఇచ్చిన కౌంటర్లకి వాళ్ళకి ఇచ్చిన పుష్ బ్యాక్కి ఎవడెవడు ఎక్కడెక్కడి నుంచి రిపోర్ట్ అంటే అకౌంట్ యాక్సెస్ చేస్తున్నాడు, ఎక్కడెక్కడి నుంచి యూజ్ చేస్తున్నాడు, ఎక్కడి నుంచి ట్వీట్ చేస్తున్నాడని వీళ్ళు డీకోడ్ చేసి తీసిన దానికి నేషనల్ మీడియా బిత్తరపోయింది. ఐ స్పోక్ టు వన్ పిఆర్ ఏజెన్సీ ఇన్ బాంబే అండ్ దే సెడ్ దట్ ఈస్ అ ఫెనామినన్. కళ్యాణ్ గారికి ఉన్న జనసేన తరపున ఉన్న వాళ్ళు ఎవరైతే ట్విట్టర్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో, టేకింగ్ డౌన్ ద ఐటీ సెల్ ఆఫ్ అ పార్టీ విచ్ ఫంక్షన్ లైక్ అ ఫ్యాక్టరీ. వీళ్ళెవ్వరు కూడా ఫ్యాక్టరీ మోడల్లో పనిచేయాలి. కళ్యాణ్ గారి మీద అభిమానంతో వాళ్ళు వెళ్ళి దే టుక్ ఇట్ డౌన్. దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫ్యాన్ వార్స్ ఐ సపోర్ట్. మీ స్టేట్ మీద, మీ కంట్రీ మీద, మీ కల్చర్ మీద, మీ రిలీజన్ మీద ఎవరన్నా ఒక ఫాల్స్ నెరేటివ్ క్రియేట్ చేస్తున్నారంటే మీ ఫైర్ మొత్తం మీరు ఇలా అక్కడ పెట్టండి. అండ్ ఆ రోజు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ డిఫెండ్ చేసింది కళ్యాణ్ గారినో ఏదో కాదు. ఐ థింక్ దే డిఫెండెడ్ సంథింగ్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్, సంథింగ్ రిలేటెడ్ టు సనాతన ధర్మ, హిందూయిజం, సంథింగ్ ఏదో. దే డెంట్ డిఫెండ్ ది యాక్టర్. లిటరలీ అకౌంట్లు డీయాక్టివేట్ చేసుకొని పారిపోయారు ఐటీ సెల్ వాళ్ళు తగులుకున్న విధానానికి. సో ఎవ్రీ యాక్టర్ హ్యాస్ దిస్ వెరీ ఆర్గానిక్ సెట్ ఆఫ్ ఫ్యాన్స్ హు ఆర్ ఎక్స్ట్రీమ్లీ లాయల్ అండ్ దే వాంట్ టు జస్ట్ డిఫెండ్ దర్ యాక్టర్. అది ఎవ్వరికి ఉండరు, మన సౌత్లో మాత్రం ఉంటారు. బాలీవుడ్లో ఇట్స్ ఆల్ పెయిడ్. మెజారిటీ వాళ్ళు అసలు ఈ కంట్రీలో కూడా ఉంటారు, వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా కాదు. టర్కీలు, బంగ్లాదేశ్లు ఎక్కడెక్కడో ఉంటారు, ఒప్పుకుంటారు. మీకు క్లియర్ కట్గా
మీకు అనలిటికల్ టూల్స్లో ఒక్కొక్కటి పట్టుకొని చూస్తే ఏ కంట్రీ వాళ్ళు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలిసిపోద్ది. చాలా తక్కువ ఆర్గానిక్ బాలీవుడ్లో. మన దగ్గర ఏంటంటే హార్డ్ కోర్ లాయల్ ఫ్యాన్స్ వీళ్ళంతా. అవునవును. వాళ్ళు కట్టర్ అంటే కట్టర్. అనేది ఏంటంటే ఆ కట్టర్ ఫ్యానిజంని యూజ్ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్ అని చెప్పి ఆ కట్టర్ ఫ్యానిజంని యూజ్ ఇట్ ఫర్ గుడ్ థింగ్స్. మీ హీరోనే కాదు, లైక్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మీద ఎప్పుడు పడి ఏడుస్తుంటారు కొంతమంది, రాజమౌళి గారి సక్సెస్ మీద పడి ఏడుస్తుంటారు. అందరికీ తెలుసు ఎవరు రాజమౌళి గారి సక్సెస్ మీద, ఆర్ఆర్ఆర్ సక్సెస్ మీద, బాహుబలి సక్సెస్ మీద ఎవరు పడి ఏడుస్తున్నారు అందరికీ తెలుసు. సో ఒకళ్ళు ఎవరైతున్నారు అలాంటి టైంలో యునైటెడ్ టీఎఫ్ఐ అని బయలుదేరతారు మనవాళ్ళు. నాకు చాలా ఇష్టం. నాకు యునైటెడ్ టీఎఫ్ఐ అని ఉన్నప్పుడు ఆ పావు గంట అరగంట కలిసి ఉంటారు కదా, చాలా బాగుంటుంది నాకు. అంటే ఒక 5 ఎక్స్ట్రీమ్లీ హార్డ్ కోర్ ఫ్యాండమ్స్ కలిసి, మన 5 మెయిన్ ఫ్యాండమ్స్ కలిసి, వాళ్ళు కలిసిన రోజున బాలీవుడ్ కాదు, ఇంకో ఇండస్ట్రీ కాదు, ఇంకొక స్టేట్ కాదు, ఎవడో నిలబడలేదు. మళ్ళీ కలిసి పావు గంట అరగంట కలిసి ఉంటారు. నాకు చాలా నచ్చుద్ది. ఈ మధ్య యునైటెడ్ టీఎఫ్ఐ చూడలేదు నేను, బట్ అదర్వైజ్ ఐ లైక్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ అస్. కోఆర్డినేటెడ్ ఏమి ఉండదు, ఎవరు కూడా లైక్ ఏంటంటే కావాలని హేట్ పెంచిపోసిన. కాకపోతే 2-3 అకౌంట్స్ ఒక్కొక్క హీరో సైడ్ నుంచి దెర్ విల్ బి లైక్ ఒక 5 to 10 అకౌంట్స్. 5 to 10 అకౌంట్స్, దీస్ పీపుల్ ఆర్ జస్ట్ దేర్ టు కౌంటర్. సరే వాళ్ళు ఇనిషియేట్ వాళ్ళు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒక హీరో మీద ఒకళ్ళు ఎవరు కూడా చేతులు కట్టుకొని కూర్చోరు కదా. మీ మీద ఒక ఎలిగేషన్ వేస్తున్నారు, ఒక రూమర్ పడేస్తున్నారు అంటే డిఫెండ్ చేయాలి. అండ్ యూ కాంట్ ఆల్వేస్ డిఫెండ్ ఫ్రమ్ అఫీషియల్ ఛానల్స్. సో డిఫెండ్ చేయడం కొంతమంది ఉంటారు అందరికీ, కానీ బట్ ఈ ఎంటైర్ వేలకి ట్వీట్స్, మిలియన్స్ ఆఫ్ ట్వీట్స్ వేస్తారు, అవన్నీ ఆర్గానిక్. సో నో, ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఈజ్ యాక్టివ్లీ సిట్టింగ్ అండ్ పేయింగ్ thousands and 10,000s of people to create a fan war. I don't think so. Most of it is organic. యాక్చువల్లీ ఇందాక నేను అడుగుదాం అనుకున్నా ఆస్పిరెంట్స్ గురించి. లైక్ మీకు బాగా ఫ్రస్ట్రేటింగ్గా అనిపించేది, ఫన్నీగా అనిపించేది, ఎమోషనల్గా అనిపించేవి కొన్ని విషయాలు ఏంటి ఆస్పిరెంట్స్? అంటే చాలా ఎమోషనల్ జర్నీస్ ఉంటాయి అందరికీ. సో ఫన్నీగా అనిపించేవి ఏంటంటే వాళ్ళు కొన్నిసార్లు కొన్ని కథలు తీసుకొస్తారు. అది ఆల్రెడీ నేను చూసిన హాలీవుడ్ సినిమాదో స్పానిష్ సినిమాదో కథ అయి ఉంటుంది. చాలా కాన్ఫిడెంట్ నాకు కథ చెప్తుంటారు. నాకు అర్థం అవుతుంది కాసేపు ఆడిన ఏదో ఒక సీన్ మారుస్తారు. ఒరిజినల్ అలా లేదే అన్న. ఏ ఒరిజినల్ సార్ అంటారు. అదే ఇప్పుడు ఇది ఆ సినిమానే కదా అని. లేదు సార్ అలా ఒక సినిమా ఉందా అంటారు. యాక్టింగ్ చేయక చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి లేపేశారో తెలిసి కూడా ఒక సీన్ మ్యాచ్ అవ్వడం, 2 మ్యాచ్ అవ్వడం వేరు. కాకపోతే ఏంటంటే అందరూ లైక్ తెలిసిపోతుంటారు. అది వెళ్తున్న ఆర్డర్లో ఒక్కొక్క సీన్ యాజ్ ఇట్ ఈస్ ఆర్డర్లో పడుతుందంటే తెలియదు ఎక్కడి నుంచి చూసింది. వాళ్ళు ఎక్కడి నుంచో లేపేసి నాకు వచ్చి చెప్తుంటే నాకు చాలా కామెడీగా అనిపిస్తుంటుంది. ఫ్రస్ట్రేటింగ్ అంటే చాలా ఉంటాయి. ఈ స్ట్రగ్లర్ సైడ్ నుంచి వచ్చే ఫ్రస్ట్రేషన్స్ నాకు చాలా ఉంటాయి. అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మోస్ట్ పీపుల్ కాంట్ టేక్ అ నో కదా. నేను ఎప్పుడు కూడా బీయింగ్ సంబడి హూస్ కమ్ ఫ్రమ్ అ ఫిల్మ్ స్కూల్, నేను ఒక సెట్ ఆఫ్ పీపుల్ నుంచి మాకు అక్కడ మార్క్స్ సిస్టమ్ ఉండేది, అన్నీ ఉండే కదా. సో వీ వాంటెడ్ టు గెట్ మోర్ మార్క్స్ దాన్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ అవర్ ఫిల్మ్ గెట్స్, వాట్ మార్క్స్ ఆర్ గివెన్ టు అవర్ ఫిల్మ్స్, గ్రాడ్యుయేషన్ ఫిల్మ్స్ అండ్ ఆల్ దట్. సో నాకు వచ్చి కథ చెప్పే ప్రతి ఒక్కరు గెలవాలని నేను కోరుకుంటా, వాడి కథ బాగుండాలని నేను కోరుకుంటా. సో నేను నో చెప్పాను అంటే మ్యాక్సిమంకి మ్యాక్సిమం దాంట్లో ఏదో ఒక పాయింట్ తీసుకొని మనం వర్క్ చేయగలమా. ఎందుకంటే ఐఎమ్ గివెన్ అ రెస్పాన్సిబిలిటీ. నేను దిల్ రాజు గారికి చెప్పాలి, సార్ ఈ పాయింట్ బాగుంది సార్ అని చెప్పి. నేను ఆయన దగ్గరికి ఏది దొరికితే అది సింపతి మీద తీసుకెళ్ళాను కదా, ఆ పాప ఏదో కష్టంలో ఉండడం తీసుకెళ్ళాను. సో నేను నో చెప్పానంటే ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ పాసిబుల్ అండ్ దెన్ సెడ్ నో. దాన్ని వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళు తీసుకోలేక సార్ ఇంకో కథ ఉంది సార్, ఇంకో కథ ఉంది సార్, ఇంకో కథ ఉంది సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే బ్రదర్ ఓకే ఇంకో కథ ఉందని ఇమ్మీడియట్గా వినాలనుకో. ఇది మెయిన్ లైక్ ఏంటంటే ఇప్పుడు దిల్ రాజు గారు సచ్ బిగ్ ప్రొడ్యూసర్ అండ్ వీ హ్యావ్ 3 ప్రొడక్షన్ హౌసెస్. ఎన్నో రెఫరెన్స్లు మా వెబ్సైట్ దిల్ రాజు డ్రీమ్స్ వెబ్సైట్ నుంచి కానీ వీటన్నిటి నుంచి యూ గెట్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. కొంతమంది నాకు లింక్డ్ఇన్లోనో నా నంబర్ ఎక్కడన్నా దొరికో వాళ్ళు నాకు ఒక ఇది పంపిస్తారు, ఐడియా పంపించి నెక్స్ట్ డేకి ఫాలో అప్ చేస్తారు, ఇది ఏమైందండి అని. అంటే ఇప్పుడు మీ ముందు పంపించిన వాళ్ళందరూ యూ మైట్ హ్యావ్ గాటన్ యాక్సెస్ టు మీ బట్ యూ కెనాట్ జంప్ ద క్యూ నో. నేను ఖచ్చితంగా నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, కానీ వాళ్ళు అర్థం కాదు ఏంటంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేసింది కూడా నువ్వు ఫస్ట్ ఓడివి కాదు. 1000 మంది నాకు మెయిల్ చేసి ఉంటే 20 మంది అన్న వాట్సాప్ చేసి ఉంటారు కదా, నువ్వు 21వ ఓడివి. అవన్నీ చూసి కదా మేము వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు యూ. సో పీపుల్ ఎక్స్పెక్ట్ ఇన్స్టెంట్ రిజల్ట్స్. అది నాకు ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్, ఇన్స్టెంట్ టర్న్ అరౌండ్, ఇన్స్టెంట్ లైక్ ఏం జరిగింది, నాది ఏమైంది స్క్రిప్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఐ డోంట్ థింక్ ఐ కెన్. చాలా ఫ్రస్ట్రేటింగ్. సో ఎమోషనల్ స్ట్రగ్లర్స్లో ఎమోషనల్ ఆస్పెక్ట్ ఏంటంటే నాకు వెన్ ఐ సీ సంబడి వాళ్ళు
కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేసిన ఆపర్చునిటీ వాళ్ళకి నోటి దాకా వచ్చి బ్యాడ్ లక్ వల్ల పోవడం చాలా బాధ అనిపిస్తుంది. అంటే నాకు వాళ్ళు మనం సెలెక్ట్ చేసాం దేనికో, అంటే వాళ్ళు అంత వేల మందిని దాటుకొని వాళ్ళు అక్కడ దాకా వచ్చారు. వచ్చిన తర్వాత మోస్ట్ రిడిక్యులస్ రీజన్స్ వల్ల కొన్ని పోతుంటాయి అండ్ అది ఎవరి కంట్రోల్లో ఉండవు. లక్ అంతే అది. నువ్వు కష్టపడ్డావు, ఆపర్చునిటీ వచ్చింది, టైమింగ్ కలిసి వచ్చింది, అన్నీ కలిసి వచ్చి కేవలం లక్ వల్ల నీది నువ్వు అలా దాన్ని పట్టుకోబోయే ముందు నేను చేతి నుంచి వెళ్ళిపోయింది చూడు. నాకు అప్పుడే ఐ ఫీల్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్. అండ్ నా ఫ్రెండ్స్లో నేను చాలామంది యాక్టర్స్ని కానీ వీళ్ళందరూ నేను చూశాను, బీన్ లైక్ ట్రైంగ్ టు మేక్ అ మార్క్. అంటే కొన్నిసార్లు అనిపిస్తుంటుంది ఏంటి ఇంత బ్యాడ్గా ఉంటుంది ఆ లక్ అని. అదే ఐ బికమ్ వెరీ ఎమోషనల్. ఏంటంటే హౌ మస్ట్ దే బీ ఫీలింగ్ అని. ఒక్కసారి మనల్ని మనం ఆ ప్లేస్లో పెట్టుకొని వాళ్ళు పాపం ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చి ఫోన్ వచ్చి ఇప్పుడు లైక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, లైక్ సమ్వన్ ఫోన్ వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది, ఆడిషన్కి వెళ్ళాడు, ఇచ్చాడు, వెయిట్ చేశాడు 6 నెలలు వెయిట్ చేశాడు. 6 నెలలు వెయిట్ చేసిన తర్వాత ఈయన ఇంకా కాల్ రాదులే అని చెప్పి వాళ్ళ ఊరు వెళ్ళాడు. వాళ్ళ అమ్మని చూడడానికి చాలా లేదు, 1 year నుంచి మా అమ్మని చూడలేదు. కరెక్ట్గా అదే టైంకి ఫోన్ చేసి అబ్బాయి వచ్చి రేపు షూట్ అన్నారు. సార్ ఊళ్ళో ఉన్నాను సార్ అంటే అవునా సరే బాయ్ అని చెప్పి ఇంకోటికి ఇచ్చేస్తే ఎలా ఉంటుంది. అది నేను విన్నా, అది యాక్చువల్గా జరిగింది. ప్రొడక్షన్ వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి ఇమ్మీడియట్గా ఉండేవాడు ఒకటి కావాలి, వాడు లేడు, వీడి తప్ప వాళ్ళ తప్ప ఎవరి తప్ప ఉండదు. అక్కడ నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. సో ఫన్నీ, ఫ్రస్ట్రేటింగ్, ఎమోషనల్, ఇంకోటి ఏంటి గుడ్, అంతే కదా. సో ఇట్స్ ఆల్ లైక్ ఏంటంటే వెన్ లక్ ఫేవరబుల్గా ఎంత పనిచేస్తుందో కొంతమందికి ఆపర్చునిటీ విషయంలో, లైక్ ఏంటంటే నా విషయంలో ఐ థింక్ లక్ ప్లేడ్ అ వెరీ 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 బిగ్ ఫ్యాక్టర్. నువ్వు ఎంతన్నా హార్డ్ వర్క్ చేయి, ఆ చిన్న ఇంగ్రీడియంట్ ఆఫ్ లక్ లేకపోతే నువ్వు ఏం చేయలేవు. సేమ్ ఆ రోజు అప్లై లైక్ ఏంటంటే అగైన్ దట్స్ లైక్ అ కాయిన్ టాస్. ఆ లక్ కొంతమందికి పని చేస్తుంది, కొంతమందికి పని చేయదు. కాకపోతే ఏంటంటే ఆ లక్ నువ్వు 90% నువ్వు లాగేసావు ఎఫర్ట్తో, మిగతా 10% లక్ లాగేస్తుంది. కానీ లక్ లాగేసి కదా నువ్వు 20% దగ్గర కూర్చుంటే లక్ లాగలేదమ్మా. సో అందుకు నేను ఎమోషనల్ అయ్యాను. 90% లాగేశారు కదా, ఇంకో దేవుడు కానీ డెస్టినీ కానీ చిన్న పుష్ ఇస్తాడు, సెట్ అయిపోయేవాడు కదా, డెబ్యూ అయిపోయేది కదా అనుకుంటుంటాను నేను. అక్కడ ఐ ఫీల్ ఎమోషనల్. నాకు కొన్ని ఫ్రస్ట్రేషన్లు ఉన్నాయి ఆస్పిరెంట్స్తో నేను చూసినవి. వాడు లైఫ్లో ఒక్కసారి కూడా ఒక ప్రొఫెషనల్ నరేషన్కి వెళ్ళుండడు. ఓకే, ఏ యాక్టర్కి, ఏ డైరెక్టర్కి, ఏ ప్రొడ్యూసర్కి. కానీ ప్రతి ప్రొడక్షన్ హౌస్లో ఏం జరుగుతుందో అది చెప్తూ ఉంటాడు. ఆస్పిరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు మోసుకెళ్ళేది ఒక కథ. నువ్వు ఎవరి దగ్గర మోసుకెళ్తున్నావు వాడు రోజు 10 వింటాడు. నువ్వు ఒక కథతో 3 ఏళ్ళు ట్రావెల్ చేస్తావు, ఆ 3 ఏళ్ళు వాడు ఎన్ని ఉంటాడు. ఒక్కసారి పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ అదర్ పర్సన్ షూస్. చాలా ఈజీ. నేను యాక్చువల్లీ ఎంతమంది వాళ్ళు మా కథలు చదవరు, లేట్ అవుద్ది, పాస్ చేయడం చాలా ఈజీ. మీకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలంటే ఎలా? అది ఇంపాసిబుల్ అబ్బా. అంటే ఇప్పుడు ఒక జాబ్ ఉంటుందండి, ఇప్పుడు జాబ్కి నువ్వు అప్లై చేయాలంటే ఈ రోజున్న సిచ్యువేషన్లో నీకు 1-2 నెలలకు కూడా స్కిల్ ఉన్న వాళ్ళు కూడా జాబులు రావట్లేదు. 100% వస్తుంది. 100%. నేను ఇప్పుడు ఎవరిదాకా ఎందుకు, నా లైఫ్లో ఇలాంటి ఫేజెస్ లేవంటున్నాయి. ఇప్పుడు ఈ 2022, 23, 24 I was working for Dil Razu Productions, Balagam టైంలో I was the CEO of the company. 25 I went out. ఒక 1 year నేను బయటికి వెళ్ళి నేను వేరే ఏదో చేసుకుంటాను బయటికి వెళ్ళాను. 24లో మానేసి 25లో ఆ వేరే కంపెనీ జాయిన్ అవడం మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూ ఏదో ఉండి ఐ వాజ్ అన్వెల్. ఆ టైంలో తిరిగి జాబ్స్ అప్లై చేస్తున్నాను కార్పొరేట్లో. నేను 400 జాబ్స్ రిజెక్ట్ అయ్యా. దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే దానికి సీఈఓగా పనిచేసిన నేను, ఆ క్రెడిబిలిటీ అది ఏదైతుందో ఆన్ యువర్ రెజ్యూమ్, అది మోర్ దాన్ ఎనఫ్ టు ఈవెన్ గెట్ అ కాల్. నాకు ఒక 400 వీటికి నేను సబ్మిట్ చేసిన కాల్ కూడా రాలా. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐఎమ్ బెటర్ దెన్ దిస్, ఐ నో ఐఎమ్ బెటర్ దెన్ దిస్. నాకు ఐఎమ్ గోయింగ్ త్రూ అ ఫేజ్ వేర్ నథింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ. ఇట్ లుక్స్ లైక్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. కానీ నువ్వు ఇఫ్ యూ హవ్ మేడ్ ఇట్ దిస్ ఫార్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ మీన్స్ యూ హవ్ డన్ సంథింగ్ రైట్, యూ హ్యావ్ ద క్రెడెన్షియల్స్ టు బీ హియర్. రాసినోడు కథ విషయంలో కూడా అదే చేయాలి. ఏంటంటే వాళ్ళు ఎప్పటికైనా నాకు నమ్మకం ఉంది, 10 కథలు వాళ్ళు 10 రోజులు చదివినా కానీ అల్టిమేట్గా నా కథ దగ్గరికి వస్తారు. అది ఉండాలి కదా. నీ కథ మీద నీకే నమ్మకం లేకపోతే ఎన్నిసార్లు మేము కాల్ చేసాం. రాజుగారు నన్ను అడుగుతారు, మేర అప్పుడు ఒక అతను కథ తీసుకొచ్చాడు కదా మన దగ్గరికి, ఆ కథ లైన్ అది అని చెప్తారు. నేను ఇమ్మీడియట్గా వెనక్కి ఎవడెవడని చెప్పేసి నేను చూసి పట్టుకుంటాం. 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత రాజుగారికి సడన్గా గుర్తు వస్తుంది, లైక్ ఇది పాయింట్ ఉంది అని పిలుస్తాం. మాకు ఒక లైనప్ ఉంటుంది. ఓకే, మాకున్న డేట్స్ అవైలబుల్ ఆర్టిస్ట్ డేట్స్ ప్రకారం మేము ఒక లైనప్ వేసుకొని ఉంటాం. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇమ్మీడియట్గా తీసుకొచ్చి నా కథ వినాలి, ఓకే చేస్తారు, నన్ను ఇమ్మీడియట్గా నెక్స్ట్ సినిమా నాతో ఉండాలనుకుంటారు. ఎలా అవుద్ది?
ఒక్కసారి వీళ్ళు ఎవరెవరైతే తొందరపడుతుంటారో పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ అదర్ పర్సన్ షూస్. నీది ఒక కథ, 4 ఏళ్ళుగా నువ్వు ట్రావెల్ అవుతుంది ఒక కథ, వాళ్ళు రోజు 10 వింటున్నారు. సో కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ది అదర్ పర్సన్ అండ్ యూ విల్ నో. For a beginner level to understand, like explain the entire OTT system, like ఇప్పుడు ఎట్లా ఉన్నది currently. See, OTT సిస్టమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఐ థింక్ దిల్ రాజు గారు ఇస్ అ బెటర్ పర్సన్. మొన్న ఆయన ఒక పాడ్కాస్ట్ ఇచ్చారు, ఐ థింక్ అది చూస్తే అందరికి అర్థం ఉంది. బట్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్, ఇఫ్ యూ సీ జియో లాంచ్ అయినప్పుడు 4G ఫ్రీ 3 months, మళ్ళీ ఇంకో 3 months ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం రేట్ పెట్టారు. ఫస్ట్ ఏంటంటే జనాలకు అలవాటు పడిపోవాలి, ఇట్ షుడ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ దర్ సిస్టమ్. డైలీ 1 GB, డైలీ 2 GB అనేది నాకు అలవాటు అయిపోయింది. ఒక టైంలో నెలకి 1 GB వాడేవాళ్ళు, నెలకి. అలాంటి ఒక కల్చర్ని వీళ్ళు డైలీ 1 GB, 1.5 GB, 2 GB వాడే కల్చర్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చి 6 నెలలు అలవాటు చేశారు, ఏ డబ్బులు పే చేయకుండా. 6 నెలల తర్వాత యూ హ్యావ్ టు పే. దెన్ దే స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ద ప్రైసెస్. Then they started like dictating how much needs to be spent on data. Okay, first create a habit. Okay, same OTTs kuda like ఏంటి నేను చూసింది, కోవిడ్ టైంలో సడన్గా you needed a lot of content, so they created a habit. They wanted to bring as many subscribers on board. Subscriptions మీద లైక్ చాలా మంది వచ్చేసి దే ఆన్ బోర్డ్ అయిపోయిన తర్వాత దే క్రియేటెడ్ అ హ్యాబిట్. లైక్ ఏంటంటే మనం ఇక్కడే కూర్చొని ఇన్ని సినిమాలు చూడొచ్చు, థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదని ఒక హ్యాబిట్ క్రియేట్ అయింది. దిస్ ఫ్రమ్ అన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఎలా అయిపోయింది, ఆ హ్యాబిట్ క్రియేట్ అయిపోవడం వల్ల ఆ 4 రోజులు వచ్చేస్తుంది, ఓటీటీలో 2 నెలలు వచ్చేస్తుంది అని వాళ్ళు చూడడం మానేశారు. సేమ్ వే ఓటీటీ క్రియేటెడ్ హ్యాబిట్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. ఒక టైంలో ప్రొడ్యూసర్స్కి మేజర్ చంక్ ఆఫ్ ఫండింగ్ ఫైనాన్షియల్స్ నుంచి వచ్చేది. కొంత వాళ్ళ డబ్బులు, రాజుగారు ఇంటర్వ్యూలు ఆ పాడ్కాస్ట్లో చెప్పినట్టు, కొంత వాళ్ళ డబ్బులు, కొంత బ్యాంక్స్, కొంత ఓటీటీ, కొంత ఫైనాన్షియల్స్ రైట్స్ నుంచి, వీటి నుంచి. ఓటీటీ వచ్చిన కొత్తలో ఇట్ వాస్ గివింగ్ అ మేజర్ చంక్ ఆఫ్ ద బడ్జెట్ యాజ్ దేర్ రైట్స్, ఓటీటీ రైట్స్ అని. సో చాలామందికి ఫైనాన్షియల్స్ మీద, బ్యాంక్స్ మీద డిపెండెన్సీ తగ్గిపోయింది. సో డిపెండెన్సీ తగ్గిపోయి ఓటీటీ నుంచి అంతంత ఫండ్స్ వస్తున్నాయి కదా అని చెప్పి ఫైనాన్షియల్స్ నుంచి తేవడం కానీ, బ్యాంక్స్ నుంచి తేవడం కానీ, వన్స్ ఇట్స్ రెడ్యూస్డ్, ఓటీటీకి కావాల్సిన సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి వాళ్ళకి వన్స్ లైక్ ఏంటంటే వాళ్ళ P&L చూసుకుంటారు. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత బ్యాలెన్స్ షీట్ చూసుకుంటారు, రాజుగారు చెప్పినట్టు చూసుకున్న తర్వాత ఓకే మనం ఇన్నేళ్ళు వీ స్పెంట్ ఇట్, ఫ్రీ 6 months డేటా ఇచ్చేసాం, ఇప్పుడు బిల్ వేద్దాం. నౌ దే ఆర్ కాలింగ్ ద షార్ట్స్. ఏంటంటే మేము చెప్పిన డేట్స్కి రావాలి. అది ఎందుకంటే వాళ్ళ స్లేట్ అలాంటిది, ఒకే రోజు నెట్ఫ్లిక్స్ 2 తెలుగు సినిమాలు రావు. సో అందుకని ఏంటంటే వాళ్ళు మన సినిమాలు కూడా మనం అమ్ముతున్నప్పుడు వాళ్ళు వాళ్ళ క్యాలెండర్ ప్రకారం వేసుకుంటారు. అండ్ అగైన్ దే స్లాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఓటీటీ నుంచి మళ్ళీ దానికి అంత గ్యాప్ ఉండకుండా ఇవన్నీ అని చెప్పేసి. ఓటీటీ మీద డిపెండ్ అవ్వకుండా సినిమా తీలేమా అంటే ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్. ఒక కల్చర్ లాగా అయిపోయినప్పుడు, మనకు ఒక హ్యాబిట్ లాగా అయిపోయినప్పుడు, ఆమిర్ ఖాన్ ట్రైడ్ ఫర్ సితారే జమీన్ పర్, ఆయన ట్రై చేశాడు. ఈవెన్చువల్లీ ఐ థింక్ యూట్యూబ్లో రిలీజ్ చేసినట్టు, ఇట్స్ నాట్ ఆన్ ఎనీ ఓటీటీ. సో ఆయన వాంటెడ్ టు బ్రేక్ ఇట్. అసలు అది ఎంత విచిత్రం అంటే హిస్ కంపెనీ CEO, ఆవిడ పేరు మర్చిపోయాను నేను, అపర్ణ పురోహిత్. ఆవిడ షీ వాజ్ ద హెడ్ ఆఫ్ అమెజాన్ ఇండియా. ఆవిడ ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్కి వెళ్ళి దే కేమ్ అప్ విత్ అన్ ఐడియా టు బ్రేక్ ద ఓటీటీ వాట్ ఎవర్ హోల్డ్, స్ట్రాంగ్ హోల్డ్. బట్ ఐ లైక్ ద ఫ్యాక్ట్ దట్ ఓకే సమ్మన్ ట్రై టు బ్రేక్ ఇట్. సో ఓటీటీ ఇప్పుడు లైక్ ఏమవుతుందంటే, ఒకప్పుడు ఓటీటీ లేకపోతే శాటిలైట్ చాలా ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు శాటిలైట్ కూడా లేదు, మ్యూజిక్ రైట్స్ అంత ఎక్కువ రావట్లేదు. సో అల్టిమేట్లీ యూ హ్యావ్ టు బీ ఆన్ టీవీ. అంటే వై అండ్ మ్యూజిక్ రైట్స్ కూడా ఎందుకు ఎక్కువ రావట్లేదు? మ్యూజిక్ రైట్స్ ఒకప్పుడు క్యాసెట్స్, CDs, DVDలు, సారీ క్యాసెట్స్ అండ్ CDs మీద వెళ్ళేదా, క్యాసెట్ CD లేవు. ఇట్స్ ఆల్ యూట్యూబ్ వ్యూస్ అండ్ స్ట్రీమింగ్. ఒక పర్ స్ట్రీమింగ్ వచ్చే కాస్ట్ సబ్స్క్రిప్షన్ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సారీ టు బ్రేక్ యూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పాటిఫైకి స్ట్రీమింగ్ పార్ట్నర్స్ రైట్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఒక పెద్ద స్టార్ హీరో ఒక 100 crores సినిమా అనుకుంటే మనకి ఎంత రావచ్చు అని అప్రాక్సిమేట్ స్కేల్? ఆనెస్ట్గా చెప్పాలంటే వాళ్ళ ఇది వేరేలాగా ఉంటుంది. ఏ లేబుల్ కూడా వాళ్ళకి ఎంత వస్తుంది అనేది మనకి ఎవరికి ఐడియా ఉండదు. లేబుల్స్కి ఆ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్కి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ అది. వాళ్ళు ఎంత పే చేస్తున్నారు పర్ ఇది అనేది, అది వాళ్ళకున్న లెక్క. ఒక్కో ప్లాట్ఫామ్ ఒక ఫీస్ వేస్తుంది పర్ సాంగ్. అయితే నేను అనేది ఏంటంటే, వాళ్ళకి ఒక స్టార్ ఆల్బమ్ వెళ్ళడం వల్ల ఇనీషియల్ నెంబర్స్ మాత్రం వస్తాయేమో కానీ లాంగ్ టర్మ్ నెంబర్స్ ఉండేది కంపోజర్ వల్లే, ఆబ్వియస్లీ. సో అందుకని ఏంటంటే వాళ్ళది కొన్నిసార్లు లాట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్రెడీ టైడ్ అప్ విత్ ద కంపోజర్. ఒక లేబుల్ ఈ కంపోజర్ అన్నీ మావి. ఓహో, ఓకే. అలా ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక ప్రిఫర్డ్ కంపోజర్ ఉంటాడు, ఒక మ్యూజిషియన్ ఉంటాడు. అట్లా ఇప్పుడు థింక్ మ్యూజిక్ ఉంది. థింక్ మ్యూజిక్ సాయి బంకర్ని పుష్ చేసి థింక్ మ్యూజిక్, సాయి బంకర్ మొత్తం లైక్ హీ వాజ్ బ్యాక్ బై థింక్ మ్యూజిక్. సో అట్లా లైక్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి ఒక లేబుల్తో ఉంటుంది. AR రెహమాన్కి సోనీ మ్యూజిక్, ఐ డోంట్ నో హూ రెహమాన్ గారు ఇస్ విత్ రైట్ నో, బట్ ఒక లేబుల్ ఒక కంపోజర్ని బ్యాక్ చేస్తుంది. సో బ్యాక్ చేసినప్పుడు వాళ్ళ అండర్స్టాండింగ్ వల్ల వచ్చే అమౌంట్ కూడా ఒకటి ఉంటుంది.
సో యూ హ్యావ్ లైక్ మల్టిపుల్ డైనమిక్స్, దర్ ఇస్ నో ఫిక్స్డ్ డైనమిక్ రిగార్డ్స్ టు అది. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు ఆడియోకి ఎంత వచ్చేది ఇప్పుడు అంత రావట్లేదు. ఓకే. సో అంత రానప్పుడు నీకు శాటిలైట్ పడిపోయింది, ఓటీటీ పడిపోయింది, మ్యూజిక్ నుంచి పడిపోయింది. అండ్ ఆల్సో మెజారిటీ ఆఫ్ యువర్ రెవెన్యూ ఫర్ దీస్ లేబుల్స్ ఇస్ ఫ్రమ్ యూట్యూబ్. యూట్యూబ్ నుంచి వచ్చే వ్యూస్ మళ్ళీ రెవెన్యూ రావాలి. సో ఇవన్నీ పడిపోయినప్పుడు చేయాల్సింది ఏంటి, థియేట్రికల్లో లాగాలి. థియేటర్కి జనాలు రావట్లేదు. సో ఇంకేం చేయాలి, హౌ కెన్ యూ క్విట్, దెన్ యూ హ్యావ్ టు అగైన్ గో బ్యాక్ టు సెల్లింగ్ ఇట్ టు ఓటీటీ. థియేటర్కి జనాలు 100% వస్తారు అనే నమ్మకం ఉంటే యూ కెన్ స్కిప్ ఓటీటీ. ఆ నమ్మకం లేకే ఎవ్రీవన్ ఇస్ ట్రైయింగ్ డిఫరెంట్ థింగ్స్. అల్టిమేట్గా దానికి ఏం చేయాలి, థియేటర్ జనాలు రావాలంటే మంచి కథలు చెప్పాలి. వెరీ సింపుల్, చెప్పడానికి చాలా సింపుల్. లైక్ ఏంటంటే మూన్ మీద ఏముంది అలా తెలుసుకోవాలంటే మూన్ మీదకి వెళ్ళి తెలుసుకోవాలంటారు. అవునా, ఓకే అంటారు, చెప్పేసి అయిపోయింది. ఎలా వెళ్ళాలి మూన్ మీదకి? సో జనాలు థియేటర్ రావాలంటే ఏం చేయాలంటే మంచి కథలు తీయాలి. వన్స్ ఇన్ అ వైల్ కొన్ని సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్ ఫినామినన్ తీసుకుంటే అబ్సెషన్ సినిమా ఉంది. ఇప్పుడు మలయాళం సినిమాలో చాలా సినిమాలు మన వాళ్ళు గట్టిగా చూస్తుంటారు. లో బడ్జెట్లో కొత్త వాళ్ళతో కొన్ని గ్రిప్పింగ్ స్టోరీస్ చెప్పగలిగితే ఆబ్వియస్లీ దానికి బిజినెస్ జరుగుతుంది అన్న అండర్స్టాండింగ్. ఇది రియాలిటీకి దూరంగా ఉందా, లేదంటే రైటర్స్కి ఎక్కువ స్కోప్ లేకుండా ఉందా, కథలు ఎందుకు మంచి కథలు రావట్లేదు? ఇందాక మీరు చెప్పిన లిటరసీ ఒకటి ఉంది, అది కాకుండా ఇంకేంటి ప్రాబ్లం? రైటర్స్కి స్కోప్ లేదా అంటే మన దగ్గర నేను చూసిన ఒక అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఫిల్మ్ రాసే ప్రతి ఒక్కడు వాడి సెకండ్ ఫిల్మ్ మైండ్లో పెట్టుకొని వస్తున్నాడు. నేను మెజారిటీలో చూసేది ఏంటంటే, ఫస్ట్ చిన్నగా ఒక సినిమా చేసేయాలి, ఈ సినిమా హిట్ కొట్టి నెక్స్ట్ సినిమా నేను ఈ హీరోతో చేయాలని వాళ్ళు సెకండ్ సినిమా ఫిక్స్ అయ్యి వస్తున్నారు. దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో నేను చూసిన మెజారిటీ అది. లైక్ ఏంటంటే నేను ఒక చాలా మందిలో నేను చూసింది. అండ్ ఈ మైండ్ సెట్ వచ్చిన ఎవరు కొట్టట్లేదు, డెబ్యూ అవ్వలేకపోతున్నారు. అసలు అవ్వదు. ఫస్ట్ సినిమా మీద కదా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఫస్ట్ సినిమా వీళ్ళు వచ్చేసి వీళ్ళు ఇలా ఫస్ట్ సినిమా మీద ఫోకస్ చేయకుండా అర్జెంట్గా ఈ సినిమా ఏదో ఒకటి సర్దేసి ప్రొడ్యూసర్ని పట్టుకొని హిట్ కొట్టేసి నెక్స్ట్ నేను ఈ హీరోతో చేయాలని ఫిక్స్ అయ్యి వస్తున్నారు. ఆ ఫిక్సేషన్ ఇస్ వన్ థింగ్ దట్ ఈస్ డ్యామేజింగ్. అండ్ రెండోది ఏంటంటే మన దగ్గర స్కేలప్ అనే కాన్సెప్ట్. నేను ఈ రోజున నా డెబ్యూ ఒక 10 కోట్ల సినిమాతో నేను డెబ్యూ చేశాను. ఎట్టి పరిస్థితుల్లో నా నెక్స్ట్ సినిమా 10 కోట్ల కంటే ఎక్కువ ఉండాలి బడ్జెట్ పరంగా, కానీ తక్కువ ఉండకూడదు అనేది నాకు ఆ కాన్సెప్ట్. నాకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు తగ్గట్లా, డైరెక్టర్స్ తగ్గట్లా, యాక్టర్స్ తగ్గట్లా. నేను ఏమన్నానంటే సడన్గా ఈ రోజున మోహన్ లాల్ గారు ఉన్నారు, ఆయన ఒక ఎంపురాన్ని చేస్తాడు, అవును, ఇమ్మీడియట్గా ఒక తొడరం చేస్తాడు, మళ్ళీ ఒక హృదయపూర్వం చేస్తాడు. జాన్రాస్ ఒకటే కాదు, ఆయన సడన్గా ఒక చాలా 200 కోట్ల సినిమా చేస్తాడు, మళ్ళీ ఒక 10 కోట్ల సినిమా చేస్తారు. ఆయన రెమ్యూనరేషన్స్ ఫ్లెక్సిబుల్, ఆయన బడ్జెట్స్ ఫ్లెక్సిబుల్, ఆయన కాల్ షీట్స్ ఫ్లెక్సిబుల్. మన దగ్గర ఒక కొత్త హీరో డెబ్యూ అయితే ఈ రోజున నాకు మొన్నటికి మొన్న 2-3 కోట్లలో చేసిన ఒక హీరో ఈ రోజున 10 కోట్ల బడ్జెట్ ఉండకపోతే నేను చేయను అంటున్నాడు. నువ్వు కథ వినంటే ఈ కథ 3-4 కోట్లు దేనండి వద్దండి అంటున్నాడు. ఒక పర్టికులర్ హీరో నేను వేరే కథతో అప్రోచ్ అయ్యారు మా వాళ్ళు అంటే వేరే ఫ్రెండ్స్ ఎవరు అప్రోచ్ అయితే, నేను ఆల్రెడీ ఫస్ట్ సినిమా అదే బడ్జెట్లో చేశాను, సెకండ్ సినిమా కొంచెం పెద్దది చేద్దాం అనుకుంటున్నాను. పెద్దదంటే ఏంటి, మంజుమేల్ బాయ్స్ తీసిన డైరెక్టర్ ఈ రోజున మంజుమేల్ బాయ్స్ తీసిన డైరెక్టర్ చిదంబరం సినిమా చేస్తానంటే 200-300 కోట్లు బడ్జెట్ పెట్టి చేయడానికి ఇండియా మొత్తం ప్రొడ్యూసర్స్ రెడీ. తను చేసిన సినిమా ఏంటి, బాలన్ ద బాయ్. చిన్న సినిమా, మనోడు స్కేలప్ అయ్యాడు. ఎలా? రైటర్, ఎక్స్ట్రాడినరీ రైటింగ్. మంజుమేల్ బాయ్స్ రైటింగ్ కంటే కూడా తక్కువ రిసోర్సెస్లో చిన్న క్యాన్వాస్తో ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాడినరీ రైటింగ్. అది వాళ్ళ ఐడియా ఆఫ్ స్కేలప్. మనం స్కేలప్ ఇక్కడ అవ్వాలి, మనది బడ్జెట్ స్కేలప్, రెమ్యూనరేషన్ స్కేలప్, క్యాన్వాస్ స్కేలప్. ఇక్కడ ఉన్నప్పుడు మీరు చెప్పాలనుకున్న ఆథెంటిక్ కథలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకో ప్రాబ్లం అండి నేను చూసింది, ఒక సినిమా ఏదన్నా బాగా వర్కౌట్ అయిందనుకోండి, అదే మీటర్లో తెమ్మంటారు కథలన్నీ. మీరు చూసారా? అదే మీటర్లో రాయాలనుకుంటా. అది మోరల్లెస్ అన్ని ఇండస్ట్రీస్లో ఉన్నదే. కన్నడలో కేజీఎఫ్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు ప్రతి ఒక్కరు వేరే వేరే వర్షన్స్ ఆఫ్ కేజీఎఫ్ తీస్తున్నాడు కదా. అవునా? అయ్యా, 100%. ఇప్పుడు మీకు కేజీఎఫ్ తర్వాత వచ్చిన జేమ్స్ ఒకటి, ఇంకేవో చాలా సినిమాలు అన్నీ ఆ కేజీఎఫ్ ఫార్మాట్లో ఉన్నాయి. కేజీఎఫ్ వచ్చే నేను చాలా ఏళ్ళు అయిపోయింది. మన దగ్గర ఏంటో కొంచెం తక్కువ సేపు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోక్రీ తర్వాత ఒక 2-3 సినిమాలు పోక్రీ టైప్లో ట్రై చేసినాయి, 1 year ఉంటుంది మన దగ్గర. మిగతా వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది. మా అర్జున్ రెడ్డి వచ్చిన సంవత్సరం అయితే నేను చూడలేకపోయానమ్మా కళాఖండాలు. అర్జున్ రెడ్డి, బలగం తర్వాత ఈ రోజున తెలంగాణ రూరల్ సినిమాలో ఒక ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాయి బయటకంటే ఇవన్నీ బలగం దగ్గర స్టార్ట్ అయినాయి. అర్జున్ రెడ్డి తర్వాత నేను చెప్పేది ఏంటంటే, నేను అర్జున్ రెడ్డి విషయంలో కూడా అదే చెప్పాను చాలా మందికి. మీరు అర్జున్ రెడ్డిలో వాడు ఒక ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్ డాక్టర్, ఎథికలీ, మోరల్లీ అండ్ ఎథికలీ స్ట్రాంగ్ ఇండివిజువల్ ఇన్ రిగార్డ్స్ టు ప్రొఫెషన్. వాడు ఏంటంటే నువ్వు ఒక్క అబద్ధం చెప్పు, నీ జాబ్ సేఫ్, డాక్టర్గా నువ్వు సేఫ్ ఉంటావు అంటే వాడు అబద్ధం చెప్పలేడు. ఏంటంటే ఐ డోంట్ వాంట్ బి డిజానెస్ట్ టు ద ప్రొఫెషన్ దట్ ఐ లవ్ సో మచ్ అని.
ఇవేవి తీసుకోరు. ఆడు తాగాడు, ఆడు బూతులు తిట్టాడు, బోల్డ్ సీన్స్ ఉన్నాయి, వడబోమో ఏం మాట్లాడుతున్నారో వాట్ ఎవర్, అండ్ దెన్ ఈ గడ్డం పెంచుకొని తిరగాలి. ఇదే కదా ఫార్మాట్. నేను ఆ టైంలో ఇక్కడ ఉండేవాడిని, ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఉండేవాడిని. అందరూ ఎవడు చూసినా ఇంత జుట్లు ఇంత ఆడ మొహాలు కనపడే కాదు. ఆడిషన్కి వెళ్తారు, నువ్వు ఎవడరా అంటే అందరూ ఒకలా ఉంటారు. అదే అన్న, ఇప్పుడు ఇప్పుడు శ్రీమంతుడు చూసి డబ్బులు ఉన్న వాళ్ళు ఊళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, ఓకే. దాంట్లో ఇంకా చాలా టేక్ అవేస్ ఉన్నాయి. అవును, లైక్ ఏంటంటే మనం ఆ టేక్ అవే వరకు తీసుకున్నాం. మహర్షి చూసి వీకెండ్ ఫార్మింగ్. సో లైక్ ఏంటో ఏ సినిమా కూడా ఒక పాయింట్ మాత్రం కాదు, అండర్లైన్గా చాలా కోర్ పాయింట్స్ ఉంటాయి దాంట్లో. అర్జున్ రెడ్డిలోనే దెర్ ఆర్ 100 other things that you can take away from that film, but you won't. అదే సినిమా క్లైమాక్స్లో ఉంటుందండి, ద రియల్ స్టేట్ ఆఫ్ లవ్ ఇస్ యువర్ జీరో ఈగో అని. అదే అన్న, కరెక్ట్గా అతను ఏం చెప్తాడు, ఫుట్బాల్ ఛాంపియన్, టాపర్ ఆఫ్ ద బ్యాచ్, కానీ యాంగర్ మేనేజ్మెంట్లో హీరో క్యారెక్టర్ని ఫస్ట్ సీన్స్లోనే డిఫైన్ చేశాడు ప్రొఫెసర్. సో అవన్నీ చేసిన తర్వాత లైక్ హీస్ నాట్ షోన్ యాజ్ ద పర్ఫెక్ట్ ఇండివిజువల్, హీస్ షోన్ యాజ్ ద మోస్ట్ ఫ్లాడ్ ఇండివిజువల్. హిస్ ఫ్లాస్ ఆర్ కాల్డ్ అవుట్. డోంట్ లైక్ సినిమాలో తీసుకోవాల్సింది తీసుకోకుండా ఇది ఒక్కటి తీసుకుంటానంటే ఇట్స్ నాట్ రైట్. సో అదే లైక్ ఏంటంటే, బట్ అగైన్ ఐమ్ గ్లాడ్ అర్జున్ రెడ్డి వాస్ మేడ్ ఇన్ తెలుగు సినిమా, బికాస్ ఒక టైంలో ఒక కైండ్ ఆఫ్ సినిమాల్లో ఉండిపోయినప్పుడు నాకు ఐ వాంట్ టెల్ దిస్ ఇన్సిడెంట్. ఐ వాజ్ ఇన్ రేడియో మిర్చి వెన్ అర్జున్ రెడ్డి ప్రమోషన్స్ వర్ హ్యాపెనింగ్. సందీప్ బంగా అండ్ విజయ్ కేమ్ టు అవర్ స్టూడియో. లేదు, హైదరాబాద్. ఓకే. ప్రమోషన్స్కి వచ్చినప్పుడు మా ఆర్జే ఒక అమ్మాయి, షీ వాజ్ ఆస్కింగ్ సమ్ వెరీ లవీ డవీ ర్యాపిడ్ ఫైర్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో సందీప్ బంగా వాజ్ లైక్, ఎక్స్క్యూజ్ మీ, హ్యావ్ అ స్మాల్ రిక్వెస్ట్ అన్నట్టు, చాలా పొలైట్గా. ఏంటి అంటే, మాది ఇట్స్ అ వెరీ వెరీ సీరియస్ అండ్ intense film. So this lovey-dovey questions and all, I don't know if they will sit well with our theme of the film. So I have a request. Can we skip this? Movie success ainaka we'll come back and appudu we'll answer all the playful things that you guys want on it. Nenu from a radio station perspective, నాకు మా పని ఎలా చేయాలి ఇతను చెప్తాడు ఏంటి అనుకున్నా. అర్జున్ రెడ్డి రిలీజ్ అయినాక నేను చూస్తే, these people who are making their first ever film, right from the promotions they were clear about how the film need to be promoted. Beautiful. ఇది చాలా మందికి తెలియదు. they have like various opinions of Vanga and all of that, but నేనేది అది. So these people were extremely clear about what film they were making. మీకు నచ్చింది మీరు తీసుకొని మిగతాదన్నీ ఇగ్నోర్ చేస్తారు చాలా మంది. No one talks about the other good stuff and motivational stuff you can take from it, like other like kind of little things. They showed like a great equation. అసలు ఒక బామ్మగారి క్యారెక్టర్, వన్ ఆఫ్ ద మామూలుగా బామ్మలు ఎలా ఉంటారు మన ఇళ్ళలో, అర్జున్ రెడ్డిలో బామ్మగారి క్యారెక్టరేషన్ ఫర్ ఎవరీ రైటర్ యూ హ్యావ్ టు రైట్ సంథింగ్ లైక్ ఇట్. షీ ఈస్ అ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ లేడీ. అలా చూపించారు. మా బామ్మ అమాయకురాలు, మా తాత చనిపోయినా కామ్గా ఉంది, అట్లా చూపించలేదు కదా. సో దెర్ ఆర్ 100 other things you can learn from అర్జున్ రెడ్డి, బట్ పీపుల్ chose not to. దేవుడి చూసారా మీరు? చూసాను ఇప్పుడు చిన్నప్పుడు నాకు గుర్తు కూడా లేదు. నేను ఐ హ్యాడ్ దిస్ అమేజింగ్ ఆపర్చునిటీ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. నేను అసలు చూడలేదు ఆ సినిమా. చూడటం థియేటర్లో చూసాను. అసలు సెకండ్ హాఫ్ అయిపోయే టైంకి నేను తాగినట్టు నేను ఊగుతున్నాను అనమాట. అది ఇట్ వాస్ సో గ్లూమీ అండ్ సో ఇంటెన్స్, క్రేజీ. లైక్ ఐ సే, లైక్ సీ ఒరిజినాలిటీ అనేది అగైన్ రీజన్ టు రీజన్ వేరీ అవుద్ది. డెఫినెట్లీ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, చాలా మందికి ఏ స్టేట్ సెన్సిబిలిటీ ఎంత అనేది మీకు తెలియాలి అంటే, ఇది నేను సజెస్ట్ చేస్తున్నట్టు కాదు, బట్ ఒక్కొక్క లాంగ్వేజ్లో వచ్చే బిగ్ బాస్ షో చూడండి. ఎపిసోడ్స్ చూడద్దు, ఏం చూడదు, వాడే లాంగ్వేజ్, తీసుకున్న కంటెస్టెంట్స్, బోల్డ్నెస్, వేసే అవుట్ఫిట్స్ దగ్గర నుంచి అన్నీ ఏ లాంగ్వేజ్లో ఎంత అలో చేస్తున్నారో చూడండి. దాన్ని బట్టి మీరు సినిమా పరంగా ఆ లాంగ్వేజ్లో ఎంతవరకు చేయొచ్చు ఆ సెట్ ఆఫ్ సొసైటీ కోసం అనేది మీకు అర్థమవుతుంది. ఇంట్రెస్టింగ్. హిందీ బిగ్ బాస్లో ఉన్న టైప్ ఆఫ్ కంటెస్టెంట్స్ మన దగ్గర ఎప్పటికీ చూడము. హిందీ బిగ్ బాస్లో ఉన్నంత బోల్డ్నెస్ కానీ వాళ్ళ కైండ్ ఆఫ్ వేసుకున్న అవుట్ఫిట్స్ కానీ మన దగ్గర రావు. సో ఇవన్నీ ఏంటంటే దే ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఆఫ్ ద సొసైటీ. సో అలా అందుకని ఏంటంటే, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న ఏదన్నా ఒక దేవుడి లాంటి సినిమా మనం ఇక్కడ తీయలేకపోవడానికి కారణం ఏంటంటే, ఫర్ ఎక్స్ట్రీమ్లీ ఆబ్వియస్ రీజన్స్ ఇట్ వోంట్ వర్క్ ఇన్ దిస్ సొసైటీ. అక్కడే వర్క్ అవ్వలేదు. సో ఆ సెన్సిబిలిటీస్ ఎంతవరకు ఉంటాయి అనేది ఒక్కొక్క ఆడియన్స్కి సేమ్. మళ్ళీ ప్రతి బిగ్ బాస్ ఒకే కంపెనీ దట్ ప్రొడ్యూసెస్ బిగ్ బాస్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ ఫర్ వేరియస్ ఛానల్స్, బట్ దే నో వెరీ క్లియర్లీ what are the boundaries that they need to draw for each language. నిజం చెప్పాలంటే మోస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్.
బికాస్ మోస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఆడియన్స్ మన ఆడియన్సే సినిమాలకి కూడా. యా సో నేను అనేది ఏంటంటే క్యూస్ ఎక్కడెక్కడ దిస్ ఇస్ వేర్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ టీవీ, రేడియో, ఓటీటీ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్. ఐ టేక్ దీస్ టేక్ అవేస్ ఫ్రమ్ మల్టిపుల్ యాంగిల్స్. ఓకే. అందుకే మీరు బాలీవుడ్లో రాసే ఒక బోల్డ్ సీన్ తెలుగులో రాయలేరు, తెలుగు రాసినా వర్కౌట్ అవ్వదు. ఫేవరెట్ ఫిలిమ్స్, ఫేవరెట్ సిరీస్, ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్, దీని గురించి మాట్లాడదాం. సో నేను జానరా చెప్తుంటాను, ఆ జానరాలో మీ ఫేవరెట్ సినిమాలు ఏంటి చెప్పండి. మై ఫేవరెట్ జానరా ఆఫ్ ఆల్ టైమ్ క్రైమ్ డ్రామా. వాట్స్ యువర్ ఫేవరెట్? నాకు టక్కున గుర్తురాలి. కాకి. కాకి. కాకి క్రైమ్ డ్రామాలో లైక్ దీస్ మైట్ నాట్ బి, నాకు తర్వాత ఇంకోటి గుర్తు రావచ్చు, ఇన్స్టెంట్ గుర్తొచ్చింది చెప్తున్నా. కార్తీది కార్తీ బ్యూటిఫుల్ అండి అసలు సినిమా. క్రైమ్ డ్రామాలో అండ్ బికాస్ ఇట్స్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ, ఎనీ క్రైమ్ డ్రామా దట్స్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ ఐ లవ్ ఇట్. Kaki is the immediate thing that came to my mind. I really love Kaki. Super. Science fiction. Science fiction అయితే Interstellar, but I also have this one film called Source Code. తెలుసు. Source Code నాకు చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ సినిమా. నిజం చెప్పాలంటే అది కూడా క్రైమ్ డ్రామానే, కానీ సైన్స్ ఫిక్షన్. సో సోర్స్ కోడ్ లో మనకి అసలు లాస్ట్ కి అసలు ఏం జరుగుతుందని అర్థమైనప్పుడు మైండ్ బాగుంది. సో ఇన్ టైమ్ అనే సినిమా ఉంది తెలుసా? చూసుంటా. ఐ రిమెంబర్ వాచింగ్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ప్రిమైస్ చెప్తా మీకు. ఏంటంటే ఇన్ దాట్ వరల్డ్ there is no money, there is only time exchange anamata. Yeah, I watched it. Like everybody will have a countdown timer on their hands. Yeah, I know. Beautiful. Yeah, naku I really like science fiction is actually, it's actually one of my favorite genres. కాకపోతే ఏంటంటే చాలా ఉంటాయి నాకు. నాకు ఇంట్రెస్టెడ్ ఇస్ మై ఇది. రీసెంట్గా ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ కాల్ ఇట్ సైన్స్ ఫిక్షన్, బట్ ఐ రియలీ లవ్ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. హెయిల్ మేరీ ఐ లవ్ ఇట్. ఎందుకంటే ఇంటర్స్టెలార్కి హార్ట్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, లైక్ వెరీ వెరీ లైక్ ఏంటంటే ఎండ్యూరింగ్ యాంగిల్ ఒకటి ఇంటర్స్టెలార్కి యాడ్ చేస్తే దట్ ఈస్ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. అండ్ ఐ రియలీ లవ్ సైన్స్ ఫిక్షన్ విత్ అ హార్ట్. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఇస్. ఓకే. కామెడీ నాకు నువ్వు నాకు నచ్చా ఇస్ మై ఆల్ టైమ్. ఒక్కొక్క ఐ థింక్ కామెడీ ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కటి ఐ థింక్ ఐ హ్యావ్ డిఫరెంట్ ఫిల్మ్స్. నువ్వు నాకు నచ్చావు ఇన్ దిస్. తమిళ్లో చెన్నై 28, చెన్నై 6,28 is my all time favorite film. హిందీలో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ బడీ కామెడీ అనొచ్చు దాన్ని, జిందగీ నా మిలేగి దోబారా. అది చాలా బాగుంది, బ్యూటిఫుల్. యా, బడీ కామెడీ అది. ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ ఫిల్మ్ బట్ ఇట్స్ అ బడీ కామెడీ. సో దాట్ వే ఐ థింక్ ఐ రియలీ లవ్ జిందగీ నా మిలేగి దోబారా. అందులో పోయమ్స్ ఉంటాయండి వేరే లెవెల్లో ఉంటాయి అసలు, బ్యూటిఫుల్. And I still like all these Govinda Gari films. You know, that era of comedy is like is nothing like anything else. Yeah. So those films I really love. English lo, but oh my god, I love this Mr. Popper's Penguins in a movie untadi. Jim Carrey di. Avuna Jim Carrey. Valla naana, he's an explorer. He sends him 4 penguins. Oh. వాడు ఎలా పెంగ్విన్స్ తో బతుకుతూ లైక్ దిస్ a lot of films like that. Like a kind of Christmas films. కామెడీగా ఈ బేబీస్ డే అవుట్, ఆల్ దీస్ ఫిల్మ్స్ ఆర్ రియల్. నాకు ఆ ఎరా ఆఫ్ కామెడీ ఇష్టం హాలీవుడ్ లో. ఐ డోంట్ ద లేటెస్ట్ వన్స్ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్. ఆ ఎరాలో యూనో ఆల్ యువర్ క్రిస్మస్ ఫిల్మ్స్ ఉండేవి, హోమ్ అలోన్ అండ్ ఆల్ దీస్ ఫిల్మ్స్. హోమ్ అలోన్, సో దోస్ ఆర్ రియల్లీ యూజ్డ్ టు లవ్. యా. స్పోర్ట్స్ డ్రామా, ఈచ్ లాంగ్వేజ్ అగైన్ అ డిఫరెంట్ వన్. తెలుగు జెర్సీ is my hands down, I think I can put it all time favorite sports drama. Tamil I can't remember exactly is there a sports drama, but I really liked one Bison and okti ochindi ee madhya. Bison top cinema, extraordinary film. I was like, I really like Bison, but I don't think if it's my all time favorite sports drama in Tamil, but అంటే చాలా అండర్లైన్ చేసి చెప్తాడు, దిస్ ఇస్ ప్యాషన్. చెన్నై 6,28 again, అది కూడా స్పోర్ట్స్ డ్రామా కూడా, though it's not like I think I'll call it a sports drama. Yeah, అది హిందీలో చక్ దే ఇండియా అండ్ బాగ్ మిల్కా బాగ్. I really love బాగ్ మిల్కా బాగ్. అండ్ హాలీవుడ్లో ఇట్స్ నాట్ లైక్ అ స్పోర్ట్స్ డ్రామా, బట్ ద గేమ్ ప్లాన్ ఒక మూవీ ఉంటుంది, డ్వేన్ జాన్సన్ ద రాక్ కూతురుతో ఎమోషన్. ఆ సినిమా వచ్చినప్పుడు ఎప్పుడు అంటే వెంకటేష్ గారు ఆ సినిమా ఇస్తే బాగుంటుంది ఇక్కడ అని చెప్పి. ఐ రియలీ లైక్ ఇట్స్ నాట్ లైక్ అ స్పోర్ట్స్ డ్రామా, బట్ ఐ రియలీ లైక్ ఇట్. సో యా, దీస్ ఆర్ మై ఫేవరెట్ స్పోర్ట్స్. ఇంకేమైనా మిస్ ఆ ఇండస్ట్రీ. సో ఫ్యామిలీ డ్రామా, let me start with Hollywood. So Hollywood lo there are 2 films. The Judge ani Robert Downey Jr. cinema out untadi. Oh yeah, he plays a lawyer. Yeah. Naaku I love watching The Judge. Like ఏంటంటే నాకు చాలా ఇష్టం అది. నేను ఏం లేకుండా ఊరికే పెట్టుకొని చూస్తుంటా సినిమా The Judge. నేను చాలా మందికి రాబర్ట్ డౌనీ జూనియర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్కి తెలియదు ఆ సినిమా. The Judge and The Pursuit of Happiness. అది క్రేజీ అబ్బా. Pursuit of Happiness. The Pursuit of Happiness is my like, ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసి నేను చూసి ఏడ్చిన ఫస్ట్ హాలీవుడ్ ఫిల్మ్ అది చిన్నప్పుడు.
తెలుగులో యూ హ్యావ్ సో మెనీ. ఐ లవ్ మనం, ఐ లవ్ బలగం. మనం ఇస్ క్రేజీ. మనం అండ్ బలగం ఫర్ వన్ వెరీ ఆబ్వియస్ రీజన్ అనుకుంటారు అందరూ, బికాస్ అన్నపూర్ణ నుంచి బోత్ ఆర్ మై ఫిల్మ్స్. ఐ వర్క్ ఫర్ బోత్ ద Yeah, ఫిల్మ్స్ yeah. అనుకుంటారు కానీ, బట్ ఐ ఫీల్ తెలుగు ఫ్యామిలీ డ్రామాస్లో ఆల్ దీస్ విజయ్ భాస్కర్ గారి సినిమాలు అన్ని ఇష్టం, కానీ నాకు మనం ఎందుకు ఇష్టం అంటే దెర్ ఇస్ సమ్ ఎక్స్ట్రా మ్యాజిక్ ఇన్ మనం. యా యూ కెనాట్ మేక్ మనం ఇన్ ఎనీ అదర్ ఇండస్ట్రీ. అవును ఇన్ ద వరల్డ్ యూ కెనాట్ మేక్ మనం. అది ఒక ఇండస్ట్రీలోనే జరుగుద్ది, ఒక ఫ్యామిలీలోనే జరుగుద్ది, ఒక ఫ్యామిలీలోనే జరిగింది, Yeah. అది జరగదు మళ్ళీ. సో దట్స్ వై లవ్ మనం. బలగం బికాజ్ యునో లైక్ రీజన్, లాంగ్వేజ్ అన్నీ ట్రాన్సెండ్ అయ్యి అది ఎంత దూరం వెళ్ళిందో చూస్తున్నాను కాబట్టి. సో ఐ లవ్ బలగం. బట్ అదర్వైజ్ ఆల్ మనం ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్. ఇట్ ఈస్. నేను యాక్చువల్గా మనం కథ నేను చాలా ముందు క్రాక్ చేస్తాను, బికాస్ ఐ వాస్ వాచింగ్ ఆల్ ద మేకింగ్ వీడియోస్ అండ్ ఆల్ ద రా ఫుటేజ్. I cracked it way before and I was like, I lost my shit. నాకు నిజంగా పిచ్చి లేచింది అనుకున్నా నేను. So once the first poster came out where Chai is sitting in the center, A.N.R. Garu is sitting here and Nagarjuna Garu is standing at the back. Chunya showed me the poster before it came out. She's like, ఏం అర్థమైంది ఈ పోస్టర్లో అని. ఒకటి అనిపిస్తుంది, నిజమో కాదో నాకు తెలియదండి అన్న. ఏంటి అంటే చే గారి సన్ నాగార్జున, నాగార్జున గారి సన్ నాగేశ్వరరావు అన్నట్టుంది అన్న. తెలిసిపోతుందా అంది. కొంపదీస్ అదేనా కదా అన్న. అదే కదా అంది. సో దెన్ అసలు అనుకున్నానండి ఫుటేజ్లో ఉన్నప్పుడు నేను రా మేకింగ్ వీడియోస్లో చూసాను అది నేను. అప్పుడే నాకు డౌట్ వచ్చింది అంటే దట్స్ నాట్ అవుట్ బి ద స్టోరీ. సో సైన్స్ ఫిక్షన్ ఎస్, బట్ మోర్ ఆఫ్ లైక్ ఫ్యాంటసీ. ఇట్స్ నాట్ లైక్ సైన్స్ ఫిక్షన్ యాజ్ సచ్, బట్ మోర్ లైక్ అ మ్యాజికల్ ఎలిమెంట్ కదా. సో మనం అండ్ బలగం. తమిళ్లో మెయ్యళగన్. మెయ్యళగన్ ఈజ్ లైక్ మై గో టు డీటాక్స్ ఫిల్మ్. ఒక డేలో నేను గనక నా లైఫ్ ఇవాళ మోస్ట్లీ సోషల్ మీడియా వల్లే, ఇంకేం లేదు, ట్విట్టర్ వల్లే నా లైఫ్ నెగిటివిటీతో నిండిపోయింది అని చెప్పేసానంటే ఐ వాచ్ ఇంటికి వెళ్ళిపోయి తొందరగా ఇంటికి వెళ్ళిపోయి నేను ఇంకేం పెట్టుకోను ఆ రోజు, మేఘాలగన్ పెట్టుకొని ఫార్వర్డ్ కూడా చేయకుండా చూస్తా. ఇట్ లిటరలీ క్లెన్జెస్ మై సోల్. దట్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ దట్ యునో లైక్ ఐ డోంట్ థింక్ ఇఫ్ యూ హ్యావ్ మేఘాలగన్ యూ డోంట్ నీడ్ థెరపీ. That's what I feel about the film. And Bollywoodలో my favorite family film has to be family drama Rab Ne Bana Di Jodi. I really love it. Logic కొంచెం అబ్సర్డిటీ ఉంటుంది. ఓకే, బట్ నాకు ఏంటంటే నాకు మీసం పెడితే గుర్తుపట్టలేదా, గుర్తుపట్టలేదు. నాకు ఆ సినిమా ఫీల్, ఆల్బమ్ ఆ ఫీల్ నాకు ఎక్స్ట్రాడనరీగా ఇష్టం. I really love that film. And I don't know if this thing can come under as a family drama, but Swadesh is like my Swadesh. I don't think it's family, but inspirational film. Yeah, kind of. Yeah. So Rab Ne Bana Di Jodi is my షారుఖ్ ఖాన్ ఫ్యాన్ బాయ్ మీరు? లేదా అసలు కాదు. ఓకే. యువర్ ఫేవరెట్ సిరీస్ ఆఫ్ ఆల్ టైమ్ అండ్ ఫిల్మ్ మేకర్స్, దెన్ విల్ క్లోజ్. Favorite series of all time, Sherlock. Interesting. Yeah. Sherlock I really love. Sherlock because it's fictional. In non-fiction I love Chernobyl. Chernobyl 4-5 ఎపిసోడ్లు ఉంటాయి అవి. ఇంట్రెస్టింగ్ చాయిస్. యా, ఇట్లా కూర్చోబెట్టి it literally makes me sit. హాట్స్టార్ కదా? Yeah, it's on Hotstar right now. But I also like non-fictionలో there was this one the history TV వాళ్ళది ఒక సిరీస్ ఉండేది, హంటింగ్ హిట్లర్ అని చెప్పి. మోర్ లైక్ డాక్యుమెంటరీ సిరీస్. ఎవరికి తెలియదు అది. ఓకే. హంటింగ్ హిట్లర్ అని ఒక ఇది ఉంటుంది, డాక్యూ సిరీస్. ఏంటంటే హిట్లర్ అనేవాడు 1945 వాట్ ఎవర్ ఆ టైంలో చనిపోలేదు. వాడు జర్మనీ నుంచి పారిపోయి అర్జెంటీనాలో దాక్కున్నాడు. అండ్ ఆ ప్రాసెస్లో వేరియస్ ప్లేసెస్లో హీ వాస్ ట్రయింగ్ టు సెట్ హిస్ బేస్ అగైన్ అని 1980s 1990s వరకు హిట్లర్ బతికే ఉన్నాడని ప్రూవ్ చేయడానికి ఒక ఇన్వెస్టిగేటివ్ టీం వెళ్తుంది. 3 season సిరీస్. అది ఎక్కడా దొరకదు. ఐఎమ్ వాచింగ్ దిస్. ఐ గివ్ యూ అది ఎక్కడ దొరకదు. హార్డ్ డిస్క్లో నేను ఇస్తాను. ఎందుకంటే ఆ సిరీస్లో ఒక్కొక్క ఎపిసోడ్ పట్టుకోవడానికి నేను ఎన్ని కంట్రీస్ వాళ్ళతో టచ్లోకి వెళ్ళాను నాకు తెలుసు. అవునా? అంటే బ్యాండ్ అది? ఇది బ్యాన్ చేశారు? బ్యాండ్ కాదు, నోబడీ బాట్ ఇట్. హిస్టరీ టీవీ అని ఒకటి ఉంటుంది కదా, దే డి నాట్ హ్యావ్ ఎన్ ఓటీటీ ప్లాట్ఫామ్ బ్యాక్ దెన్. నేను చూసినప్పుడు ఇది 10 ఏళ్ళు అయి ఉంటుంది చూసి. ఇప్పుడు వచ్చిందేమో నాకు తెలీదు, బట్ అప్పుడైతే హంటింగ్ హిట్లర్ ఇస్ ద నేమ్. అమేజింగ్ అండ్ అమేజింగ్. లైక్ ఇన్వెస్టిగేటివ్ దీంట్లో కూడా ఎంత దూరం వెళ్తారు వాళ్ళు. సమ్ పీపుల్ కాల్ ఇట్ సెన్సేషనలైజింగ్ అండ్ ఆల్, బట్ యూ హ్యావ్ ద ప్రూఫ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. కెథీడ్రల్స్లో ఎలా దాక్కున్నారు, కెథీడ్రల్స్ అండర్లో బంకర్స్ ఎలా ఉండేవి, సబ్మెరీన్ లిటరలీ ఒక సబ్మెరీన్ పట్టేంత రూమ్ గ్యాప్లో చిన్న చిన్న మైక్రో సబ్మెరీన్స్ ఎలా క్రియేట్ చేస్తారు. దే యూస్ టు కాల్ దెమ్ యూ-బోట్స్. ఎక్స్ట్రాడినరీ రీసెర్చ్, ఎక్స్ట్రాడినరీ యునో లైక్ దాన్ని ఏమంటారు ఇన్ఫర్మేషన్. నేను కనీసం 5 different countries ఆఫ్ పీపుల్ని మాట్లాడి కలిసి గ్యాదర్ చేసుకున్న ఎపిసోడ్స్ నేను అవన్నీ.
అండ్ దే వాజ్ వన్ సిరీస్ కాల్డ్ బ్యారీ అని చెప్పి ప్యారీ ఓకే ఒక ఎక్స్ అసాసిన్ యాక్సిడెంటల్గా యాక్టర్ అయిపోతాడు థియేటర్ ఓకే సో వాడు యాక్సిడెంటల్గా వాడు ఏదో దేని నుంచి తప్పించుకుంటూ ఒక యాక్టింగ్ థియేటర్ వర్క్షాప్కి వచ్చేసి వాడు యాక్టర్ అయిపోతాడు. వచ్చి హీ యాక్చువల్లీ స్టార్ట్స్ లవింగ్ ఇట్. సో వాడు అన్ని మొదలేసి నేను ఆ థియేటర్ యాక్టర్ అయిపోదాం అనుకుంటుంటే వాడి పాస్ట్ కీప్స్ హాంటింగ్ హిమ్. ఇట్స్ అ కామెడీ, ఇట్స్ అ డార్క్ కామెడీ. ఓకే అండ్ భలే ఉంది. ఎందులో ఉంది ఇది? బ్యారీ హాట్స్టార్లో ఉన్నట్టుంది. ఓకే Jim Hader, he's the director, he's also the hero in that. Okay. He directed it, he's the lead in that. Yeah. Bill Hader, sorry, not Jim Hader, Bill Hader, I think he's it, and I really like it. He Game of Thrones, Eternity, everyone loves him, but I mainstreaming complete. Yeah. Meer cheppindi interesting. Yeah. Sherlock is, I think, my all-time favorite. Oh. Sherlock, I really love it. Cinema lo directors, favorite directors. Wait, series lo Indian series ఏదైనా ఒకటి చెప్దాం అనుకుంటున్నా. పాతాళలోకి ఇష్టం మీకు? లేదు. I like పాతాళలో. నాకు ఇండియాలో సారీ నాకు ఇంకొక పేరు మర్చిపోయాను. స్పెషల్ ఆప్స్ దీస్ ఆర్ గుడ్. కానీ నాకు ఏంటంటే స్టాండర్డ్ ఇస్ టూ హై వెన్ యూ కంపేర్ ఇట్ దెమ్ విత్ వాట్స్ హ్యాపెనింగ్. అదేలేండి. ఒక సిరీస్ ఉంది, అది సిరీస్ ఏంటంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రెసిడెంట్ చనిపోతాడు కొరియాలో, అండ్ దెన్ ద ప్రైమ్ మినిస్టర్ వాంట్స్ టు టేక్ ఓవర్, బట్ అగైన్ దెర్ ఇస్ ఆల్సో లేడీ పొలిటీషియన్ హూస్ యూజింగ్ ఆల్ హర్ power and everything to stop this guy from becoming the prime minister. నేను నా లైఫ్లో చూసిన గ్రేటెస్ట్ పొలిటికల్ డ్రామా అది. ఐ ఫర్గాట్ ద నేమ్. నేను మొన్న మా డాడీకి చెప్పాను. మా డాడీ నాకంటే ఎక్కువ కొరియన్ సిరీస్లు చూస్తారు ఆయన. నేను చూడండి కొరియన్ సిరీస్, నేను ఒకటో రెండో చూసుంటా కొరియన్ సిరీస్, బట్ మై డాడీ ఇస్ లైక్ బిగ్ కొరియన్ కాంటెంట్ ఫ్యాన్. సో ఐ వాచ్ లైక్ దాట్ అండ్ దట్ ఈస్ లైక్ వెరీ వెరీ గుడ్. ఇండియాలో ఐ వోంట్ సే దిస్ ఇస్ ద బెస్ట్, బట్ నాని గారి సిస్టర్ దీప్తి గారు, షీ డైరెక్టెడ్ అ సిరీస్ కాల్డ్ మీట్ క్యూట్. ఓకే. మీట్ క్యూట్ అని సోనీ లివ్ కోసం షీ డైరెక్టెడ్ అ సిరీస్. దట్ ఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిరీస్. ఐఎమ్ షూర్ దర్ ఆర్ సో మెనీ బెటర్ సిరీస్, బట్ నాకు టక్కన గుర్తొచ్చింది తెలుగులో బెస్ట్ ఐ థింక్ ఇస్ మై అది. యా, కమింగ్ టు డైరెక్టర్స్, హిందీలో మన వాళ్ళు అక్కడ చేస్తున్నారు కాబట్టి మన పేర్లు చెప్పకూడదు, బట్ ఐ రియలీ లవ్ Raju Hirani. Raju Hirani films I think are my drama, beautiful drama. Yeah, ఒకటి అలా ల్యాండ్ అవ్వకపోయినప్పటికీ I really look forward to his films. Yeah. And apart from his films, I really look forward to Aditya Dhar. ఇప్పుడు Aditya Dhar. I'm not missing Aditya Dhar for anything. Yeah. Especially after now that my friend has worked with him. Telugulo, okay, growing up హిందీలో my favorite was Ashutosh Govarikar. ఎందుకంటే నాకు స్వదేశ్, లగాన్ అండ్ జోధా అక్బర్, దీస్ త్రీ వర్ మై టాప్ 3 ఫేవరెట్ ఫిల్మ్స్ when I was growing up. Hindi films. మూడు they were by the same director. And I feel there is something about Ashutosh Govarikar which nobody else can do. Today what Ashutosh Govarikar can, even Ashutosh Govarikar is not able to do. But ఆ మూడు స్వదేశ్, జోధా అక్బర్ అండ్ లగాన్ అంటే 3 different genres, 3 different time periods. And one man has absolutely aced the filmmaking in that. So he was like a master for me when I was in college in Hindi. తెలుగు మీకు అనురాగ్ బాసు, కశ్యప్ ఈ జోన్లో ఎవరు ఇష్టం మీకు లేదా? ఓకే, ఆ జోన్లో కొద్ది గొప్ప నాకు ఈయన ఇష్టం, మన విజయ్ నంబియార్ ఇష్టం. లైక్ విజయ్ నంబియార్, ఐ రియలీ లైక్ ఇట్. బట్ మిగతా తెలుగులో గ్రోయింగ్ అప్ ఐ వాజ్ అ బిగ్ పూరి జగన్నాథ్ ఫ్యాన్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ పూరి జగన్నాథ్. ఎంత ఇష్టం అంటే నాకు ఈరోజు ఆయన కనిపెడితే నేను తిట్టేస్తానేమో కోపం వస్తుంది నాకు. ఎందుకంటే సినిమా ఫర్ మీ వాజ్ హిమ్. సో ఆయన చూసి డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళం మేమంతా. సో టుడే వెన్ ఐ సీ పూరి జగన్నాథ్ నాట్ బీయింగ్ హిమ్సెల్ఫ్, ఐ ఫీల్ అ లిటిల్ బ్యాడ్. బట్ టుడే మై ఫేవరెట్ డైరెక్టర్ ఇన్ తెలుగు సినిమా హ్యాస్ టు బీ the one and only Rajmouli garu. One and only. You can't go beyond that. Yeah. Ante see there is a saying about Charlie Chaplin. I don't know who said it. There's a legendary saying about him entante Charlie Chaplin wanted to entertain. He ended up creating art, while others tried to create art but could not even entertain. సో రాజమౌళి గారు ఏంటంటే ఆయన చెప్పాలనుకున్న సినిమా ది బెస్ట్ వేలో చెప్పాలనుకున్న ప్రాసెస్లో ఇండియన్ సినిమా ఎదుగుతుంది. ఇండియన్ సినిమాని పెంచాలని చేస్తున్న వాళ్ళు కనీసం వాళ్ళ ఇండస్ట్రీని కూడా పెంచలేకపోతున్నారు. సో ఫర్ మీ దట్ వే ఎస్ఎస్ రాజమౌళి గారు ఇస్ ఐ థింక్ సమ్వేర్ హూ విల్ ఆల్వేస్ స్టే. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్, ఫెయిలియర్ ఆర్ వాట్ ఈస్ డూయింగ్ ఆర్ వాట్ ఈస్ నాట్ డూయింగ్, Chandrasekhar Relati garu is I think someone that I really look up to. That man is
Beautiful always way filmmaker. ahead of its time. Yeah, beautiful filmmaker. So Rajamouli garu and Chandrasekhar Reddy garu are like my all-time favorites Yeah. right now in Telugu. Tamil I don't know if I can call that director a Tamil director. I really like Sudha Kongara. Beautiful. Sudha Kongara. I like I said, one film here and there going wrong, I don't think I can ever, they don't become small in my taste. But I think Sudha Kongara garu is like my Beautiful. favorite Tamil director. In fact, there was a time when I was saying she was my favorite Indian director, not just woman director or Tamil director. అసలు ఆ సినిమా ఓటీటీలో రావడం ఇస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్స్ అండ్ లైక్ నాకు I had the opportunity Solo reporter. to meet her, to discuss that film with her. అంటే మాకు మధ్యలో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు so I got to meet her. So she was explaining me how certain scenes were inspired, where they were inspired from in Akasamni Haddura. One of the scenes that she told me was Shahrukh Khan వాళ్ళ మేనేజర్ వాళ్ళ ఫాదర్ ఎవరో, he was on deathbed. And that man's last wish was to see Shahrukh Khan before dying or something like that. And Shahrukh Khan was shooting for Swadesh or something very remote location ఎక్కడో షూట్ చేస్తున్నారు. Even Shahrukh Khan could not get a flight to reach this person at the right time. He took multiple means of transport to come, but even then the person passed away. It's very close to what Surya travels. Beautiful, yeah. One. Second thing, she told me this, is that ఫాదర్ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆయన మాట్లాడలేకపోతుంటే రాసి చూపించయ్యా అంటది. అతను ఇట్లా గీస్తా అంటే పిచ్చి గీతలు గీస్తే ఆవిడ ఊరోసి గారు, ఇన్ని వేల మందికి చదువు చెప్పి నువ్వు ఈరోజు పిచ్చి గీతలు గీస్తున్నావు, అయ్యో 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 తలగొట్టుకుంటాడు. అపారెంట్లీ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎంగా ఉన్నప్పుడు ఆయన టీచర్ ఎవరో, హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ అపోలో అండ్ హిస్ లాస్ట్ విష్ వాజ్ ఐ వాంట్ టు సీ చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన వస్తే ఆయన చెప్పాలనుకుంటున్నాడు, రావట్లేదు, వాళ్ళ ఆవిడ వచ్చి రాసి చెప్పయ్యా అంటే ఎట్లా గీస్తా అంటే అపారెంట్లీ ద డైలాగ్ వాజ్ దట్ లేడీస్. సో ఆవిడ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరికీ చదువు చెప్పి నువ్వు ఈరోజు పిచ్చి గీతలు గీస్తున్నావే అయ్యో అని ఆవిడ ఏడిస్తే అది అందుకే అంత ఎమోషన్ ఉంటుంది ఆ రెండు సీన్సే. ఆ రెండు సీన్స్ ఎలా ఉంటాయి అసలు? నేను అడిగాను ఆవిడ ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి, ఎలా వచ్చింది? షీ వాస్ టెల్లింగ్ మీ వెరీ పేషెంట్లీ. సో ఫర్ మీ షీ ఈజ్ లైక్ మై, నేను పరాశక్తి చూడను, నాకు హోంవర్క్ ఇచ్చినా చూడను, నేను చూడను. ఐ వాంట్ టు రిమెంబర్ హర్ ఫర్ దాట్ ఫిల్మ్ అండ్ ఐ విల్ ఫర్ ఎవర్ లైక్ growing up in Tamil, Shankar sir. So these and Malayalamlo you always have like అబ్బా వాళ్ళు వస్తూనే ఉంటారు, ఎవరి పేరు చెప్తాం. So Malayalam no names, but I really like this guy Alphonse Puthran, I really like, and Chidambaram. మలయాళంలో సాచి గారు అండి, లైక్ ఆయన చాలా సినిమాలు రైటర్గా పనిచేసిన తర్వాత హీ గెట్ టు మేక్ హిస్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ విచ్ ఇస్ అయ్యప్పనం కోశ్యం. ఆ సినిమా తీసిన 6 months ఆయన చనిపోయాడు తర్వాత. వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. సో మేయర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అ వండర్ఫుల్ కాన్వర్సేషన్. నేను చాలా ఎంజాయ్ చేశాను. దిస్ ఇస్ బై ఫార్ ద బెస్ట్ సినిమా పాడ్కాస్ట్ ఐ మేడ్. Thank you. I hope I added some value. Definitely. And I hope people get to, find something helpful or informative for them. So thank you so much for having me. Yeah. Thank you so much. See you.